Hello. Hello, good evening, everyone. Hello, good evening. Just let me know if my voice is also clear. We will be starting in 2 3 minutes, guys, with small changes. Just give me 2 3 minutes, guys. Yes, I'll be starting. Guys, let me know if my voice is clear, my screen is proper, because these things are important. Like once we start, we will not be wasting the time. Yes. So 7:40 is exactly the time we will be starting it. 2 3 minutes. I'm just checking few things. So, did you all watch my marathon day one? Like, how was it? I mean, like, is it really helpful for you? Because you're all coming for day two marathon as well. Till the time, like, just 2 3 minutes. By that time, like, can someone let me know, like, is the video useful to you? Hello, Venki. So, today we will again be spending around 4 hours, guys. ఎందుకంటే ఇవాళ రిజిస్ట్రేషన్ రిటర్న్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ అండ్ టీడీఎస్ టీసీఎస్ ఇవి అవన్నీ చేయాలనుకుంటున్నాను పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ యాజ్ వెల్. Okay, so I always suggest to watch a video for a live because there will be more of interaction, there will be more of fun. I'll be waiting for your replies, I will be asking questions. So you will feel that okay, you are really attending one face to face classes. If things possible for you, always try to attend a live session. If not, you can watch offline also.
Good evening, Sumati. Good evening. Yes, Rahman. Wherever there are similar topics for inter and final, so I'm taking all the topics which are common for inter as well as final. And to be honest, people who are asking for PDF, this PDF is not mine. This PDF is exactly from ICA material. So you'll find lot of similarities over there. So CMA, CA questions నేను incorporate చేశాను. So it is not prepared by me. It is just designed by me. కొన్ని ఇంపార్టెంట్ని పెట్టాను, కొన్ని హైలైట్ చేశాను, కొన్ని అన్ఇంపార్టెంట్ని డిలీట్ చేశాను, విచ్ ఎవర్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జామినేషన్. సో ఆ విధంగా నేను దీన్ని ప్రిపేర్ చేశాను. సో meaning people who are writing for final, people who are writing for inter, both of you can make use of this. Yes, guys, we have spent a lot of time in discussing things, but now comes to the point. మనం ఇవాళ టాపిక్స్లో చెప్పాను కదా, రిజిస్ట్రేషన్, రిటర్న్స్, పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఎలా ఆర్డర్లో చేయాలి, ప్లస్ టీడీఎస్, టీసీఎస్, కొన్ని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ తీసుకున్నాను. సో ఎవరైతే సిఎంఏ చేస్తున్నారో యూ షుడ్ బి వాచింగ్ దిస్ వీడియో. ద రీజన్ ఇస్ దట్ ఇందులో సిఏ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో యూ విల్ బి బెటర్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో మీకు ఒక వెరైటీ దొరుకుతుంది. లైక్ మీ బుక్లో ఉన్నవి కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్సే ఉన్నాయి, ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సిఏ దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. చాలా పరివి పెద్దగా ఉంది. సో యూ డోంట్ ఫీల్ అన్కంఫర్టబుల్ వైల్ లుకింగ్ ఎట్ ఎనీ క్వశ్చన్ ఆల్సో ఇన్ ద ఎగ్జామినేషన్. మీరు మిమ్మల్ని వెల్ ప్రిపేర్డ్గా పెట్టుకుంటారు. ఐ నో ఇట్ విల్ బి మోర్ ఆఫ్ ఎ బర్డన్, బట్ స్టిల్ ఐ వుడ్ సే స్టిక్ అరౌండ్ బోత్ ఆఫ్ యూ, సిఎస్సి యాజ్ వెల్ as సిఎంఏ. మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఐ అలా అడాప్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ బోత్ ద ఇన్స్టిట్యూట్స్. ఐ అడాప్టెడ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ పాస్ట్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్. సో క్వశ్చన్స్లో వెరైటీ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ప్రొవిజన్స్ పైన నేను ఎక్కువగా ఫోకస్ చేయను, కొంచెం కొంచెం ఫోకస్ చేస్తాను. లైక్ for every topic I will be taking like 20-25 minutes for discussing the provision. We will directly start with the main questions and there we will be discussing the concepts. లేదంటే ప్రతి వీడియోలో యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్, బట్ అప్లికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా రేర్గా ఉంటుంది. సో మనము ద పాయింట్ ఆఫ్ కమింగ్ లైవ్ ఫర్ దిస్ బ్యాచ్ ఇస్ చాలా మార్పులు ఏం జరగలేవు. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే పెద్దగా మార్పులు జరగలేదు, బట్ స్టిల్ అప్లికేషన్ చాలామందికి మిస్ అవుతుంది. సో అప్లికేషన్ ఆ భయాన్ని మనం తొలగించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ కోసం చూద్దాం. సిన్స్ రిజిస్ట్రేషన్ ఇస్ రిజిస్ట్రేషన్ ఇన్ GST is PAN based. Once a supplier is liable to register, he has to obtain the registration in each of the state or union territories in which he operates under the same PAN. ఓకే, సో ఒకటే ప్యాన్ కింద నువ్వు ఎన్ని బిజినెస్లు పెట్టుకుంటే అన్నిటికీ సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అది ఒక ఆప్షన్గా ఉంటుంది. సో నువ్వు వేరే స్టేట్స్లో నీకు వేరే ఆపరేషన్స్ ఉన్నాయి, లైక్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అట్లా వేరే స్టేట్స్లలో ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఒక GSTIN అనేది స్టేట్ వైజ్గా మారుతూ ఉంటుంది సింగిల్ ప్యాన్ ఉన్నప్పటికీ.
ఓకే. ఫర్దర్ హీ ఈజ్ నార్మల్లీ రిక్వైర్డ్ టు అబ్టైన్ సింగిల్ రిజిస్ట్రేషన్ ఇన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. నార్మల్లీ అన్నాడు అంటే ఇట్స్ నాట్ కంపల్సరీ. మీకు బిజినెస్ వర్టికల్స్ వేరే వేరేగా ఉన్నప్పుడు ఒకటే స్టేట్లో నువ్వు 2-3 రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఒక టైప్ ఆఫ్ బిజినెస్, ఒకటి ట్రేడింగ్ ఉంది, ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇంకోటి ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ ఉంది. ఇప్పుడు నేను చేస్తున్నది, ఇప్పుడు నేను క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. సో ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం ఇట్స్ ఎ సర్వీస్. అట్లా కాకుండా ఒక ఫర్నిచర్ షాప్ ఉంది, సో ఇట్స్ లైక్ ఎ ట్రేడింగ్. సో అట్లా నాకు డిఫరెంట్ బిజినెస్ వర్టికల్స్ ఉన్నప్పుడు ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ సేమ్ స్టేట్, నేను డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కొన్ని డెఫినేషన్స్ ఇక్కడ ఉన్నాయి. నేను డెఫినేషన్స్ పైన ఎప్పుడు ఎక్కువగా ఫోకస్ చేస్తాను. యూ నీడ్ నాట్ రిమెంబర్ ద సెక్షన్స్, బట్ ఆ డెఫినేషన్లో ఉన్న మ్యాటర్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో ఎగ్జామ్ట్ సప్లై అనేది మనం ఎవరైతే సర్వీస్ ట్యాక్స్ చదివారో వాళ్ళకి దానికి దీనికి కొంచెం చిన్నగా తేడా ఉంటుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎగ్జామ్షన్. Exempted supply means supply of any good or services or both which attracts nil rate of tax. మనకు ఎగ్జామ్షన్ నోటిఫికేషన్లో ఒక పెద్ద లిస్ట్ ఉంటాయి, ఎగ్జామ్టెడ్ గూడ్స్, ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ అని. అవి ఎట్లాగో ఎగ్జామ్షన్లోకి వస్తుంది, అందులో కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అండ్ ఇంక్లూడ్స్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్. సో ఇక్కడ చాలామందికి ఒక డౌట్గా ఉంటుంది, ఒక సస్పిషన్గా ఉంటుంది ఏంటంటే ఎగ్జామ్టెడ్ సప్లైస్ అంటే ఓన్లీ ఆ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్లో ఉన్న వాటిని నువ్వు సప్లై చేస్తేనే కాదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ సప్లయింగ్ గూడ్స్ ఆర్ యు ఆర్ సప్లయింగ్ సర్వీసెస్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ, వాటిని మనము నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ అంటాము. అవి కూడా ఎగ్జామ్ సప్లైస్కే వస్తాయి. ఇది ఎక్కడ మనకు అవసరం వస్తుందంటే టర్న్ ఓవర్ ఇన్ స్టేటు, అగ్రిగేట్ టర్న్ ఓవరు, ఎలిజిబిలిటీ ఫర్ రిజిస్ట్రేషన్, ఇలాంటి టాపిక్స్ దగ్గర ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ డెఫినేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఎగ్జామ్ట్ సప్లైస్ అంటే ఎగ్జామ్షన్ నోటిఫికేషన్లో వచ్చిన ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ సప్లైసే కావు. నాన్ ట్యాక్సబుల్ అంటే ఇప్పుడు ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, సో దట్ ఈస్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ. అది నాన్ ట్యాక్సబుల్ సప్లై, బట్ స్టిల్ దట్ విల్ పార్ట్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ట్ సప్లై. ఓకే. సో కాన్సెప్ట్ ఆఫ్ ట్యాక్సబుల్ పర్సన్. సో ట్యాక్సబుల్ పర్సన్ అనేది ఒక డెఫినేషన్గా ఇచ్చాడు, ఇట్స్ నాట్ దాట్ ఇంపార్టెంట్. సెక్షన్ 22 ప్రకారం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో, 24 ప్రకారం ఎవరైతే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో వీళ్ళందరూ ట్యాక్సబుల్ పర్సన్స్కి వస్తారు. ఇప్పుడు కంపల్సరీ రిజిస్ట్రేషన్, ఇప్పుడు నా టర్న్ ఓవర్ ఒక లిమిట్ దాటింది, నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, సో ఐఎమ్ అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటిటీ, ఓకే, అన్రిజిస్టర్డ్ ఎంటిటీ, బట్ స్టిల్ ఐఎమ్ ఏ ట్యాక్సబుల్ పర్సన్. అంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే నువ్వు ట్యాక్సబుల్ పర్సన్ అవుతావని కాదు, నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఉండి నువ్వు చేసుకోలేదు. ఇప్పుడు టీసీఎస్ కలెక్ట్ చేసేవాళ్ళు, డిడక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో అట్లా ఎవరైతే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో వాళ్ళు చేయించుకోకపోయినా కానీ దే స్టిల్ బికమ్ ఏ ట్యాక్సబుల్ పర్సన్. ఓకే. సో ఒక చిన్న ఓవర్వ్యూ ఇద్దాం, అంటే మనం ఈ చాప్టర్ మొత్తంలో మనం ఏం నేర్చుకోబోతున్నాము ఒక అండర్స్టాండింగ్ చూస్తే, 22లో ఎవరెవరు పర్సన్స్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఏ సందర్భాల్లో చేయించుకోవాలి, ఒక చిన్న అమెండ్మెంట్ జరిగింది. అంటే లైక్ లాస్ట్ ఇయర్ ఏ స్టేట్స్కి ఏ అమౌంట్ తోటి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనేది. సో సెక్షన్ 22 మనకు అది చెప్తుంది రిజిస్ట్రేషన్ ఎవరెవరు చేయించుకోవాలని చెప్పడానికి. సెక్షన్ 23 పర్సన్స్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, కొంతమందికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అది సందర్భాలు, మనకు 2 సందర్భాలు ఉంటాయి, ఆ సందర్భాలను కూడా సెక్షన్ 23 క్లియర్గా చెప్తుంది. సెక్షన్ 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇన్ సర్టన్ కేసెస్, అంటే మీ టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా, అదే ఆ టీడీఎస్, టీసీఎస్, ఓఐడిఆర్ సర్వీసెస్, ఇలాంటి కొన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఇంటర్ స్టేట్ సప్లైస్ను చేస్తున్న విత్ సమ్ ఎక్సెప్షన్. సో అలాంటి వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, మీ టర్న్ ఓవర్ తోటి పెద్దగా సంబంధం లేకుండా అని చెప్పడానికి అది మనకు సెక్షన్ 24 చెప్తుంది. ఎవరికైతే ఇది పాసిబుల్లో వాళ్ళు కొంచెం సెక్షన్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ సెక్షన్స్ కాబట్టి. లేదు నాకు సెక్షన్స్ గుర్తుండట్లేదు అని అనుకునే వాళ్ళు అట్లీస్ట్ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి, ఎందుకంటే కాన్సెప్ట్స్ని అప్లై చేయడం వల్ల మనకు ఇండైరెక్ట్ టాక్సేషన్లో చాలా మార్క్స్ వస్తాయి. ఓకే. సో ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ సెక్షన్ 25 ప్రకారం చెప్తుంది. సో రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి, ఎన్ని డేస్లో చేయించుకోవాలి, వాళ్ళు ఆ ప్రాపర్ ఆఫీసర్ ఎప్పుడు రిజెక్ట్ చేయొచ్చు, డిఫెక్ట్ ఉంటే ఎలా ఇంటిమేట్ చేస్తాడు, ఇంటిమేట్ చేసినాక ఎన్ని రోజులకు మనం చేసుకోవాలి, పార్ట్ ఏ అంటే ఏంది, పార్ట్ బి అంటే ఏంది, ఇవన్నీ మనకు సెక్షన్ 25లో మనకు ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్లో చెప్తుంది. అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సిటీపీ అండ్ ఎన్ఆర్టీపీ అది కూడా చెప్తాను. లైక్ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఒక స్టేట్లో ఉన్న అతను ఇంకొక స్టేట్కి ఏదో టెంపరీ బేసిస్గా బిజినెస్ చేయడానికి వెళ్తుంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను
ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాను. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి నేను ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను, ఇక్కడే సేల్ చేస్తున్నాను. కానీ నాకు సడన్గా మహారాష్ట్ర నుంచి ఒక చిన్న ఇన్విటేషన్ ఏమొచ్చిందంటే, అక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఒక 30 days కోసం నా గూడ్స్ని అక్కడ నేను ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను. అంటే మేబీ అక్కడ మార్కెట్ బాగుంటే రేపటి రోజున అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో. సో ఇది నేను ఒక టెంపరీ బేసిస్లో అక్కడికి వెళ్తున్నాను కాబట్టి నేను సిటీపీ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ కేటగిరీలోకి వస్తాను. ఎన్ఆర్టీపీ ఎవరంటే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్. అంటే ఫారెన్ కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ దే డోంట్ ఇంటెండ్ టు స్టే ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం, ఏదో కొంచెం టెంపరీ బేసిస్గా అలా వచ్చిన వాళ్ళని మనం నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటాం. వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ కొంచెం వేరేగా ఉంటాయి. మనలాగా మనకు ప్యాన్ని మనం వ్యాలిడేషన్ చేయించినట్టుగా లేదంటే ఆధార్ కార్డ్ని మనం వ్యాలిడేషన్ చేయించినట్టుగా వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళకి మొబైల్ నెంబర్స్ అలాంటివి ఏమి ఉండవు. సో అలాంటి వాళ్ళని మనం నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్ అంటాం. సో వీళ్ళిద్దరికీ కొంచెం తేడా ప్రొవిజన్స్ ఉంటాయి. వాళ్ళు కొంచెము ఎస్టిమేటెడ్ లైబిలిటీని అడ్వాన్స్ రూపంలో కట్టేసేసి ఆ పేమెంట్ చలాన్ని చూపించేసుకొని దానితోటి పార్ట్ బిలోకి వెళ్ళేసేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో డీమోడ్ రిజిస్ట్రేషన్ కూడా చెప్తాను, అదే అంతగా ఇంపార్టెంట్గా అని చెప్పలేదు. సో డీమోడ్ రిజిస్ట్రేషన్ అంటే మనం రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా ఇప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, యూటీజీఎస్టీ ఇన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కదా. సో మనం ఇన్ని రిజిస్ట్రేషన్స్కి రిజిస్ట్రేషన్ చేయించుకోము, ఒకటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము. అది వేరే అంటే లైక్ అదర్ వాటికి కూడా అదే డీమ్డ్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంటే సపరేట్గా ఎస్జిఎస్టీకి ఒకసారి, ఐజిఎస్టీకి ఒకసారి, యూటీజీఎస్టీకి ఒకసారి, సిజిఎస్టీకి ఒకసారి అలా రిజిస్ట్రేషన్ చేయించుకోము. అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఒక్కొక్కసారి రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఇప్పుడు నేను 3 పార్ట్నర్స్ ఉన్నాం, మేము పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేస్తాం. 3 పార్ట్నర్స్ కాస్త 5 పార్ట్నర్స్ అయ్యారు. సో అదొక అమెండ్మెంట్ చేయాలి. లేదంటే నా మొబైల్ నేను నంబర్ మార్చుకోవాలనుకుంటున్నాను, రిజిస్ట్రేషన్ నెంబర్ మార్చుకోవాలనుకుంటున్నాను, అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నాను. అట్లా కొన్ని నేను ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలంటే కోర్ ఫీల్డ్స్, నాన్ కోర్ ఫీల్డ్స్ అని ఉంటాయి. సో వాటిని కొన్ని కోర్ ఫీల్డ్స్కి అయితే ప్రాపర్ ఆఫీసర్ పర్మిషన్ కావాలి, నాన్ కోర్ ఫీల్డ్స్ అయితే మనంతలో మనమే చేసేసుకుంటాం. సో దానికోసం అమెండ్మెంట్స్ ఎలా చేయాలి, ఏ ఫార్మాట్లో చేయాలి, వాళ్ళు ఎంత టైంలో మనకు టైం ఇస్తారు, 15 days ఇస్తారు. ఆ 15 days లోపు వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసుకొని మనకి ఇవ్వాలి. ఆ 15 days లోపు వాళ్ళు ప్రాపర్ ఆఫీసర్ మనకి ఏమి ఆన్సర్ ఇవ్వట్లేదంటే ఇట్ ఈస్ అ డీమ్డ్ దట్ సచ్ చేంజెస్ హెస్ బీన్ మేడ్ అట్లా అని చెప్పి మనం అనుకోవచ్చు. క్యాన్సలేషన్ ఆర్ సస్పెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఒక్కోసారి మనం ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నట్టుగా డిపార్ట్మెంట్కి తెలిసినా కానీ వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు. అంటే మేబీ మనం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మిస్డ్ ప్రెజెంటేషన్ పెట్టేసేసి లేదంటే మన రిటర్న్స్ని సడన్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ వరకు కంటిన్యూస్గా మనం ఫైల్ చేయకపోతే వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదంటే మనంతలో మనము వాళ్ళు సస్పెండ్ కూడా చేయొచ్చు, లేదంటే క్యాన్సిల్ కూడా చేయొచ్చు. రివోకేషన్ ఆఫ్ క్యాన్సలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సపోజ్ అట్లా మన రిజిస్ట్రేషన్ వాళ్ళు క్యాన్సిల్ చేసినా లేకపోతే క్యాన్సిల్ చేసినా సస్పెండ్ చేసినా మనం ఒక 30 days లోపు మనం వెళ్ళేసేసి మనం అడగాలి, లేదంటే నా రిజిస్ట్రేషన్ అనవసరంగా మీరు క్యాన్సిల్ చేశారు, నేను నా జస్టిఫికేషన్ నేను ఇస్తున్నాను, దీన్ని రివోక్ చేయండి అని చెప్పేసి మనము అడగాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇది జస్ట్ ఓవర్వ్యూ గైస్. నేను ఏం చెప్పబోతున్నాను చెప్పడానికి ఇది ఒక చిన్న ఓవర్వ్యూ. సో ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పడానికి మనకు సెక్షన్ 22 చెప్తుంది. పర్సన్స్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పడానికి మనకు 20 lakh, 10 lakh, 40 lakh 3 figures ఉన్నాయి. ఆ 3 figures ఎవరెవరికి ఎక్కడెక్కడ అప్లై అవుతుందో చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఒక చిన్న డయాగ్రామే ఇచ్చాడు, ఆ డయాగ్రామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచి నేను తీశాను. సో ఈ డయాగ్రామ్ని కరెక్ట్గా మనం అనలైజ్ చేద్దాం, మనం కరెక్ట్గా అర్థం చేసుకుందాం, మనకు అది సరిపోతుంది. 20 lakhs ఎవరికి అంటే 20 lakhs ఎవరికి అంటే మనకు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉండే కదా, ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో నుంచి ఒక 4 మాత్రమే చూపించాడు. అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ 279 G ఆ సెక్షన్ ప్రకారము మనకు 8 states వరకు మనకు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి. మనం కాకపోతే ఈ సెక్షన్ని అమెండ్ చేసేసి అన్నిటి వాటికి నేను ఈ 10 lakhs లిమిట్ నేను పెట్టలేను, ఓన్లీ 4 వాటికి పెడతా అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ జరిగింది. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర. ఈ పేర్లు చూస్తేనే మనకు అర్థమైపోతాయి గైస్, MMNT. ఓకే, సో మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర ఈ 4 స్టేట్స్కి మాత్రమే ఆ 10 lakhs బ్రాకెట్లో ఉంది. అంటే మీ టర్న్ ఓవర్ 10 lakhs వరకు ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది కాకుండా అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, ఉత్తరాఖండ్, పాండిచ్చేరి అండ్ తెలంగాణ వీటికి మనకు 20 lakhs లిమిట్ ఉంది. సో ఇది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఎక్స్క్లూజివ్గా నువ్వు గూడ్స్లో ఉంటే నీకు 40 lakhs వరకు కూడా ఇస్తాడు లిమిట్. స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ విత్ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 20 lakhs ఫర్ సర్వీసెస్ అండ్ 40 lakhs ఫర్ గూడ్స్. సో ఎక్స్క్లూజివ్గా ఎవరైతే గూడ్స్లో ఉన్నారో అంటే సప్లై ఆఫ్ గూడ్స్లో ఉన్నారో వాళ్ళకి 40 lakhs బ్రాకెట్ ఇచ్చారు. ఆ 40 lakhs కూడా అందరికీ కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ అండ్ అదర్ స్టేట్స్. అంటే ఇప్పుడు మన లాంగ్వేజ్లో చూసుకోవాలంటే
ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్ తెలంగాణ. సో ఇప్పుడు నేను 20 lakhs బ్రాకెటే నాకు ఉంది, అంటే 20 lakhs దాటగానే నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము కర్ణాటక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో కర్ణాటక ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్ సర్వీసెస్లో ఉంటే 20 lakhs, ఎక్స్క్లూజివ్ గూడ్స్లో ఉంటే 40 lakhs. ఎందుకంటే వాళ్ళు ఆల్ అదర్ కేటగిరీస్లోకి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు కూడా అంతే. ఓకే, వాళ్ళు కూడా అదర్ కేటగిరీలోకి వచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. సో వాళ్ళకు కూడా ఎక్స్క్లూజివ్ అదర్ స్టేట్స్ కేటగిరీలోకి వచ్చేస్తున్నారు. సో ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో క్వశ్చన్స్ అంత సింపుల్గా రావు. కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు నీకు 4-5 స్టేట్స్లో మొత్తం ఆపరేషన్స్ ఉన్నాయి. మనము పాన్ ఇండియా లెవెల్లో సింగిల్ ప్యాన్తో ఉన్న టర్న్ ఓవర్ మొత్తం చూడాల్సిన అవసరం వస్తుంది. కాకపోతే నీకు ఏదైనా ఒక స్టేట్లో అంటే ఒక 5 స్టేట్స్లో నువ్వు ఆపరేషన్స్లో ఉన్నావు. యు ఆర్ ఇంటూ ఆపరేషన్స్ ఇన్ 5 స్టేట్స్. అందులో ఒక స్టేటు నీకు మణిపూర్ అయ్యింది. సో ఒక్క స్టేట్ మణిపూర్ అయినప్పటికీ యువర్ టర్న్ ఓవర్ ఇస్ నాట్ 20 lakh, ఇట్ ఈస్ 10 lakh. అంటే నీ ఆపరేషన్స్లో ఏదైనా వన్ స్టేట్, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు బీ ఇన్ దిస్ స్పెసిఫైడ్ కేటగిరీ ఆఫ్ స్టేట్స్, నీకు మొత్తం 10 lakhs అవుతుంది. సో ఇట్ విల్ గెట్ రెడ్యూస్ టు 10 lakhs ఈవెన్ దో యు ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ 20 lakhs. ఓకే, అది ఒక క్వశ్చన్గా మీరు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇన్ కేస్ ఆ మణిపూర్లో నువ్వు ఏదైతే ఆపరేషన్స్ చేస్తున్నావో దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ నాన్ ట్యాక్సబుల్ సప్లై అయినప్పుడు దాన్ని మళ్ళీ అగైన్ ఇట్ విల్ బికమ్ 20 lakhs. నేను క్వశ్చన్స్తో చెప్తాను. ఇవన్నీ మనం థియరిటికల్గా చెప్తే ఒక్కొక్కసారి అంతగా అర్థం కాకపోవచ్చు. సో మై వే ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ ఈస్ దట్ సమ్టైమ్స్ వీ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్ విత్ ద థియరీ డైరెక్ట్లీ, సమ్టైమ్స్ వీ అండర్స్టాండ్ విత్ ద నంబర్స్. సో ఏదైనా తప్పేం లేదు, బట్ అల్టిమేట్గా మనకు అర్థమైందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఈ ఈ టర్న్ ఓవర్ లిమిట్స్ని మాత్రము కరెక్ట్గా చూసుకోండి. ఇంకొకటి గోయింగ్ కన్సర్న్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బిజినెస్ ఉంది, నా బిజినెస్ని నేను మొత్తాన్ని అమ్మేసుకుంటున్నాను, డీమర్జ్ చేస్తున్నాను, క్లోజ్ చేసి ఎవరికైనా అమ్మేయాలనుకుంటున్నాను. అట్లా ఎప్పుడైనా నేను యాజ్ అ గోయింగ్ కన్సర్న్గా నా బిజినెస్ని అమ్మేయాలనుకుంటున్నప్పుడు ఎవరైతే నా దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళు సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనకి ఈ సెక్షన్ చెప్తుంది. 22(3) అనేది సెక్షన్స్ నంబర్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే చేయండి. నేను ఎప్పుడు ఆ సెక్షన్ బై హార్ట్ చేసే ప్రయత్నం చేయలేదు, అప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా చేయట్లేదు. ఓకే, బట్ ద పాయింట్ హియర్ ఈజ్, మీకు కాంటెక్స్ట్ అర్థమైందా, మీరు దాన్ని అప్లికేషన్ చేస్తున్నారా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బట్ ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ రిమెంబర్ ఫ్యూ సెక్షన్స్. ఈ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అనాలిసిస్ చెప్పడానికి ఇవి ఒక 5 పాయింట్సే ఉన్నాయి, కానీ ఈ 5 పాయింట్స్ని బేస్ చేసుకొని మీకు ఒక 6-7 క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. సో మనం క్వశ్చన్స్ని చేసి సంబరపడిపోయేదానికంటే ఆ బేస్ని ఒకసారి అర్థం చేసుకుందాం. అగ్రిగేట్ టర్న్ ఓవర్ టు ఎక్స్క్లూడ్ ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ పేయబుల్ అండర్ రివర్స్ ఛార్జ్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు నాకు టర్న్ ఓవర్ అంటే ఏంటి అంటే, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ సప్లైస్ ఆన్ విచ్ ఐ హ్యావ్ టు పే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. అంటే ఒక జీటీఏ ఉంది, ఆ జీటీఏ వాడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కట్టాలనుకుంటున్నాడు. అంటే వాడికి కట్టాల్సిన డబ్బుల్ని నేనే ట్యాక్స్తో పాటు నేనే కట్టాలి. అంటే వానికి 100 రూపీస్ ఇచ్చేది ఉంటే ఆ 5 రూపీస్ 5% అనుకుందాం, ఆ 5 రూపీస్ నేను గవర్నమెంట్కి నేనే కట్టేస్తాను. అంటే ద లైబిలిటీ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఆన్ ద సర్వీస్ ప్రొవైడర్ బట్ ఆన్ ద సర్వీస్ రిసిపియంట్. సో ఇప్పుడు వాడి 100 రూపీస్ని నా టర్న్ ఓవర్లోకి వస్తుందంటే నా టర్న్ ఓవర్కి రాదు. నేను నా ఫర్నిచర్ షాప్లో నేను ఏవేవైతే అమ్ముకుంటున్నానో, చైర్స్ కానీ, టేబుల్స్ కానీ, బెంచెస్ కానీ, బెడ్స్ కానీ, ఏవైతే నేను అమ్ముకుంటున్నానో, ఏమైనా అమ్ముకుంటున్నప్పుడు ఏవైతే అమ్ముకుంటున్నానో వాటిపైన వచ్చే టర్న్ ఓవరే నా టర్న్ ఓవర్ అవుతుంది. ఆ టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా వద్దా చూడాలి. బట్ ఇఫ్ ఐఎమ్ పేయింగ్ ఎనీ ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం, అది నాకు ఈ లిమిట్లోకి రాదు. అంటే నా టర్న్ ఓవర్లో వాట్ ఎవర్ దట్ రివర్స్ ఛార్జ్ మెకానిజం టర్న్ ఓవర్ ఉంటుందో, అంటే వాడి టర్న్ ఓవర్ అది, వాడు కట్టలేక నన్ను కట్టమంటున్నాడు అంతే తప్ప అది నా టర్న్ ఓవర్ కాదు. ఓకే, సో ఐ థింక్ ద మెసేజెస్ ఆర్ కమింగ్ బిట్ స్లో. జస్ట్ గివ్ మీ a minute guys. ఓకే, సో యూ అండర్స్టాండ్ రైట్. అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఎవడైతే బిజినెస్ చేసుకుంటున్నాడో వాడి టర్న్ ఓవరే వస్తుంది, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఉండే టర్న్ ఓవర్ రాదు. దట్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1.
Aggregate turnover excludes elements of CGST, SGST, UTGST, IGST and compensation cess. అంటే ఇప్పుడు నేను టర్న్ ఓవర్ అంటే నేను 100 రూపీస్ అమ్ముతున్నప్పుడు ఆ 100 రూపీస్లో 18 రూపీస్ నేను జిఎస్టీగా కలెక్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఆ ట్యాక్స్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది నా టర్న్ ఓవర్ కాదు. దట్ ఈస్ నాట్ మై టర్న్ ఓవర్. మై టర్న్ ఓవర్ ఈజ్ ప్యూర్లీ నాకు నేను సేల్స్గా చూపించుకునే అమౌంట్ మాత్రమే. సో దట్ ఈస్ అ పాయింట్ నెంబర్ 2. అగ్రిగేట్ టర్న్ ఓవర్ టు ఇంక్లూడ్ టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ అండర్ ద సేమ్ ప్యాన్. ఒక ప్యాన్ నుంచి నీకు ఎన్ని బ్రాంచెస్ అన్నా ఉండని, ఒకటే ప్యాన్ నుంచి నీకు ఎన్ని బ్రాంచెస్ అన్నా ఉండని, అవన్నిటిని కంబైన్ చేసి చూడాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది, మహారాష్ట్రలో ఒక బ్రాంచ్ ఉంది. సో ఇప్పుడు నేను ఒక్కొక్క దానికి సపరేట్ టర్న్ ఓవర్ చూస్తే మేబీ చాలా బిజినెస్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు. సింగిల్ ప్యాన్ తోటి నీకు ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్ని కలిపి నువ్వు ఆ 40 lakhs 20 lakhs 10 lakhs అలా చూడాలి. లేదంటే సింపుల్గా చేయొచ్చు కదా. ఇప్పుడు నేను హైదరాబాద్లో చెప్పాలంటే హైదరాబాద్ ఏం చిన్నది కాదు. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే నేను జిఎస్టీ నుంచి తప్పించుకోవాలంటే నేను ఏం చేస్తాను, ఒకటి సికింద్రాబాద్లో, ఒకటి హైదరాబాద్లో, ఒకటి సైబరాబాద్లో, లేకపోతే ఇంకొకటి అక్కడ చుట్టుపక్కల అవుట్స్కర్ట్స్లో ఎక్కడైనా పెట్టేసుకుంటాను. డిఫరెంట్ బ్రాంచెస్ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు కదా. అంటే ట్యాక్స్ ఎగ్గొట్టాలనుకున్నప్పుడు అది చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి సింగిల్ ప్యాన్ నుంచి నీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నా అన్ని బ్రాంచెస్లో ఉన్న టోటల్ టర్న్ ఓవర్ నువ్వు తీసుకోవాలి. అప్పుడు అది అగ్రిగేట్ టర్న్ ఓవర్ అవుతుంది. వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, exempt goods and services, interstate supplies between distinct persons having the same PAN to be included in the aggregate turnover. ఓకే, సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ట్ సప్లైస్ జనరల్గా మనం దానిపైన ట్యాక్స్ కట్టము, బట్ స్టిల్ ఆ ఎగ్జామ్ట్ సప్లైస్ని కూడా యూ విల్ క్యాలిక్యులేట్ టు ఫైండ్ అవుట్ వెదర్ యు ఆర్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ నాట్. ఐ విల్ రిపీట్. ఇందాక ఒక దగ్గర చెప్పాను నేను, నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆర్ పార్ట్ ఆఫ్ exempt సప్లైస్. అంటే exempt సప్లైస్ ఇంక్లూడ్స్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్. exempt సప్లైస్ని మనం ఎక్కడెక్కడ కన్సిడర్ చేస్తున్నాము, యువర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్లో కూడా కన్సిడర్ చేస్తున్నాం. అంటే యువర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇంక్లూడ్స్ exempt సప్లైస్, exempt సప్లైస్ ఇంక్లూడ్స్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్. అంటే ఇవన్నిటిని నువ్వు రిజిస్ట్రేషన్కి ఎలిజిబుల్లా కాదా, లైబులా కాదా తెలుసుకోవడానికి అన్ని టర్న్ ఓవర్లను తీసుకుంటాము. అంటే డీమ్డ్ డిస్టింక్ట్ పర్సన్స్ 25 సెక్షన్లో వస్తుంది. ఆ డీమ్డ్ డిస్టింక్ట్ పర్సన్స్ని కూడా మనం ఆ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా టర్న్ ఓవర్లోకి తీసుకుంటాము. Aggregate turnover to include all supplies made by the taxable person whether on his own account or made on behalf of his principal. దీని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక షోరూమ్ ఉంది, ఒక హోమ్ అప్లయన్సెస్ షోరూమ్ ఉంది అనుకుందాం. నేనేం చేస్తానంటే కొన్ని నా ఓన్గా తెచ్చుకొని పర్చేస్ చేసి అమ్మేస్తాను. కొన్నిటిని నేను ఐఎమ్ ఎన్ ఏజెంట్ ఫర్ సమ్వన్ ఎల్స్. మేబీ శాంసంగ్కి నేను ఒక ఏజెంట్ అనుకుందాం. అంటే అది ఓన్లీ ఏజెన్సీ బిజినెసే కాదు, నేను నా సొంతంగా కూడా కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముకుంటాను. యాజ్ అన్ ఏజెంట్ ఆల్సో ఐ విల్ సెల్ ఫ్యూ ఐటమ్స్. సో ఇప్పుడు నా అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఈవెన్ వెన్ ద గూడ్స్ విచ్ ఐఎమ్ సెల్లింగ్ యాజ్ అన్ ఏజెంట్ షుడ్ బీ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ మై టోటల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. అంటే ఇప్పుడు నేను అమ్ముకుంటున్నవి ఎట్లా ఉన్న టర్న్ ఓవర్లు వస్తాయి. దాంతోపాటు యాజ్ అన్ ఏజెంట్ వాట్ ఎవర్ ద గూడ్స్ దట్ ఐఎమ్ సెల్లింగ్ దే విల్ ఆల్సో బికమ్ ఏ పార్ట్ ఆఫ్ మై అగ్రిగేట్ టర్న్ ఓవర్. అగ్రిగేట్ టర్న్ ఓవర్ వర్సెస్ టర్న్ ఓవర్ ఇన్ ఎ స్టేట్, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్కి నువ్వు కాంపోజిషన్కి ఎలిజిబుల్ అవుతున్నావా లేవా, లేదంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా లేదా అని చూడడానికి మాత్రమే అగ్రిగేట్ టర్న్ ఓవర్. కానీ టర్న్ ఓవర్ ఇన్ ఏ స్టేట్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే నువ్వు ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ కట్టాలి, నువ్వు ఎంత పర్సెంటేజ్ నువ్వు నీ ఐఎస్డిని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇలాంటి వాటి కోసము టర్న్ ఓవర్ ఇన్ స్టేట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఐ నో దీస్ ఆర్ కొంచెం స్ట్రాంగ్ కాన్సెప్ట్స్, బట్ సిన్స్ వీఆర్ టాకింగ్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్ ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. మన లాంగ్వేజ్లో మనం చెప్పుకుంటున్నాం. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ అయిన స్టేట్కి చాలా తేడా ఉంది. చూడడానికి రెండు టర్మ్స్ వేరే ఉన్నాయి, ఒకేలాగా అనిపిస్తున్నాయి. అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే మీరు కాంపోజిషన్కి ఎలిజిబుల్ అవుతున్నారా లేదా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా అవుతా చూడడానికి మాత్రమే అగ్రిగేట్ టర్న్ ఓవర్. దానివల్ల ఇంకేం యూజ్ లేదు. ఒక్కసారి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఎంత ట్యాక్స్ కడతావు అలాంటి క్యాలిక్యులేషన్స్ కోసము టర్న్ ఓవర్ అయిన స్టేట్ అనే కాన్సెప్ట్ని మనం వాడతాం. ఓకే, value of goods after completion of job work supplied directly from the premises of the registered job worker not to be included in the aggregate turnover. దీని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనము జాబ్ వర్కర్ ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చర్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు, అందులో ఏదో ఒక పార్ట్ని ఒక జాబ్ వర్కర్తో చేయిస్తాడు. మనం నిన్న చెప్పుకునే ఎగ్జాంపుల్ ప్రకారం కార్కి చిన్న పెయింటింగ్ వేయడము, అలాంటిది చిన్న వర్క్ చేయడము. సో ఇప్పుడు అది నేనేం చేస్తాను, నా కార్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి జస్ట్ పెయింటింగ్ కోసం ఒక జాబ్ వర్కర్కి పంపిస్తున్నాను. ఆ జాబ్ వర్కర్ నేను కావాలనుకుంటే ఆ ఐటమ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు మై ఓన్ ఫ్యాక్టరీ ఆర్ ఐ కెన్ డైరెక్ట్లీ సెల్ ఇట్ ఫ్రమ్
ద జాబ్ వర్కర్ లొకేషన్ టు ద థర్డ్ పార్టీ. అతని ప్లేస్ నుంచి నేను బయట డైరెక్ట్గా థర్డ్ పర్సన్ కూడా అమ్మేయచ్చు. ఓకే, ఎలా అమ్మినా అది నా టర్న్ ఓవర్కి అంటే ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చరర్ టర్న్ ఓవర్లోకి వస్తుంది తప్ప అతని టర్న్ ఓవర్కి రాదు. దిస్ ఈజ్ ఎంటైర్లీ అపోజిట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. సో ప్రిన్సిపల్ ఏజెంట్ కాన్సెప్ట్లో వేరే లాజిక్, అంటే ఆ ఏజెంట్ అమ్మింది కూడా ఆ టర్న్ ఓవర్లోకి వస్తుంది. కానీ జాబ్ వర్కర్ ప్రిన్సిపల్ ఏజెంట్ ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్లో ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చర్ టర్న్ ఓవర్లోకి అది వస్తుంది, జాబ్ వర్కర్ టర్న్ ఓవర్లకి అది రాదు. సో జాబ్ వర్కర్ కాన్సెప్ట్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను, ఒక్కసారి మళ్ళీ పైన చెప్తాను. In case of a job worker is unregistered, the principal should declare job worker's premises as his additional place of business and remove such goods from the same. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక 10 మంది జాబ్ వర్కర్స్ ఉన్నారు, ఒక డిఫరెంట్ యాక్టివిటీస్కి. ఒకరు పెయింట్ చేయడానికి, ఒకరు ఇంకేదో క్లీనింగ్ చేయడానికి, లేకపోతే ఒకరు టైర్స్ ఫిట్ చేయడానికి, అట్లా డిఫరెంట్గా ఎగ్జాంపుల్, ఓకే హైపోథెటికల్ ఎగ్జాంపుల్. సో అట్లా డిఫరెంట్ జాబ్ వర్కర్స్ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ రిజిస్టర్ అయితే ఫైన్, వాళ్ళు రిజిస్టర్ కాకపోతే నా రిజిస్ట్రేషన్లో వాళ్ళ ప్లేస్ని నేను నా ప్లేస్ని, నా మెయిన్ ప్లేస్ని ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అని అంటాను. ఆ వేరే ప్లేసెస్ని అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా నేను నా రిజిస్ట్రేషన్లో డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. Further notification exempts any person who is engaged in exclusively supply of goods and whose turnover in the financial year does not exceed 40 lakhs from the registration requirements. ఇందాక చెప్పాను కదా, 20 lakhs ఒక బ్రాకెట్ ఉంది, 10 lakhs ఒక బ్రాకెట్ ఉంది, 40 lakhs ఒక బ్రాకెట్ ఉంది. 10 lakhs 20 lakhs ఏంటంటే స్టేట్స్ బేసిస్ పైన, అంటే మిజోరాం, త్రిపుర, నాగాల్యాండ్, మణిపూర్, ఈ 4 స్టేట్స్కి 10, మిగతా మొత్తం 20. అది గూడ్స్ అయినా కానీ సర్వీసెస్ అయినా కానీ 40 lakhs కేటగిరీ ఏంటంటే అది ఎక్స్క్లూజివ్లీ గూడ్స్కి మాత్రమే ఉంది. కాకపోతే వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎక్సెప్షన్స్ టు దిస్ ఎగ్జెంప్షన్ అంటే ఎవరెవరికి ఆ 40 lakhs ఎగ్జెంప్షన్ రాదు, అంటే ఆ 40 lakhs బ్రాకెట్లోకి ఎవరెవరు రారు అంటే పర్సన్స్ రిక్వైర్డ్ టు టేక్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 24. ఇంకా 24 చెప్పలేదు కాబట్టి కిందికి, అంటే ఇంకా కింద ఉంది మనకు. ఆ 24లో ఆ టీడీఎస్ని డిడక్ట్ చేసేవాళ్ళు, టీసీఎస్ని డిడక్ట్ చేసేవాళ్ళు, ఓఐడిఆర్ సర్వీసెస్ని ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు మొత్తం అందులో వస్తారు. సో వాళ్ళకి ఈ 40 lakhs బ్రాకెట్లో లేరు వాళ్ళు. ఎవరెవరైతే కంపల్సరీగా సెక్షన్ 24 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో 24 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో వాళ్ళు ఈ 40 lakhs బ్రాకెట్ని తీసుకోలేరు. అలాగే పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద మేకింగ్ సప్లైస్ ఆఫ్ ఐస్ క్రీమ్, అదర్ ఎడిబుల్ ఆయిల్ వెదర్ ఆర్ నాట్ కంటైనింగ్ కోకా, పాన్ మసాలా అండ్ గూడ్స్ ఆఫ్ చాప్టర్ 24, దట్ ఈస్ టొబాకో అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో సబ్స్టెన్సెస్. సో దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఈ ఐస్ క్రీమ్ని సప్లై చేస్తున్నారో ఆర్ ఎడిబుల్ ఐస్ని వెదర్ కంటైనింగ్ కోకా ఆర్ నాట్, అంటే అది ఆ కోకోకోలా ఫ్లేవర్ ఉన్నా లేకపోయినా, దాంతోపాటు పాన్ మసాలా అండ్ టొబాకో ప్రోడక్ట్స్, ఈ 4 ప్రోడక్ట్స్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు 40 lakhs బ్రాకెట్ని తీసుకోలేరు. ఐ విల్ రిపీట్, ఎవరైతే సెక్షన్ 24 ప్రకారం కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళతో పాటు ఈ టొబాకో ప్రోడక్ట్స్, పాన్ మసాలా ప్రోడక్ట్స్, ఐస్ క్రీము, ఎడబుల్ ఏంటది ఎడబుల్ ఐస్, సో వీళ్ళు కూడా ఈ 40 lakhs బ్రాకెట్ని తీసుకోలేరు, ఎక్సెప్షన్స్లో వస్తున్నారు. పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ఇంట్రా స్టేట్ సప్లైస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, సిక్కిం, తెలంగాణ, పాండిచేరి, ఇందాకని చెప్పేశాను అందులో వచ్చేసిందని, అంటే వీళ్ళు మొత్తం 40 lakhsలో తీసుకోలేరు. పర్సన్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ వాలంటరీ రిజిస్ట్రేషన్ ఆర్ సచ్ అదర్ రిజిస్ట్రేషన్ పర్సన్ హూ ఇంటెండ్ టు కంటిన్యూ విత్ ద రిజిస్ట్రేషన్ అండర్ ద CGST యాక్ట్. ఎవరైతే వాలంటరీగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఇంకా వాళ్ళకి ఇంకా 40 lakhs తోటి సంబంధమే లేదు. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ తర్వాత ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్, మీకు చెప్పగలుగుతున్నారా లేదా అనేది. నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నానంటే ఇవాళ చాలా హెవీ టాపిక్ ఉంది. మనం 4 to 5 hours మనకి సెషన్ అవుతుంది. చాలా కాన్సెప్ట్స్ని మనం కవర్ చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాను. మీకు ఒకరికైనా డౌట్ ఉంటే సెకండ్ టైం చూసుకోవచ్చు. ఉదయ్ ఎంటర్ప్రైజెస్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ taxable goods in Maharashtra. It also supplies alcoholic liquor for human consumption from Nagaland. Its turnover in the current financial year is 34 lakhs in Maharashtra and 8 lakhs in Nagaland. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి మీకు ఎగ్జామ్లో మీకు అడిగేది ఏంటంటే మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా, నాగాల్యాండ్లో రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా. ఓకే, సో నేను ఒక 30 seconds వెయిట్ చేస్తాను గైస్. ప్రతి క్వశ్చన్కి 30 seconds వెయిట్ చేస్తాను. క్వశ్చన్స్ మీ బాధ్యత, కాన్సెప్ట్స్ నేను ఫాస్ట్గా చెప్పడం నా బాధ్యత. మన మ్యారథాన్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్గా వెళ్తుంది. సో ఇప్పుడు మీరు మొత్తం కేసుని అర్థం చేసుకోండి. వీనికి 32 lakhs టర్న్ ఓవర్ ఉంది, వీడికి 34 lakhs టర్న్ ఓవర్ ఉంది, వీడికి 8 lakhs టర్న్ ఓవర్ ఉంది. సో నేనేమన్నాను, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ లొకేషన్స్
and one of such locations happens to be those 4 states, త్రిపుర, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం మీద ఉంది కదా, ఆ 4 స్టేట్స్. అంటే ఇప్పుడు ఇది నాగాల్యాండ్లో ఉంది కాబట్టి నీకు నీ లిమిటు ఇప్పుడు ప్రస్తుతానికి 40-20 కాదు 10 అవుతుంది. కానీ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. ఆ ఎక్సెప్షన్ ఏమంటుంది, ఇన్ దట్ పర్టికులర్ లొకేషన్ ఇన్ ఏ పర్టికులర్ స్టేట్ ఇఫ్ యు ఆర్ సప్లయింగ్ గూడ్స్ విచ్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ అన్నప్పుడు వీటిని ఇందులో కన్సిడర్ చేయము. కాబట్టి ఇక్కడ నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోకపోయినా పర్లేదు, ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మహారాష్ట్రలో 34 lakhs ఉంది కదా, మళ్ళీ 40 lakhs టర్న్ ఓవర్ లిమిట్ కదా, 34 lakhs ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి. సో నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా చెప్పడానికి రెండింటిని ఇంక్లూడ్ చేస్తావు. కానీ నాగాల్యాండ్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా వద్దా చెప్పడానికి నువ్వు నాగాల్యాండ్లో ఎక్స్క్లూజివ్గా నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ ప్రొవైడ్ చేస్తున్నావు కాబట్టి యు ఆర్ సప్లయింగ్ ఓన్లీ నాన్ ట్యాక్సబుల్ గూడ్స్ కాబట్టి నీకు నాగాల్యాండ్లో రిజిస్ట్రేషన్ అవసరం లేదు, మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ అవసరం. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి. ఇది ఒక 4 మార్క్స్కి 3 మార్క్స్కి వచ్చే పాసిబిలిటీ ఉంది. చిన్న క్వశ్చనే, బట్ చిన్న క్వశ్చన్స్ మనం ఎప్పుడు తప్పు అంచనా వేయలేము, తక్కువ అంచనా వేయలేము. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ గైస్ విత్ రెస్పెక్ట్ టు ద రిజిస్ట్రేషన్ టాపిక్ సో ఫార్ విత్ ఇంక్లూడింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్? ఇప్పుడు నేను మహారాష్ట్రలో ఉన్నా. మహారాష్ట్రలో నా టర్న్ ఓవర్ 34 lakhs. నాకు ఇంకొక బ్రాంచ్ ఉంది, నాగాల్యాండ్లో బ్రాంచ్ ఉంది. ఆ నాగాల్యాండ్ ప్రస్తుతానికి ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో ఉంది. ఆ 4 states అన్నాను కదా, ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో ఉంది. నేను మహారాష్ట్రలో ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు రెండు కలిపితే ఇప్పుడు నాకు మహారాష్ట్రకి లిమిట్ ఎంత, 40 lakhs కదా. సో ఇప్పుడు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి, ఇఫ్ యూ హ్యావ్ వన్ ఆఫ్ సచ్ సేల్స్ ఇన్ ఏ స్పెషల్ కేటగిరీ స్టేట్స్, మీ మొత్తం టర్న్ ఓవర్ 40 lakhs మీరు లిమిట్లో కాదు 10 lakhsలకు వచ్చేస్తారు. అంటే ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఎంత లిమిట్, 10 lakhs కదా. నీకు బై మిస్టేక్ ఒక్క బ్రాంచ్ అయినా నీకు స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో ఉంటే ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఎంత అయితే లిమిట్ ఉందో అదే లిమిట్ అన్ని స్టేట్స్కి అప్లై అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఐ డింట్ అండర్స్టాండ్ ప్రియాంక వాట్ యువర్ సెయింగ్. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, అంటే నేను ఫాస్ట్గా చెప్తున్నానని చెప్పి అనుకుంటున్నారేమో. సి ఇఫ్ ఐ హ్యావ్ సప్లైస్, ఇఫ్ ఐ హ్యావ్ ఏ బ్రాంచ్ ఇన్ మహారాష్ట్ర, నేను 40 lakhs కేటగిరీ చూడాలి. మహారాష్ట్రలో ఒక బ్రాంచ్ ఉంది, ఢిల్లీలో ఒక బ్రాంచ్ ఉంది. రెండింటిని కలిపి నేను 40 lakhs చూడాలి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక మూడిట్లో ఉంది. ఆ మూడింటిని కలిపి 40 lakhs చూడాలి. కానీ బై ఛాన్స్ ఒక బ్రాంచ్ను నేను నాగాల్యాండ్లో స్టార్ట్ చేశాను. ఆ నాగాల్యాండ్కి ఏ లిమిట్ అప్లై అవుతుంది, 10 lakhs లిమిట్ అప్లై అవుతుంది. కాబట్టి ఇప్పుడు అన్ని బ్రాంచెస్కి నువ్వు 10 lakhs చూసుకోవాలి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్, ఓన్లీ మహారాష్ట్రలో నాకు 34 lakhs ఉంది. ఇప్పుడు ఓన్లీ మహారాష్ట్రలో ఉంటే నాకు నాగాల్యాండ్లో లేకపోయిన ఉంటే నేను ఏమనేవాడిని, 34 అంటే 40 కన్నా తక్కువ ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్పేవాడిని. కానీ నాగాల్యాండ్లో 8 lakhs ఉంది. సో నాగాల్యాండ్లో ఏ లిమిట్ ఉంటుందో అదే లిమిట్ నాకు కూడా అప్లై అవ్వాలి. కానీ నాగాల్యాండ్లో నువ్వు ఏం చేస్తున్నావు, ఓన్లీ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ చేస్తున్నావు. సో ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఈజ్ అవుట్ సైడ్, ఇట్స్ నాన్ ట్యాక్సబుల్ సప్లై. అది అంటే అది అవుట్ సైడ్ GSTలోకి వచ్చేస్తుంది. కాబట్టి నాగాల్యాండ్లో రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ రీజన్ ఈజ్ దట్ ఎక్స్క్లూజివ్గా నాగాల్యాండ్లో నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఇప్పుడు మహారాష్ట్రలో 34 ఉంది. సో 34కి తీసుకోవాలంటే నాగాల్యాండ్లో ఉన్న టర్న్ ఓవర్ని కూడా యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఇన్ యువర్ టర్న్ ఓవర్. రెండు కలిపితే నీకు 42 lakhs అవుతుంది. కాబట్టి దట్ ఈస్ ఎక్సీడింగ్ 40 lakhs. కాబట్టి మహారాష్ట్రలో నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. లేదు అయ్యప్ప, రాంగ్. ఎందుకు రాంగ్ అంటే, వాట్ ఈస్ హిస్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఇఫ్ మహారాష్ట్రలో 8 lakhs ఉండి నాగాల్యాండ్లో 34 lakhs ఉండే అని చెప్పేసి. సో నాగాల్యాండ్లో 34 lakhs ఉంది. 34 lakhs ఎక్స్క్లూజివ్లీ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ కాబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోరు. మహారాష్ట్రలో ఓన్లీ 8 lakhs ఉంది. 8 lakhs అంటే లిమిట్ కన్నా తక్కువ ఉంది. కానీ
ఆ టర్న్ ఓవర్లో ఇట్ ఇంక్లూడ్స్ యువర్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆల్సో. అంటే సేమ్ ప్యాన్లో నీకు నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ 34 lakhs ఉన్నాయి కాబట్టి రెండింటిని ఇంక్లూడ్ చేస్తే 42 lakhs అవుతుంది. కాబట్టి మహారాష్ట్రలో కూడా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎనీ అదర్ క్వశ్చన్ గైస్, ఆర్ ఇస్ ఇట్ స్టిల్ కన్ఫ్యూజింగ్? Priyanka, is it still confusing? You saying something? You're running with a file. Flight. ఓకే, ఫ్లైట్లో వెళ్తున్నాను. అంత ఫాస్ట్గా వెళ్తున్నాను అంటే టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి ఫర్ టుడేస్ సెషన్. ఎస్. సో సెక్షన్ 24 ప్రకారం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇన్ సర్టన్ కేసెస్. సో సెక్షన్ 34లో కొన్ని కంపల్సరీ రిజిస్ట్రేషన్స్ ఇచ్చాడు. అంటే వాళ్ళకి టర్న్ ఓవర్ తోటి పెద్దగా సంబంధం లేకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరెవరు అంటే పర్సన్స్ మేకింగ్ ఎనీ ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్ సప్లైస్. సో ఇంటర్ స్టేట్లో ఉన్నప్పుడు ముందు ఎలా ఉండేదంటే, ఇదంతా అమెండ్మెంట్ అయినాక యాక్ట్ ఇది. ముందు ఇంటర్ స్టేట్ సప్లైస్ అంటే ట్యాక్స్ నువ్వు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఉండే. కానీ ఒక చిన్న రిలాక్సేషన్గా ఒక 2-3 years బ్యాక్ వాళ్ళు ఏం చేశారంటే, however, with threshold limit of 20 lakhs, 10 lakhs in special category states of Mizoram, Tripura, Manipur and Nagaland is available in case of interstate supply of taxable services and of notified handicraft goods. ఇది నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. ఎర్లియర్ ఈ యాక్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఇంక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం ఇంకా అయిపోలేదు సెషన్, చాలా ఉంది సెషన్. మన యాక్ట్ వచ్చిన కొత్తలో ఎలా ఉండే అంటే ఇంటర్ స్టేట్ సప్లైస్కి కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉండే. కానీ కొంతమంది ఏమన్నారంటే, మేము ఏదో కొన్ని వాడుతున్నాము, అంటే ఇప్పుడు బార్డర్లో ఉన్న వాళ్ళు ఏదో కొన్ని సర్వీసెస్ని ఇస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ బాగాలేదంటే దెన్ మన వాళ్ళు ఒక చిన్న చేంజ్ చేశారు. ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ సప్లయింగ్ ఓన్లీ సర్వీస్, నథింగ్ ఎల్స్, ఓన్లీ సర్వీస్, ఆర్ ఈ నోటిఫైడ్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్, అంటే హ్యాండీక్రాఫ్ట్ అంటే చేయితోటి నేసినవి కొన్ని ఐటమ్స్ని మన బార్డర్లో ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రానికి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు తెలంగాణకి, లేకుంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు కర్ణాటకకి, అట్లా బార్డర్లో కొన్ని ఆ హ్యాండీక్రాఫ్ట్ చేయితోటి చేసినవి వాళ్ళకి అంతగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు, వాళ్ళని అంతగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి ఎక్సెప్షన్ ఇచ్చాడు. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇంటర్ స్టేట్ సప్లైస్ ఆఫ్ ఓన్లీ సర్వీసెస్కి 20 lakhs వరకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దాంతోపాటు నోటిఫైడ్ గూడ్స్ కొన్ని చెప్తాడు, క్రాఫ్ట్ గూడ్స్ అని, వాటికి కూడా అవసరం లేదు. కాకపోతే లిమిట్ ఓన్లీ 20 lakhs వరకే ఉండాలి. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లైస్, ఇతను కూడా సేమ్ లాజిక్. కంపల్సరీ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. పర్సన్స్ హూ ఆర్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ ఆన్ ఇన్వర్డ్ సప్లైస్ రిసీవ్డ్. However, persons engaged in exclusively in making supplies, tax on which is liable to be paid on reverse charge basis are exempt from registration. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, you are taking certain goods or certain supplies which are liable to be paid on reverse charge basis. అంటే కట్టాల్సిందే నువ్వు, అంటే ఇప్పుడు నీ లిమిట్తో సంబంధం లేకుండా యూ హ్యావ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్. ఓన్లీ రివర్స్ ఛార్జ్ మెథడ్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ ఎవరైతే రివర్స్ ఛార్జ్ మీ బేసిస్లో ఎవరైతే సప్లైస్ చేస్తున్నారో, ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఏ లిమిట్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లైస్ అని స్టార్టింగ్లో నేను చెప్పాను. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్కి కంపల్సరీ కావాలి, రివర్స్ ఛార్జ్ బేసిస్లో గూడ్స్ సప్లైస్ తీసుకున్న వాళ్ళకి కావాలి, అండ్ ఎన్ఆర్టీపీ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్కి కంపల్సరీ రిజిస్ట్రేషన్ కావాలి, ఇంటర్ స్టేట్గా చేస్తున్న వాళ్ళకి కంపల్సరీ కావాలి, విత్ సమ్ ఎక్సెప్షన్స్. 20 lakhs సప్లై ఆఫ్ సర్వీసెస్ అండ్ కొన్ని హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ 20 lakhs వరకు అమ్ముకునే వాళ్ళకి అవసరం లేదు. ఇంకా టీడీఎస్లో ఎవరైతే ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో, అంటే ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్, లేదంటే గవర్నమెంట్కి కొన్ని సర్వీసెస్ ఇచ్చే వాళ్ళకి టీడీఎస్ అప్లికబుల్ అవుతుంది, అది కూడా చెప్తాను. వాళ్ళు కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే అదర్వైజ్ వాళ్ళు చేసుకున్నా లేకున్నా సంబంధం లేదు, ఓన్లీ నువ్వు ట్యాక్స్ డిడక్ట్ చేసుకోవడానికి కోసమైనా సరే నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ కూడా సేమ్ లాజిక్. ఒక వెబ్సైట్ పెట్టుకొని ఆ వెబ్సైట్ నుంచి అమ్ముకుంటూ ఉంటారు కదా, రకరకాలుగా అమ్ముకుంటున్నారు ఈ రోజులలో. మనము హోటల్ టికెట్స్ కావచ్చు, ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, లేకపోతే ఎన్నో రకాల సర్వీసెస్, హోమ్ క్లీనింగ్ సర్వీసెస్ కావచ్చు, అర్బన్ ప్రో, ఇలాంటివి చాలా వస్తున్నాయి కదా. సో వాళ్ళు అదర్వైజ్ ఇఫ్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్ ఆల్సో, అట్లీస్ట్ టు కలెక్ట్ ద టీసీఎస్ దే హ్యావ్ టు గెట్ దెమ్సెల్ఫ్ రిజిస్టర్డ్. ఓకే, ఒక్కసారి నేను దీన్ని రిపీట్ చేస్తాను. సెక్షన్ 24లో ఎవరెవరు వస్తున్నారు అంటే, ఇంటర్ స్టేట్గా అమ్ముకుంటున్న వాళ్ళు
డెఫినెట్లీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఇంటర్ స్టేట్ సప్లైస్ ఆఫ్ సర్వీసెస్ మాత్రమే ఇస్తే 20 lakhs వరకు అవసరం లేదు. హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ 20 lakhs వరకు అమ్మితే ఇంటర్ స్టేట్ అయినా సరే 20 lakhs వరకు అవసరం లేదు. ఇంకొకటి ఎన్ఆర్టీపీ వాళ్ళు కంపల్సరీగా చేయించుకోవాలి. క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ కంపల్సరీగా చేయించుకోవాలి. రివర్స్ ఛార్జ్ మెకానిజం ఎవరికొరికైతే అప్లై అవుతుందో వాళ్ళు రిసీవ్ చేసుకుంటే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ టీడీఎస్లో ఎవరైతే డిడక్ట్ చేయాలో వాళ్ళు కంపల్సరీగా చేసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ వాళ్ళు కూడా సపరేట్గా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇంకొకటి ఐఎస్డి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. మనము ఐటీసీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తాను. రకరకాల బ్రాంచ్లు ఉన్నప్పుడు ఒక సపరేట్ బ్రాంచ్ లెక్క ఒక డివిజన్ లాగా పెట్టుకొని అన్ని సప్లైస్ వాళ్ళ పేరు మీద తీసుకొని వాడు మీద బ్రాంచెస్ మొత్తానికి మీద డివిజన్స్ మొత్తానికి క్రెడిట్ని పంచేస్తుంటాడు. ఎలిజిబుల్ క్రెడిట్, ఇన్ఎలిజిబుల్ క్రెడిట్ అని చెప్పేసి. సో వాళ్ళు కూడా వేరే రకంగా ఎట్లాగో జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ఐఎస్డీని సపరేట్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే. ఇంకా ఓఐడిఆర్ ఇందాక చెప్పాను. ఫారెన్ కంట్రీలో ఉన్న వాళ్ళు మనకి ఇక్కడ అన్రిజిస్టర్డ్ పర్సన్స్కి ఏమైనా సప్లై చేస్తే, సర్వీసెస్ని సప్లై చేస్తే వాళ్ళు కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రివర్స్ ఛార్జ్ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను. ఎనీ క్వశ్చన్స్ గైస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 24? చాలా ఫాస్ట్గా వెళ్తున్నానా? సెక్షన్ 24లో ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీవన్? ఎనీ క్వశ్చన్స్? ఎనీవన్? ఆల్ ఫైన్. అర్థమవుతున్నా? ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ రావచ్చు. ఓవరాల్ కంపల్సరీ రిక్వైర్డ్ టు గెట్ దెమ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ ఆర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 24 ఆఫ్ ద సిజిఎస్టీ. ఓకే, సో థ్యాంక్స్. అండ్ నెక్స్ట్, పర్సన్స్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అది చెప్తుంది. పర్సన్స్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ నాట్ లయబుల్ టు ట్యాక్స్ ఆర్ ఓన్లీ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ట్యాక్స్. సో ఎక్స్క్లూజివ్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. సో అండర్స్టాండ్, ఎక్స్క్లూజివ్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. దాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు నేను ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, అది ఎక్స్క్లూజివ్గా దానిపైన చేస్తే అవసరం లేదు. లేదంటే అగ్రికల్చరల్ బిజినెస్ చేస్తున్నాను అంటే, అగ్రికల్చరల్ బిజినెస్ అనకూడదు, యాక్టివిటీ చేస్తున్నాను, ఎక్స్క్లూజివ్గా దానిపైన చేస్తే వాళ్ళకి అవసరం లేదు. అంటే ఇక్కడికైతే మనకి ఎగ్జామ్ట్ సప్లైస్ వస్తాయో వాటిని ఎక్స్క్లూజివ్గా దానిపైన చేస్తే నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఇంకేదైనా చేస్తే అవసరం వస్తుంది మళ్ళీ. ఎన్ అగ్రికల్చరలిస్ట్ టు ది ఎక్స్టెంట్ ద సప్లై ఆఫ్ ప్రొడ్యూస్ అవుట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. సో భూమిని వాడుకొని కల్టివేషన్ చేస్తున్న ఎవరైనా సరే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. స్పెసిఫైడ్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ అప్టైనింగ్ రిజిస్ట్రేషన్. ఇంకా ఎవరెవరు రిజిస్ట్రేషన్ అవసరం లేదంటే పర్సన్స్ మేకింగ్ ఓన్లీ రివర్స్ ఛార్జ్ సప్లైస్. ఓన్లీ రివర్స్ ఛార్జ్ సప్లైస్ అంటే నేను ఒక సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాను, ఒక సప్లైని ప్రొవైడ్ చేస్తున్నాను, దట్ ఈజ్ చార్జబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో ఇప్పుడు నేను చేసుకోకపోయినా పర్లేదు. ఓకే, ఆ జీటీఏ ఎగ్జాంపుల్లో ఒకటి ఎగ్జాంపుల్ కావాలనుకుంటే జీటీఏ ఎగ్జాంపుల్లో మనం తీసుకోవచ్చు. సో నేను ఎట్లాగో జీఎస్టీ కట్టాను కాబట్టి, నేను అద్దబ్బా ఇంకా వేరే బిజినెస్ చేయట్లేదు కాబట్టి, నేను ఎవరెవరికైతే ఇస్తున్నానో ఆ రెసిపియంటే కట్టేసుకుంటాడు కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. పర్సన్స్ మేకింగ్ ఇంటర్ స్టేట్స్ టాక్సబుల్ సప్లైస్ ఆఫ్ నోటిఫైడ్ హ్యాండీక్రాఫ్ట్ అప్ టు 20 lakhs. ఇందాక చెప్పాను, మళ్ళీ పాయింట్ రిపీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. Persons making supplies of services through electronic commerce operator with aggregate turnover of 20 lakhs. ఓకే, సో ఇది కూడా ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్కి ఒక 20 lakhs వరకు లీవే ఇచ్చాడు. దాని తర్వాత అంటే జనరల్గా అందరూ కూడా 20 lakhs ఇస్తున్నారు, సో వీళ్ళకి కూడా 20 lakhs ఇచ్చాడు. దాని తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. ఓకే, ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ వాళ్ళకి 10 lakhs, మామూలు వాళ్ళకి 20 lakhs ఇచ్చాడు. ఓకే, సో నౌ విల్ గో టు సెక్షన్ 21, 25. ఇది ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్. ఇది చాలా ఎలాబరేటెడ్గా చెప్పాలంటే ఒక 2-3 days చెప్పొచ్చు. రిజిస్ట్రేషన్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఏమేమి ఫిల్ చేయాలి, ఏమేమి ఫిల్ చేయకూడదు, ప్రాక్టికల్ డెమో అవన్నీ చెప్పొచ్చు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్తున్నాం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు. కొంచెం ఎగ్జామ్కి ఏమేమి ఇంపార్టెంట్ అదే చూస్తాను. ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ లయబుల్ టు బి రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 22 or 24. 22 ఏమో వాళ్ళంతా వాడు చేయాల్సిన అవసరం వస్తుంది. 24 ఏంటంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ వీళ్ళు.
Every person who is liable to register under section 22 or 24 shall apply for registration in every such state or union territory in which he is liable within 30 days from the date on which he becomes liable for registration. సో మీకు ఎంసీక్యూస్లో ఒక 1 మార్క్లో రావచ్చు. మన టర్న్ ఓవర్ లిమిట్స్ ఉన్నాయి కదా, 40 lakhs, 20 lakhs, 10 lakhs అని చెప్పేసి. సో ఏదైనా సరే నువ్వు ఎప్పుడైతే లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అవుతున్నావో ఆ డే నుంచి 30 days లోపు నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే కొంతమందికి డౌట్ రావచ్చు, చేయించుకోకపోతే ఏంటి తర్వాత ఏమి ఇచ్చుకుంటా అంటే, నీకు ఈ మధ్యకాలంలో ఉన్న ఐటీసీ మొత్తం మిస్ అయిపోతున్నారు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, కింద నేను చెప్తాను. ఈ క్వశ్చన్స్ అన్ని లాస్ట్లో ఉన్నాయి. క్వశ్చన్స్ చేసేటప్పుడు కొంచెం స్లో డౌన్ చేస్తాను, ప్రొవిజన్స్ని ఫాస్ట్గా చెప్తాను. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుందో సెక్షన్ 22 ప్రకారం కానీ 24 ప్రకారం కానీ ఆ లైబుల్ అయిన డేట్ నుంచి 30 days లోపు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా కాకుండా casual taxable person in NRTP shall apply for registration at least 5 days prior to the commencement of business. ఒక్కసారి గుర్తు చేసుకోండి, సిటీపీ అండ్ ఎన్ఆర్టీపీ కాన్సెప్ట్ ఏంది. సిటీపీ ఏంది, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న నేను మహారాష్ట్రకి వెళ్ళేదో బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఎన్ఆర్టీపీ ఏంది, ఏదో ఆస్ట్రేలియాలో ఉన్న ఒక అతను ఏదో బిజినెస్ కోసం ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాను టెంపరీ బేసిస్ పైన. అంటే వాళ్ళకి లైబుల్ అయిన 30 days లోపు ఇవ్వలేను నేను, ఎందుకంటే నేను బిజినెస్ చేసేది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి నేను బిజినెస్ ఎప్పుడైతే చేయాలనుకుంటున్నానో దానికంటే ఒక 5 days ముందే రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎస్టిమేటెడ్ బేసిస్లో లైబిలిటీని క్యాలిక్యులేట్ చేసి గవర్నమెంట్కి కట్టి దాని తర్వాత నేను రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఓకే, ఐ రిపీట్, మిగతా వాళ్ళందరికీ సేమ్ ప్రొసీజర్, ఇందాక పైన చెప్పినట్టుగానే వేరే ప్రొసీజర్ ఉంటుంది. కానీ వీళ్ళకి సిటీపీ అండ్ ఎన్ఆర్టీపీ వీళ్ళకి ఒకటి ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తావో ఆ బిజినెస్ స్టార్ట్ చేయకన్నా 5 days ముందు, కమెన్స్మెంట్ ఆఫ్ ద బిజినెస్కి అట్లీస్ట్ 5 days ముందు అయినా సరే నువ్వు రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. Provided further that a person having a unit as defined in special economic zone shall have to apply for a separate registration. ఓకే, సో దీని మీనింగ్ కూడా చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్లో సెజ్ ఉంది, ఓకే, గచ్చిబౌలి అటు సైడ్కి వెళ్తే ఒక సెజ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఒక యూనిట్ ఇక్కడ ఉంది, అంటే సికింద్రాబాద్ లొకాలిటీలో ఉంది, ఇంకొకటి సెజ్ లొకాలిటీలో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఈవెన్ దో హ్యావింగ్ ఎ సింగిల్ ప్యాన్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ సేమ్ స్టేట్, నేను 2 సపరేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే, ఎందుకంటే దీన్ని డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అంటారు, దాన్ని సెజ్ అంటారు. ఒక్కోసారి నేను ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి పంపించినప్పుడు దానికి ప్రొవిజన్స్ వేరే అవుతాయి. కస్టమ్స్ యాక్ట్లో కూడా కొంచెం వేరే ప్రొవిజన్స్ ఉంటాయి, వీటికి జిఎస్టీలో కూడా వేరే ప్రొవిజన్స్ ఉంటాయి. కాబట్టి సింగిల్ స్టేట్లో సింగిల్ ప్యాన్ తోటి ఉన్నా సరే, ఒకటి సెజ్లో ఒకటి నాన్ సెజ్లో ఉంటే దీనికి సపరేట్ రిజిస్ట్రేషన్, దీనికి సపరేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇంకొకటి వాలంటరీ రిజిస్ట్రేషన్. నీకు ఇప్పుడు నేను 20 lakhs దాటితే నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టాను కానీ నాకు 20 lakhs దాటలేదు నా టర్న్ ఓవర్, కానీ నేను కావాలి అనుకుంటే నేను రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు. ఓకే, సో డిస్టింక్ట్ పర్సన్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది మనకు, ప్రతిసారి వస్తుంది 25(4), ఇంకా వేరే చాప్టర్లో కూడా వస్తుంది. ఇప్పుడు నాకు ఒక యూనిట్ హైదరాబాద్లో ఉంది, ఇంకొక యూనిట్ చెన్నైలో ఉంది. సో 2 డిస్టింక్ట్ పర్సన్స్ అవుతాయి. లేదంటే హైదరాబాద్లోనే ఒక బిజినెస్ నేను ఇక్కడ సిఏ టైప్ ఆఫ్ వర్క్ ఇక్కడ చేస్తున్నాను, ఇంకొకటి ఏదైనా ఒక ఫర్నిచర్ని సేల్ చేసే బిజినెస్ ట్రేడింగ్ చేసే ఒక బిజినెస్ పెట్టుకున్నాను. ఓకే, రెండింటిని డీమ్డ్ డిస్టింక్ట్ పర్సన్స్ అంటారు, ఎందుకంటే రెండింటికి సపరేట్ రిజిస్ట్రేషన్స్, సపరేట్ బిజినెస్ వర్టికల్స్ అవుతాయి కాబట్టి. ఓకే, ఇంకొకటి పాన్ అండ్ టాన్ ఏంటంటే, ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ పాన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుంది, టాన్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. దాన్ని సిబిడిటీ డేటాబేస్ తోటి వాళ్ళు వ్యాలిడేషన్ కూడా చేస్తారు. మనం ఏది ఇస్తే అదే ఆదాయంగా కాదు, వాళ్ళు దాన్ని ఆన్లైన్లోనే డేటాబేస్ తోటి వాళ్ళు వ్యాలిడేషన్ చేస్తారు. స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సిటీపీ అండ్ ఎన్ఆర్టీపీ, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో మీరు దీనిపైన ఒక 4 marksని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెక్షన్ 27(1), the certificate of registration issued by CTP or NRTP shall be valid for the period specified in the application for registration for 90 days from the effective date of registration, whichever is earlier, and such person shall make taxable surplus only after the issuance of certificate of registration. ఓకే, ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకోండి. ఈ సిటీపీ ఎన్ఆర్టీపీ వాళ్ళు ఏంటంటే, బిజినెస్ కమెన్స్ చేయకన్నా ముందు ఒక 5 days ముందన్నా మినిమం రిజిస్ట్రేషన్, మినిమం 5 days ముందైనా సరే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి, డబ్బులు కూడా కట్టేసేయాలి. సో వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఎండ్లెస్ లైఫ్ కాదు, ఓన్లీ 90 days లైఫ్ మాత్రమే. అంటే వాళ్ళు టెంపరీ బేసిస్ పైన వచ్చారు కదా, సో 90 daysలో మీరు బిజినెస్ని కంప్లీట్ చేసుకోండి. సో 90 days తర్వాత కూడా 90 daysలో కూడా మీరు అయిపోవట్లేదు అని మీకు అనిపించింది అనుకుందాం, ఇంకొక 90 daysని రిక్వెస్ట్ చేసి ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు. అంటే మళ్ళీ ఇంకొకసారి ఎస్టిమేషన్ బేసిస్లో అమౌంట్ని కట్టేసేసి, అడ్వాన్స్ అమౌంట్స్ని కట్టేసేసి. ఓకే, సో మ్యాక్సిమం 180 days వరకే వీళ్ళు ఉంటారు. 180 days కన్నా ఎక్కువ బిజినెస్ అవుతుంది, ఇంకా షార్ట్ పీరియడ్ టైంలో అవ్వడానికి వీలు లేదు అనుకుంటే నువ్వు నార్మల్ రిజిస్ట్రేషన్ చేయించుకో, నీకు ఇంకా ఈ సిటీపీ అండ్ ఎన్ఆర్టీపీ అవసరం లేదు. ఓకే, సో మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, నేను అప్లికేషన్లో ఇప్పుడు నేను
ప్రాపర్ ఆఫీసర్ అనుకుందాం. ఒక సిటీపీ వచ్చేసి సార్ నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ ఉంది, లేదా ఒక చిన్న బిజినెస్ నేను కొన్ని డేస్కి చేయాలనుకుంటున్నాను అంటే, నేను కావాలనుకుంటే ఒక 40 డేస్ అతనికి టైం ఇస్తాను, లేదంటే 50 డేస్ టైం ఇస్తాను. అట్లా మ్యాక్సిమం 90 డేస్ వరకే ఇస్తాను. సో 90 డేస్ లోపు అతను క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి, అన్న ఫైనల్ సెటిల్మెంట్ కట్టేసేసి. 90 డేస్ కన్నా ముందే తనకు అనిపించేసింది ఇంకొక 90 డేస్ వస్తే నాకు బాగుంటుందని చెప్పేసి అతను నాకు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ అది అమౌంట్ కూడా కట్టేసేసి నేను ఇంకొక 90 డేస్ని నేను ఎక్స్టెండ్ చేస్తాను. అట్లా 90 + 90 180 డేస్ మ్యాక్సిమం వాళ్ళకి టైం ఉంటుంది, తర్వాత వాళ్ళకి టైం ఉండదు. ఇందాక చెప్పాను వాళ్ళు ఒక అడ్వాన్స్ డిపాజిట్ కట్టాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే నేనేం ట్యాక్స్ లయబిలిటీని ఎస్టిమేట్ చేసి అడ్వాన్స్ కట్టాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళందరికీ. కానీ ఓన్లీ ఈ సిటీబీ అండ్ ఎన్ఆర్టీబీ వీళ్ళకి మాత్రమే నువ్వు ఈ బిజినెస్ని 45 డేస్ ఇక్కడ చేయాలనుకుంటున్నావు, 50 డేస్ ఇక్కడ చేయాలనుకుంటున్నావు, ఆ 50 డేస్లో నీకు ఎంత ట్యాక్స్ అమౌంట్ రావచ్చు, అట్లా కొంచెం ఎస్టిమేషన్ బేసిస్లో ఆ డబ్బులు కడితేనే వాళ్ళకు పార్ట్ 1 పార్ట్ 2లో పార్ట్ 2 వరకు వెళ్తారు, అక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఓకే ఓకే. సో మనకు అంటే ఇది అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, బట్ ఒక స్టిల్ చిన్న చిన్న పాయింట్లో చెప్తాను. మనకు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అని, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అని ఒకటి ఉంటుంది. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే అర్థమైందంటే, నేను ఏవైతే ఐటీసీ తీసుకుంటానో నా ఐటీసీ మొత్తము నాకు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లోకి వెళ్ళిపోతాయి. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటంటే, నేను నా అంతా నేనుగా డబ్బులు పెట్టి, అంటే క్యాష్ని ఇచ్చి లేకపోతే క్రెడిట్ కార్డు ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా నేను డబ్బులు డిపాజిట్ చేస్తే అది ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో వస్తాయి. అంటే ఎవరైతే క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కానీ, ఎన్ఆర్టీపీ కానీ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయకన్నా ముందు 5 డేస్ ముందు అప్లికేషన్ చేసుకుంటారు కదా, అప్లికేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎస్టిమేషన్ బేసిస్లో కొంచెం అమౌంట్ కట్టాలి. అట్లా వాళ్ళు ఏదైతే అమౌంట్ కడుతున్నారో అది వాళ్ళ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో వెళ్ళి కూర్చుంటుంది. అంటే వాళ్ళు రేపటి రోజు కట్టాల్సిన అమౌంట్లో దీన్ని వాడుకోవచ్చు అని అర్థం. కంపోజిషన్ లెవీ ఇన్ కేస్ ఆఫ్ సెపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ మల్టిపుల్ ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ విత్ ఇన్ ద స్టేట్. If a person is paying tax for one of his place of business under the normal scheme, he shall not pay tax under the composition levy for any other place of business. ఈ పాయింట్ చాలాసార్లు మీరు వినే ఉంటారు, బట్ ఇంకొకసారి వినండి. ఇప్పుడు నాకు కంపోజిషన్ లెవీ అంటే నాకు ఐటీసీ ఇన్పుట్లో ఉండదు, నేను ఐటీసీని కూడా పాస్ చేయలేను. అంటే ఇక ఏదో వాడిదో చిన్న పర్సంటేజ్లో కట్టేసుకొని బతికేసుకుంటాడని అర్థం. సో అలాంటి కంపోజిషన్ లెవీలో ఉన్నప్పుడు ఏంటంటే, నువ్వు తీసుకుంటే అన్నిటికీ కంపోజిషన్ లెవీ తీసుకోవాలి, లేదంటే అన్నిటికీ తీసుకోకూడదు. కొన్ని బ్రాంచెస్కి నేను నార్మల్గా పే చేసి కొన్ని దానికి నేను కంపోజిషన్ పే చేస్తా అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, తీసుకుంటే అన్నిటికీ తీసుకో, లేకుంటే దేనికి తీసుకోకు అని అర్థం. ఇంకొకటి వాలంటరీ రిజిస్ట్రేషన్. సో మనం సెక్షన్ 22, 24 ప్రకారం 22 ప్రకారం ఒక లిమిట్స్ ద్వారా, 24 ప్రకారం కంపల్సరీ రిజిస్ట్రేషన్ మాట్లాడుకుంటున్నాం కదా. దాంతోపాటు వాలంటరీ రిజిస్ట్రేషన్ అంటే ఎవరికైనా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకుంటే ద ఫ్రీ. Hello guys, you are there? Hello. Hello. Is it fine now, guys? Like you're able to get my voice and the video is also clear. We had some disturbances here from this side. Hello.
విల్ స్టార్ట్. సో ఇందాక ఎవరో ఫాస్ట్గా వెళ్తున్నాం అన్నారు కదా. సో మన ప్రకృతికి నచ్చలేదు. సో మా ప్రకృతికి నచ్చలేదు. సో అందుకే పవర్ కట్ అయింది. వీ విల్ స్టార్ట్ ఇన్ 1 or 2 minutes. ఓకే, 1 or 2 minutes will start. Lot of people might have left, but it's okay. We will start. Small disturbance. సెట్టింగ్స్ మొత్తం తారుమారయ్యాయి. Yes, I hope now it's clear. Yeah. సో మనం ఎక్కడున్నాం మనం అంటే వాలంటరీ రిజిస్ట్రేషన్ దగ్గర ఉన్నాం. సెక్షన్ 22, సెక్షన్ 24 ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అలా కాకుండా మీరు వాలంటరీగా నా అంతా నేనుగా చేసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే స్టిల్ యూ కెన్ గో హెడ్ విత్ దట్. కానీ మీకు ఎప్పుడైతే వాలంటరీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో మీకు 20 lakhs లిమిట్, 10 lakhs లిమిట్, 40 lakhs లిమిట్ ఉండదు ఇంకా. ఓకే, మీరు వాలంటరీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 0 నుంచైనా సరే మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ యూఐఎన్ అనేది ఉంటుంది. ఎవరికి ఉంటుంది అంటే కొన్ని ఎంబసీస్, కొంచెం ఫారెన్ నుంచి వచ్చిన కొన్ని ఏజెన్సీస్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. మిగతా వాళ్ళందరికీ కాదు. ఓన్లీ వాళ్ళకి మాత్రం ఒకటే ఎక్సెప్షన్. వాళ్ళు ఎవరెవరు అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఆర్ మల్టీలాటరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ యాజ్ నోటిఫైడ్ అండ్ ఏదో ఒక సెక్షన్ కింద యాక్ట్ కింద నోటిఫై చేస్తారు. వీళ్ళకి మాత్రమే యూఐఎన్ ఉంటుంది. వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర వాళ్ళు దాన్ని సబ్మిట్ చేస్తారు. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ప్రాపర్ ఆఫీసర్ వాళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ని గ్రాంట్ చేస్తాడు. ఓకే, ఎగ్జాంపుల్ ఇది కొంచెం లీస్ట్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు. మామూలుగా మనలాంటి వాళ్ళైతే మనం పాన్, ఆధార్ చేస్తాము. అలా కాకుండా ఎన్ఆర్టీపీ, నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అయితే వాళ్ళ పాస్పోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు, లేదంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ని పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాటిని బేస్ చేసుకొని మన వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేస్తారు. కానీ ఈ ఓన్లీ వీళ్ళకి మాత్రమే, ఇలాంటి కొన్ని ఏజెన్సీస్కి మాత్రమే యూఐఎన్ అని ఒకటి ఉంటుంది. ఆ యూఐఎన్ని, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని జనరేట్ చేసుకొని వాళ్ళని మనం రిజిస్ట్రేషన్ ఇస్తాం. 3 working daysలో ఇచ్చేస్తాం. ఒక్కోసారి సుమోటోగా కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సుమోటోగా రిజిస్ట్రేషన్ జరగడం అంటే అర్థం ఏంటంటే నేను నా లిమిట్ 40 lakhs దాటిపోయింది, 20 lakhs దాటిపోయింది, 10 lakhs దాటిపోయింది, కానీ నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు. ఫ్రాడ్గా ఐటమ్స్ని ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తున్నాను, అక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్తున్నాను, నా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తున్నాను. సో ఏదో ఒక సర్వే వల్ల బయటపడింది ఏంటంటే నాకు నా టర్న్ ఓవర్స్ దాటినా కానీ నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు అని చెప్పి. అంటే నేను నా అంతలో నేనుగా చేయనప్పుడు ప్రాపర్ ఆఫీసర్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వల్ల, వాళ్ళ సర్వే వల్ల నేను బయటపడితే వాళ్ళని కంపల్సరీగా రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేసేస్తారు. అంటే వాళ్ళు చెప్తారు నువ్వు ఇన్ని డేస్ లోపు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకో అని చెప్పేసి. ఓకే, సో ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ఎ సర్వే, ఎంక్వైరీ, ఇన్స్పెక్షన్, సర్చ్ ఇలాంటి వాటి వల్ల ఎప్పుడైనా నేను తేలింది అనుకుందాం, లైక్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పేసి, అప్పుడు కూడా నేను రిజిస్ట్రేషన్ వాళ్ళు కంపల్సరీగా చేయిస్తారు. సో 90 days లోపు టెంపరీగా ఒక రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేస్తారు. ఆ టెంపరీగా గ్రాంట్ చేసిన 90 days లోపు మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళాలని చెప్పి చెప్తారు. సపోజ్ మనకు ఆ ఆర్డర్ నచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే నువ్వు ఎప్పుడైతే ప్రాపర్ ఆఫీసర్ వచ్చేసేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పి అంటాడో దాన్ని నువ్వు పైన లైక్ అపెలెంట్ ట్రిబ్యునల్స్లో, అడ్జుడికేటింగ్ అథారిటీలో నువ్వు అప్పీల్ అయినా చేయి, లేదంటే 30 days లోపు రిజిస్ట్రేషన్ చేయించుకో.
ఓకే. సో 30 డేస్ లోపు రిజిస్ట్రేషన్ చేయించు 30 డేస్ లోపు అపీల్ అయినా చేసుకో, లేదంటే 90 డేస్ లోపు రిజిస్ట్రేషన్ అయినా చేయించుకో అని చెప్పి ఈ సెక్షన్ మనకు చెప్తుంది. సో ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్కి వెళ్దాం. I just want to know how many of you are there because of this delay. I guess few people might have okay. So now we will go to the procedure for registration. సో ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ కొంచెం తక్కువని, బట్ ఇన్ కేస్ వాళ్ళు అడిగినా కానీ మనము చెప్పగలిగే పొజిషన్లో ఉండాలి కాబట్టి మనం చేస్తున్నాం. ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఏంటంటే మనకు పార్ట్ 1 పార్ట్ 2 అని ఒకటి ఉంటుంది. పార్ట్ 1లో ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళ పాన్ నెంబర్ని, మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ అడ్రస్ని వ్యాలిడేషన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే మనం సబ్మిట్ చేసినప్పుడు మనకు ఒకసారి వస్తుంది కదా, మీరు వ్యాలిడేట్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి అంటే ఒక ఓటీపీ రావడం, దాన్ని మనము దాన్ని ఎంటర్ చేయడము, లేదంటే ఆ లింక్ని క్లిక్ చేయడము అట్లా. సో మొబైల్ నెంబర్ని, పాన్ ఏమో వాళ్ళు సిబిడిటీ డేటాబేస్ నుంచి వ్యాలిడేషన్ చేస్తారు. మొబైల్ అయితే మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ అయితే ఈమెయిల్కి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ నుంచి మనము వ్యాలిడేషన్ చేసుకోవడానికి. సో వాళ్ళు పాన్ని సిబిడిటీ నుంచి చేస్తారు, ఈమెయిల్ని అండ్ పాన్ని సిబిడిటీ నుంచి చేస్తారు, మొబైల్ నెంబర్ని ఓటీపీ నుంచి చేస్తారు, మొబైల్ నెంబర్ని అండ్ ఈమెయిల్ ఐడిని ఒక లింక్ ద్వారా కూడా చేసేస్తారు. ఓకే. సో ఎప్పుడైతే మనకి ఈ బేసిక్స్ అయిపోతాయో దెన్ దే విల్ బీ జనరేటింగ్ ఏ టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ అండ్ మనకు అది కమ్యూనికేట్ కూడా చేస్తారు. While submitting the application for application, the applicant shall undergo authentication of Aadhaar number for grant of registration. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదొక ప్రొసీజరు. మనం ఆధార్ అథెంటికేషన్ కూడా చేయాలి. సపోజ్ మనం ఆధార్ అథెంటికేషన్ చేయకపోతే ప్రాపర్ ఆఫీసరు మన ప్రెమిసెస్ని రివ్యూ చేసి కొన్ని ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేస్తే తప్ప మనకు రిజిస్ట్రేషన్ రాదు. ఓకే. సో మనం అప్లై చేసేటప్పుడే మన ఆధార్ని కూడా వ్యాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇన్ కేస్ చేయకపోతే కొంచెం ప్రొసీజర్లు పెద్దగా ఉంటాయి, ఇష్యూస్ కూడా అవుతాయి. ఓకే. సో దాంతోపాటు పార్ట్ బి ఆఫ్ ద అప్లికేషన్ కంటైన్స్ ద డీటెయిల్స్ సచ్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బిజినెస్. సో పార్ట్ 1లో మన బేసిక్ డీటెయిల్స్ వచ్చాయి. పార్ట్ 2లో బిజినెస్ కాన్స్టిట్యూషను, బిజినెస్ జ్యూరిస్డిక్షను, కంపోజిషన్లోకి వెళ్తున్నావా లేదా, ఎప్పుడు నువ్వు కమెన్స్మెంట్ చేస్తున్నావు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నావు, నీ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏంటి, నేచర్ ఆఫ్ యాక్టివిటీ ఏంటి, ఇలాంటివన్నీ చెప్తాము. దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తోనే మనం ఎలక్ట్రానిక్ క్యాష్ లెజర్లో మనం పెట్టడం కానీ, దాన్నే మనకు రీఫండ్లు రావడం కానీ, సో ఇవన్నీ మనకు బ్యాంక్ డీటెయిల్స్ ద్వారానే అవుతాయి. సో ఏవైతే మనకు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ సో టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే మనకి ఇస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మనం పార్ట్ బిలోకి వెళ్ళిపోతాం. On receipt of such application, the acknowledgement of in the prescribed form shall be issued to the applicant electronically. A casual taxable person applying for registration gets a TRN for making an advance deposit. See, మనలాంటి వాళ్ళకి ఏంటి అంటే, మామూలు వాళ్ళకి మనం ఏవైతే ఈ ఫస్ట్ పార్ట్ 1 కంప్లీట్ చేయగానే మనకు టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ తోటి మనం పార్ట్ 2లోకి వెళ్తాం. కానీ ఎవరైతే ఈ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఏదో టెంపరరీ బేసిస్లో బిజినెస్ చేయడానికి వెళ్తున్నాడో అతనికి ఏమవుతుంది అంటే, ఆ పార్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఆ టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తోనే ఆ ఫ్యూచర్ ఎస్టిమేటెడ్ లయబిలిటీని ఎస్టిమేట్ చేసుకొని పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ చేసిన తర్వాతనే పార్ట్ 2కి వెళ్తాడు. సో ఒక చిన్న చేంజ్ వాళ్ళకి. ఓకే. సో అది ప్రాపర్ ఆఫీసర్కి వెళ్ళిపోతుంది మనం చేసిన తర్వాత వాళ్ళు పార్ట్ 2లో అన్ని కరెక్ట్ ఉన్నాయో చూసుకుంటారు. ఓకే. సో పార్ట్ 2లో ఏమేమి చూస్తారు అంటే, వాళ్ళు చూసిన ప్రతిదీ కరెక్ట్గా ఉంది, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫౌండ్ టు బి ఆర్డర్, అన్ని ఆర్డర్లో ఉంటే వాళ్ళు మనకు రిజిస్ట్రేషన్ని REG 06లో ఇచ్చేస్తారు. అలా కాకుండా ఏదైనా ఇష్యూ ఉంది అంటే, మన ఫోటో కరెక్ట్గా కనిపించట్లేదు, పేరులో కొంచెం స్పెల్లింగ్ తప్పు ఉంది, ఈ అడ్రస్ మ్యాచ్ అవ్వట్లేదు, లేకుంటే ఇక్కడ బ్యాంక్లో ఉన్న నీ పేరులో ఉన్న స్పెల్లింగు నీ ఆధార్లో ఉన్న స్పెల్లింగ్ కొంచెం తేడా ఉంది, అట్లాంటిది ఏదైనా అనిపించినప్పుడు వాళ్ళు 3 వర్కింగ్ డేస్లో చెప్తారనమాట. ఈ మిస్టేక్ ఉంది, మీరు దాన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పేసేది. కానీ సపోజ్ వైల్ యు ఆర్ అప్లయింగ్ మీరు ఆధార్ని వ్యాలిడేట్ చేసుకోకపోతే 21 డేస్ లోపు చెప్పాల్సిన అవసరం వస్తుంది, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. అలాగే నువ్వు ఆధార్ వ్యాలిడేషన్ చేసావు, నువ్వు పార్ట్ 1 కంప్లీట్ చేసేటప్పుడు అయితే ఏదైనా మిస్టేక్ ఉంటే 3 వర్కింగ్ డేస్లో నీకు చెప్తారు. ఐల్ రిపీట్, మనం పార్ట్ 1 కంప్లీట్ చేసేటప్పుడు మనం ఆధార్ వ్యాలిడేషన్ చేసేస్తే
అందులో ఏమైనా తప్పు ఉంటే వాళ్ళు 3 వర్కింగ్ డేస్ లోపు మనకు చెప్పేస్తున్నారు, ఏమని ఈ తప్పు ఉంది, ఈ తప్పు ఉంది, ఇది కరెక్షన్ చేసుకోండి అని చెప్పి. అట్లా కాకుండా మనము పార్ట్ 1 కంప్లీట్ చేసేటప్పుడు ఆధార్ వ్యాలిడేషన్ చేయకపోతే వాళ్ళకి 21 డేస్ టైం ఉంటుంది. 21 డేస్ లోపు చెప్తారు ఏమైనా తప్పు ఉంటే, వ్యాలిడేషన్ ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోండి, లేదు అని చెప్పేసి. ఓకే, సో వాళ్ళు ఎప్పుడైతే మనకు చెప్తారో వాళ్ళు మనకు నోటీస్ ఇస్తారు, సంపత్ ఇది తప్పు ఉంది, స్పెల్లింగ్ తప్పు ఉంది, ఇది అడ్రస్ తప్పు ఉంది, అట్లాంటిది అని చెప్తారు. ఈ డాక్యుమెంట్ కరెక్ట్గా అనిపించట్లేదు, పిక్సెల్ సరిగా లేదు, అట్లాంటివి. సో అట్లా ఏదైనా రీజన్ వల్ల వాళ్ళు మనకు మనకు పంపించారు అంటే మనం 7 వర్కింగ్ డేస్ లోపు దాన్ని మనం రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు రెక్టిఫై చేసిన తర్వాత పర్లేదులే బాగానే ఉంది, కరెక్ట్గానే చేస్తాడు అనుకుంటే 7 వర్కింగ్ డేస్లో వాళ్ళు మనకు మళ్ళీ అగైన్ ఇది ఇచ్చేస్తారు, GST REG 06 అని. గుర్తుపెట్టుకోండి, పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 అన్నీ కరెక్ట్గా ఉంటే 3 వర్కింగ్ డేస్లో మనకు ఈ 06లో ఇచ్చేసేస్తారు, ఎస్ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని. ఏదైనా తప్పు ఉంది అంటే ఏదైనా చెప్పడానికి 3 వర్కింగ్ డేస్, 3 వర్కింగ్ డేస్లో కరెక్ట్ ఉందంటే రిజిస్ట్రేషన్ గ్రాంట్ అయిపోద్ది. 3 వర్కింగ్ డేస్లో తప్పు ఉంది అనుకుంటే వాళ్ళు చెప్తారు ఇది తప్పు ఉందని. నువ్వు ఆధార్ అథెంటికేషన్ చేయకపోతే 21 డేస్ టైం ఇస్తారు. ఆ 21 డేస్ లోపు ప్రాపర్ ఆఫీసర్ మనకు చెప్తాడు ఇవి కరెక్షన్ చేసుకోండి అని చెప్పి. వాళ్ళు చెప్పిన 7 డేస్ లోపు మనము రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అయితే దాన్ని మనం కరెక్షన్ చేసి పంపించాలి. మనం పంపించినాక ఫస్ట్ మనకు 3 డేస్ టైం ఇచ్చారంటే 3 డేస్ టైం ఉండే డిపార్ట్మెంట్కి, ఇప్పుడు 7 డేస్ టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే నేను కరెక్షన్ సజెస్ట్ చేశాను, ఆ సజెషన్తో వచ్చాడు కాబట్టి ఇంకొకసారి కరెక్ట్గా చూద్దామనే ఒక ఉద్దేశంతో 7 డేస్ టైం తీసుకుంటున్నాడు. ఆ 7 డేస్లో కరెక్ట్ ఉందంటే మనకు రిజిస్ట్రేషన్ 06 అని ఇచ్చేస్తున్నాడు. ఏదైనా తప్పు ఉందంటే మొత్తం రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసేస్తాడు, అంటే దాన్ని క్లోజ్ చేసేస్తాడు. సపోజ్ వాళ్ళు ఫస్ట్ టైంలో 3 డేస్లో వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి, సెకండ్ టైంలో 7 డేస్లో కమ్యూనికేట్ చేయాలి. అలా 3 డేస్లో 7 డేస్లో వాళ్ళు కమ్యూనికేట్ చేయట్లేదు అంటే మనం దాన్ని డీమ్డ్ కరెక్షన్గా అనుకుంటాం, డీమ్డ్ రిజిస్ట్రేషన్గా కంటిన్యూ అయిపోవచ్చు. 3 డేస్, 21 డేస్, 7 డేస్ ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం మనం అన్నీ కరెక్ట్గా ఇచ్చామంటే వాళ్ళు 3 డేస్లో చెప్పాలి. మనము ఏదో తప్పు చేసాము అంటే వాళ్ళు చెప్పిన 7 డేస్లో మనం రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయిన తర్వాత వాళ్ళు 7 డేస్లో రెస్పాన్స్ అవ్వాలి. అలా వాళ్ళు 7 డేస్లో రెస్పాన్స్ అవ్వట్లేదంటే డీమోడ్ రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒకటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ గైస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్ అంటే మనము ఎప్పుడైతే లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అవుతున్నామో ఆ రిజిస్ట్రేషన్ నుంచి మనము 30 డేస్ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సపోజ్ మనం 30 డేస్ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఏ రోజున మనం లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉందో అది ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ద డేట్ ఆన్ విచ్ హీ బికమ్స్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ విల్ బీ ఎఫెక్టివ్ డేట్. ఎగ్జాంపుల్తో పాటు చెప్తాను. ఇవాళ నేను లైబుల్ అయ్యాను అనుకుందాం, ఇక్కడ నుంచి 30 డేస్ లోపు నేను రిజిస్ట్రేషన్ చేయించాలి. నాకు గ్రాంట్ అయ్యేది మేము ఇంకా లేట్ కూడా అయి ఉండొచ్చు, కానీ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏంటంటే ద డేట్ ఆన్ విచ్ ఐఎమ్ బికమింగ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అలా కాకుండా 30 డేస్ కంటే నేను లేట్ అయింది అనుకుందాం, నాకు ఏ రోజు నాకు రిజిస్ట్రేషన్ వస్తే ఆ రోజునే కన్సిడర్ చేసుకుంటాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఏంటి వాళ్ళు ఎవరు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. లైక్ ఈజ్ ఇట్ గోయింగ్ టూ ఫాస్ట్ ఆర్ ఈజ్ ఇట్ నాట్ అండర్స్టాండబుల్ ఆర్ ఈజ్ ఇట్ నాట్ క్లియర్ ఎట్ ఆల్? అసలు ఏం అర్థం కావట్లేదా? నో రెస్పాన్స్ గైస్. Shugam Services Limited is engaged in the taxable supply of services in Madhya Pradesh. The turnover in the Sugar Services Limited exceeds 20 lakhs on 1st November. It is liable to get registration by 31st December in the state of Madhya Pradesh. So వాళ్ళు 1st Novemberకి liable for registration అయ్యారు. సో వాళ్ళు 1st December వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇట్ అప్లైస్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ 28th November. అంటే ఒక 30 డేస్ కన్నా ముందే చేస్తుంది కాబట్టి ద డేట్ ఆన్ విచ్ దే ఆర్ బికమింగ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ 1st November. ఆ 1st November విల్ బి ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఒకసారి ఇక్కడ చెప్తాను. 1st November లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్లస్ 30 డేస్లోకి వెళ్తే 1st Decemberకి చేయించుకోవాలి. కానీ మన వాడు 28th Novemberకే చేసుకుంటున్నాడు. ఓకే, అంటే వితిన్ 30 డేస్ లోపే చేస్తున్నాడు కాబట్టి ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విల్ బి ద డేట్ ఆన్ విచ్ హీ ఈస్ బికమింగ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో 1st November విల్ బి రిజిస్ట్రేషన్. సో ఈ మధ్యకాలంలో జరిగిన దానికి అతను రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ కూడా ఇష్యూ చేస్తాడు. అది మనం సబ్సిక్వెంట్ కాన్సెప్ట్స్లో తెలుసుకుందాం. బట్ ప్రస్తుతానికి 30 డేస్ లోపు, అంటే నువ్వు లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అయిన 30 డేస్ లోపు యూ హ్యావ్ టు గో ఫర్ ఏ రిజిస్ట్రేషన్.
Yes, guys, what happened? Like nobody is responding at all. Is it, yeah, is it that we are going too fast, or is it not understandable? చాలా జోస్తో వచ్చాను గైస్ ఇవాళ నేను, బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ యూ గైస్. నాట్ క్లియర్ ఎట్ ఆల్. Balu, I will give you the PDF. Okay. Yeah. So at least a few people, if you are responding like yes sir, I am understanding. No sir, I am not understanding. Either way, that will also motivate me, guys. Okay. That will also motivate me to some extent. Yeah. So it is same question ni. In the above example, if Shugam Services Limited applies for registration on 3rd December and it's granted registration on certificate of 10th December, 10th December will be the effective date of registration. Okay. So ఇప్పుడు ఇందాక అయిపోయిన క్వశ్చన్ చూద్దాం. 1st Novemberకి లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, 30th 1st Decemberకి వరకు తీసుకోవాలి. అంతలోపు తీసుకున్నాడు కాబట్టి ద డేట్ ఆన్ విచ్ ఈజ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఎఫెక్టివ్ డేట్. అలా కాకుండా వాడు 30 days తర్వాత ఇక్కడ ఏం చేశారు, 3rd Decemberకి తీసుకున్నాడు అంటే 3 days లేట్ చేశారు కాబట్టి అతనికి ఎప్పుడు వచ్చింది రిజిస్ట్రేషన్, 10th సర్టిఫికేట్ వచ్చింది. సో ఏ రోజైతే అతనికి సర్టిఫికేట్ వచ్చిందో ఆ రోజునే మనం ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని అంటాం. ఓకే. సో మహేంద్ర, థ్యాంక్ యూ. సో సిటీపీ ఎన్ఆర్టీపీ కాన్సెప్ట్స్ ఇందాక చెప్పాను. వాళ్ళు ఎప్పుడైతే కమెంట్స్ చేస్తారో, కమెంట్స్ చేయకన్నా ఒక 5 days ముందే వాళ్ళు రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవాలి. సో అప్లై చేయాలి. వీళ్ళు 5 days ముందే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి వాళ్ళ అడ్వాన్స్ అమౌంట్ మొత్తం ఎస్టిమేట్ చేసి కట్టాలి. అది వాళ్ళ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో వెళ్ళి కూర్చుంటుంది. కాన్సెప్ట్స్ అయిపోయాయి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు బయట నుంచి వస్తారు కాబట్టి ఎన్ఆర్టీపీ వాళ్ళకు పాస్పోర్ట్, వ్యాలిడ్ పాస్పోర్ట్ తోటి మనం చేసేయచ్చు. ఓకే. అండ్ ఎప్పుడైతే మనము ఎన్ఆర్టీపీ బయట నుంచి వాళ్ళు వస్తున్నారో, మన ఇండియాలో ఒక అతను ఇండియన్ రెసిడెంట్గా అతను ఒక సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఆథరైజ్డ్ సిగ్నేచర్ హూ ఈజ్ ఎ ఇండియన్ రెసిడెంట్ హ్యావింగ్ వ్యాలిడ్ ప్యాన్. ఇండియాలో ఒక ప్యాన్ ఉన్న, ఒక వ్యాలిడ్ ప్యాన్ ఉన్న ఒక అతను ఒక సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళే, నేను చూసిన వాళ్ళే అన్నట్టుగా. అండ్ ఎన్ఆర్టీపీ వాళ్ళు కాంపోజిషన్ లెవెల్కి వెళ్ళలేరు. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను, లాంగ్ రన్నింగ్ ఎగ్జిబిషన్స్ అని. సిటీపీ కాంపోజిట్ ట్యాక్స్ పేర్ కాన్సెప్ట్ని ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి తెచ్చుకుందాం. నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా గైస్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఎనీ వన్ పార్ట్ ఆఫ్ ద సెషన్, డోంట్ వరీ అబౌట్ ఇట్, బికాస్ వీ విల్ బీ డిస్కసింగ్ ద సేమ్ కాన్సెప్ట్స్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. సో మీకు ఒక దగ్గర అర్థం కాకపోయినా మీరు ముందు అలాగే స్టిక్ అయ్యి ఉండి ఐ వాంట్ టు లెర్న్ అన్నట్టుగా ఉంటే కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ద సేమ్ కాన్సెప్ట్ విల్ బీ వెరీ క్లియర్. బట్ ఇప్పుడు ఒక్కసారి చూడగానే నాకు అర్థం కావట్లేదు పోతే అని చెప్పి పోయారు అనుకోండి, ఇట్స్ యువర్ విష్. బట్ థింగ్ ఈస్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ విచ్ కెన్ నాట్ బి అండర్స్టూడ్ ఇన్ అ సింగిల్ షాట్. యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ విచ్ విల్ బీ లైక్ ఓవర్లాప్ అవుతూ ఉంటాయి ఒకదానికొకటి, అవి మీకు అర్థమైపోతుంది. సో కమింగ్ టు దిస్ సిటీపీ కాన్సెప్ట్ చెప్దాం. ఏంటి, ఒక స్టేట్లో ఉన్న అతను టెంపరీ బేసిస్లో ఒక దగ్గరికి వెళ్ళి బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. మనం ఏమనుకున్నాము, వాళ్ళకు ఒరిజినల్ వ్యాలిడిటీ 90 days వరకే మ్యాక్సిమం ఉంటుంది, కావాలనుకుంటే ఇంకొక 90 days ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అవుట్ సైడ్ నాయిస్ వస్తుంది, ఇక్కడ ఎవరో ఏదో చేస్తున్నారు. ఒక్క నిమిషం. యా, నాకు కూడా వస్తుంది. యా, సో ఇది ఏదో భరత్ అవుతుంది, అది మనం ఏం చెప్పలేము. అది భరత్ సంథింగ్, ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్ ఫంక్షన్. నాకు కూడా వస్తుంది, నేను అలాగే చెప్తున్నాను. సో ట్రై టు అడ్జస్ట్ గై, నాకు కూడా ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఓకే. యా, సో అంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకోండి దాన్ని, ఇంకేం చేస్తాం. యా, సో ఈ సిటీబీ కాన్సెప్ట్ ఏంటి, మనము వేరే స్టేట్కి వెళ్ళి 90 days వరకు చేయొచ్చు, మనకు సరిపోకపోతే ఇంకొక 90 days చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం మనకు 180 days ఉంది. కానీ ఎవరికైనా 180 days కన్నా ఎక్కువగా చేయాలనుకున్న వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళు ఇలాంటి సిటీబీ రిజిస్ట్రేషన్ని వదిలేసేసి నార్మల్ రిజిస్ట్రేషన్ పెట్టాలి. అంటే వాళ్ళు టెంపరీగా ఇంకొక దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళు ఏ ప్రెమిసెస్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి తీసుకోవాలి. సో అలాట్మెంట్ లెటర్ ఆర్ నో కన్సెంట్ లెటర్ తీసుకొని దాన్ని బేసిస్గా చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇప్పుడు నేను ఏదో ముంబై
ముంబైకి వెళ్ళేసి ఏదో ఎగ్జిబిషన్ చేయాలనుకుంటున్నాను. నేను 180 డేస్లో అయిపోతుంది అనుకున్నాను, కానీ అది 180 డేస్ కానీ ఇంకెక్కువ టైం పడుతుంది. సో 180 డేస్ కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో నేనేం చేస్తాను అంటే ఏదో ఒక ప్రెమిసెస్లో ఉంటాను కదా, ఆ ప్రెమిసెస్లో వాళ్ళ నో అబ్జెక్షన్ లెటర్ కానీ లేదంటే వాళ్ళ కన్సెంట్ లెటర్ కానీ తీసుకొని దాన్ని బేసిస్ తీసుకొని నార్మల్ రిజిస్ట్రేషన్ నేను అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఎప్పుడైతే నార్మల్ రిజిస్ట్రేషన్ చేస్తానో అప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కాన్సెప్ట్ మొత్తాన్ని తిరిగేసుకోండి. మళ్ళీ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ జనరల్గా నెక్స్ట్ 90 డేస్లో అయ్యే ట్రాన్సాక్షన్స్ని పసిగట్టి కట్టాలి కదా. కానీ ఎప్పుడైతే ఇతను నార్మల్ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ నుంచి నార్మల్ ప్రొసీజర్లోకి వస్తున్నాడో అతను అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏ లొకేషన్లో ఉండి బిజినెస్ చేయాలనుకుంటున్నాడో ఆ లొకేషన్లో వాళ్ళ దగ్గర కన్సెంట్ లెటర్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని బేసిస్ పైన నేను ఒక నార్మల్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి మనకు 51, 52 అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో 51, 52 ఏంటంటే ఒకటి టీడీఎస్ది, ఒకటి టీసీఎస్ది. టీడీఎస్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి పేమెంట్ చేసినప్పుడు, గవర్నమెంట్ ద్వారా పేమెంట్ వచ్చినప్పుడు టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. టీసీఎస్ ఏంటంటే మనకు ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, ఈసీఓ. సో వీళ్ళకి టీసీఎస్ అప్లై అవుతుంది. సో వీళ్ళకి కూడా అప్లై చేయాలి, వాళ్ళకి కూడా 3 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది. ఓకే, సో అది మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు. అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, కొన్ని సందర్భాలలో మనము అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఏదో ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో కొన్ని ఎలాంటివంటే నంబర్ చేంజ్ కావడము, పాన్ నెంబర్ చేంజ్ కావడము, కాన్స్టిట్యూషన్ చేంజ్ కావడము, బిజినెస్లో కొంచెం చిన్న మార్పులు రావడం అలాంటివి. సో మనకు 2 రకాలు ఉంటాయి, ఒకటి కోర్ ఫీల్డ్స్ అని, ఒకటి నాన్ కోర్ ఫీల్డ్స్ అని. కోర్ ఫీల్డ్స్ చాలా ఇంపార్టెంట్, దానికి ప్రాపర్ ఆఫీసర్ పర్మిషన్ అవసరం, అప్రూవల్ అవసరం. నాన్ కోర్ ఫీల్డ్స్ మనంతలో మనం చేసుకోవచ్చు, దీనికి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఓకే, కోర్ ఫీల్డ్స్ నేమ్ ఆఫ్ ద బిజినెస్, లీగల్ నేమ్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ చేంజ్ ఇన్ ద పాన్, అడిషన్ ఆర్ డిలీషన్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, అంటే ఒక కొత్త పార్ట్నర్ రావడము, పార్ట్నర్ వెళ్ళిపోవడము. ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అదర్ దెన్ ద చేంజ్ ఇన్ ద స్టేట్. ఓకే, సో ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళకూడదు, ఎందుకంటే వెళ్తే మీకు అక్కడనే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఒకటే స్టేట్లో హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి అట్లా వెళ్ళడం, అట్లా ప్లేస్ మార్చినప్పుడు కూడా నేను కోర్ ఫీల్డ్లోకి వస్తుంది. అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, సో ఇవన్నిటిని నేను కోర్ ఫీల్డ్లోకి తీసుకుంటాను. నాన్ కోర్ ఫీల్డ్లోకి వచ్చేసినప్పుడు డే టు డే ఫంక్షనరీస్, లైక్ మా అకౌంటెంట్ని మార్చాను, మా చీఫ్ అకౌంటెంట్ని మార్చాను, లేదంటే అట్లా రెగ్యులర్గా డే టు డే ఆపరేషన్లలో కొన్ని చిన్న మార్పులు వచ్చేస్తే వాటిని మనం నాన్ కోర్ అంటాం. ఈమెయిల్ ఐడీస్, మొబైల్ నెంబర్స్ ఇలాంటివి మార్చుకుంటాం. ఓకే, సో అదే కోర్ ఫీల్డ్ అవుతే 15 డేస్ లోపు మనము, అంటే మనం ఎప్పుడైతే ఆ మార్పు వస్తుందో 15 డేస్ లోపు మనము డిపార్ట్మెంట్కి చెప్పాలి. వాళ్ళు 15 డేస్ లోపు వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తారు, అంటే చూసి వ్యాలిడేట్ చేస్తారు. అదే నాన్ కోర్ అయితే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అవంతలవే మనంతలా మనమే కామన్ పోర్టల్లో మనము చేసుకోవచ్చు. సౌండ్ ఇంకా వస్తుంది కదా. యా, సో నెక్స్ట్ క్యాన్సలేషన్ ఆర్ సస్పెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ రివొకేషన్ ఆఫ్ క్యాన్సలేషన్. సో ఈ కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, లేదంటే ఏదైనా పట్టుబడ్డప్పుడు, లేకపోతే ఏదైనా ఫాల్స్ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు, అలాంటి కొన్ని సందర్భాలలో క్యాన్సలేషన్ కూడా చేసిస్తారు. ఎక్కడో చూద్దాం. బిజినెస్ హ్యాస్ బిన్ డిస్కంటిన్యూడ్, మనం చేయాలనుకున్న బిజినెస్ మొత్తం స్టాప్ అయిపోయింది. ఆర్ ట్రాన్స్ఫర్ ఫుల్లీ టు ఫర్ ఎనీ అదర్ రీజన్, అంటే ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నాడు, అతను చనిపోయి తన కొడుకుకి వెళ్ళిపోయింది, అట్లాంటి దగ్గరలో అంటే లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, ఇలాంటి వాటిల్లో కూడా వచ్చేస్తుంది. డెత్ ఆఫ్ ద ప్రొప్రైటర్, అమాల్గమేటెడ్ విత్ అదర్ ఎంటిటీ ఆర్ డీమర్జర్, ఎవరైతే బిజినెస్ చేస్తున్నాడో అతను చనిపోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, డీమర్జ్ అవ్వడం కానీ. సో ఇలాంటి సందర్భాలలో కూడా ఎగ్జిస్టింగ్ లైసెన్స్ని రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అదర్వైజ్ డిస్పోజర్ ఆఫ్ దేర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బిజినెస్. సో ఇంకేదైనా రీజన్ వల్ల యూ కెన్ గో ఫర్ ద క్యాన్సలేషన్, అది డిపార్ట్మెంట్ క్యాన్సిల్ చేసేస్తుంది. ఇంకొకటి, ఇది కొంచెం ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి. ఏంటి అంటే ఎలాంటి సందర్భాలలో ప్రాపర్ ఆఫీసరు
మన రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయొచ్చు అనే ఒక క్వశ్చన్ రావచ్చు. ఎలాంటి సందర్భాలలో అంటే ఈ యాక్ట్లో ఏదైనా మనము వయలేట్ చేసినా, అంటే అది చాలా పెద్ద తప్పు చేసినప్పుడు ఆఫీసర్కి ఒక రైట్ ఉంటుంది క్యాన్సిల్ చేసేది. అలా కాకుండా సెక్షన్ 10 ఎవరు కాంపోజిట్ డీలర్. సో కాంపోజిట్ డీలరు లైన్గా 3 కన్సిక్యూటివ్ ట్యాక్స్ పీరియడ్స్కి రిటర్న్స్ ఫారెస్ట్ చేయకపోతే తనని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. అంటే నేను కాంపోజిట్ దానిలోకి వచ్చేసేసి 3 కన్సిక్యూటివ్ ట్యాక్స్ పీరియడ్స్లో 3 అంటే మన క్వార్టర్లీ వాళ్ళు పే చేయాలి. 3 క్వార్టర్స్ని కంటిన్యూస్గా నేను రిటర్న్ ఫైల్ చేయకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేసే రైట్ వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా అదర్ దెన్ కాంపోజిట్ అంటే నార్మల్ వాళ్ళందరికీ వీళ్ళకి లైన్గా 6 మంత్స్ నుంచి వీళ్ళు రిటర్న్ ఫైల్ చేయట్లేదు అంటే వాళ్ళది కూడా ఎలిజిబుల్ టు బి క్యాన్సిలేషన్, అంటే దాన్ని ఆ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఎనీ అదర్ పర్సన్ హూ హాస్ టేకెన్ వాలంటరీ రిజిస్ట్రేషన్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఎవరో ఒకరు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. బిజినెస్ ఐడియా రాగానే వెంటనే వచ్చేసి జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు కరెక్టే, కానీ 6 months నుంచి ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేడు. సో 6 months నుంచి బిజినెస్ స్టార్ట్ చేయలేడు కాబట్టి అది కూడా క్యాన్సిలేషన్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకేదైనా ఫ్రాడ్ కానీ మిస్రిప్రజెంటేషన్ కానీ ఏదైనా సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ పెట్టేసేసి నువ్వు ఒరిజినల్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటే యు ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ యువర్స్ registration is also liable for cancellation. Guys, any question with respect to this so far? చాలా ఫాస్ట్గా వెళ్తున్నామంటే నేను కూడా ఒప్పుకుంటాను గైస్, ఎందుకంటే ఐ హ్యావ్ అదర్ టాపిక్స్ టు కవర్ టుడే. Any response guys, like is it okay that you are able to understand? సో కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను గైస్. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు అడిగారు కూడా నన్ను, కొంతమంది అడిగారు కూడా సార్ మనం క్వశ్చన్స్ ఇంకా చేద్దామని చెప్పి. సో వాట్ ఐ హావ్ డన్ ఈస్ ఐ హావ్ టేకెన్ ఫ్యూ క్వశ్చన్స్. మనం ఈ క్వశ్చన్స్ని చేద్దాం. ఓకే, సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ లైక్ హౌ ఫార్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ ద కాన్సెప్ట్. సో మీరు నాకు ఆన్సర్ని చాట్ బాక్స్లో చెప్పాలి. చాట్ బాక్స్లో చెప్తే ఐ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ దట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. Mahadev Enterprises, a sole proprietary firm, opened a shopping complex dealing in supply of ready-made garments at multiple locations, that is Himachal Pradesh, Uttarakhand and Tripura. సో త్రిపురాని గుర్తుపెట్టుకోండి, త్రిపుర వచ్చింది అంటే ఏదో ఉంది దానిలో. It has furnished the following details relating to supply made at such multiple locations for the month of June. సో క్వశ్చన్స్ వరకు చూపెడతాను, ఆన్సర్ చూపించాను. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర. ఇంట్రాస్టేట్ సప్లై ఇంత చేశాడు, త్రిపురాలు ఇంత చేశాడు. ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్, ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ నాన్ ట్యాక్సబుల్ గూడ్స్. నాన్ ట్యాక్సబుల్ ఈ పాయింట్ ఎక్కడో చెప్పాను, రిమెంబర్. With the help of the above particular information, answer the following questions giving reasons. Determine whether the Mahadev Enterprise is liable to be registered under the GST law, and what is the threshold limit for taking registration in this case, assuming that it is not required to pay tax under inward tax on inward supplies under the reverse charge. Okay, so నాకు ఇది ఏంటి క్వశ్చన్ నెంబర్ 1. యా, సో క్వశ్చన్ నెంబర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా, ఎస్ ఆర్ నో. గైస్, ఇఫ్ యూ పార్టిసిపేట్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ యూ విల్ అండర్స్టాండ్ వెదర్ యూఆర్ ఏబుల్ టు అప్లై ద క్వశ్చన్స్. ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ కొంచెం నంబర్లు మార్చి వస్తాయి, స్టేట్స్ పేర్లు మార్చి వస్తాయి, కానీ ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. సో ఇప్పుడు ఏం చేయండి అంటే 3 రాష్ట్రాలు ఉన్నాయి, 3 రాష్ట్రాలలో 3 టర్నోవర్లు ఇచ్చాడు. సో ఇప్పుడు మనం చూసుకోవాలి 40 lakhs అప్లై అవుతుందా, 20 lakhs అప్లై అవుతుందా, 10 lakhs అప్లై అవుతుందా. నేను ఆన్సర్ చెప్పాను, సో దాన్ని బేస్ చేసుకొని చెప్పాలి ఇప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా. మీరు ఆన్సర్ చెప్తే నాకు కూడా కొంచెం బ్రేక్ దొరుకుతుంది. ఓకే, I told you this session will go on for a long period, 4 hours, 4.5 hours పట్టుద్ది, unless there is a power cut. Okay, ఆల్రెడీ సౌండ్ కూడా వస్తుంది, ఫింగర్స్ క్రాస్డ్.
Hopefully, there won't be power cut. See, Ayappa, how you think is think as if you are writing the main examination. Now, this exam is like a do or die. A soundless by mistake. Do or die. Think like a think like it's a real examination. Marks వస్తాయి లేకపోతే పోతాయి అట్లా. So don't give a half-hearted answer. Even if it is wrong also, it's fine. See, Himachal Pradesh, you Uttarakhand, Tripura. Yes or no? At least okay, 4-5 answers, guys. We have around 20 people on call. Yeah, 20 people say that's a good number. ఓన్లీ త్రిపురనే తీసుకోవాలి, మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో వద్దా? త్రిపుర అండ్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో తీసుకోవాలి, త్రిపురలో తీసుకోవాలంటున్నారు. ఉత్తరాఖండ్ ఏమైపోయింది? One more question, one more answer, guys. Only one people have answered. Two people have answered. Okay. So yes, Sushmi. Okay, your answer is right. And Tripura is right answer. Even Himachal Pradesh also he has to take Ayappa. I'll explain the provision with this question. ఇప్పుడు క్వశ్చన్ ప్రకారం చూడండి, మనం ఏం చేయాలంటే హిమాచల్లో 22 lakhs ఉంది, ఉత్తరాఖండ్లో 21 lakhs ఉంది, త్రిపురలో 13,40,000 ఉంది. మనం ఏమన్నాము, ఇఫ్ యూ హ్యావ్ బ్రాంచ్ ఇన్ ఎనీ వన్ స్టేట్ విచ్ ఈస్ ఏ స్పెషల్ కేటగిరీ స్టేట్, ఆ 10 lakhs వాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు నీ లిమిట్ 20 lakhs అని చూడకూడదు, 10 lakhs చూసుకోవాలి. ఓకే, సో 10 lakhs చూసుకోవాలి. కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో ఎస్ అండ్ త్రిపురలో కూడా ఎస్. కానీ ఇక్కడ ఉత్తరాఖండ్లోకి వచ్చేసరికి ఒక్క నిమిషం, నేను మిస్ అయినండి అలానే. ఇంట్రెస్ట్ రేట్ సప్లై ఆఫ్ హిమాచల్ ప్రదేశ్లో ఎస్, నాన్ ట్యాక్సబుల్ కదా ఇది. ఓకే, సో ఇది నాన్ ట్యాక్సబుల్, నో. హిమాచల్లో ఎస్, త్రిపురలో ఎస్. సో దిస్ ఇస్ ఆన్సర్ గైస్. హిమాచల్లో 22 ఉంది, ఉత్తరాఖండ్లో 21 ఉంది. కానీ అది నాన్ ట్యాక్సబుల్ కాబట్టి ఎక్స్క్లూజివ్ నాన్ ట్యాక్సబుల్ సప్లై చేస్తుంది కాబట్టి వీడు తీసుకోకుండా పర్లేదు. త్రిపురలో బికాజ్ యూ హ్యావ్ 2 entities, మనం ఏం చేయొచ్చు, 20 lakhs కాదు 10 lakhs తీసుకోవాలి. అది స్పెషల్ కేటగిరీ ఎంటిటీ కాబట్టి, స్టేట్ కాబట్టి మనం 10 lakhs తీసుకుంటాం కాబట్టి వీడికి అప్లై అవుతుంది, వీడికి అప్లై అవుతుంది. యా, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ రీజన్ వెదర్ యువర్ ఆన్సర్ ఇన్ వన్ విల్ చేంజ్ ఇన్ ద ఫాలోయింగ్ ఇండిపెండెంట్ కేసెస్. కొన్ని ఇండిపెండెంట్ కేసెస్ ఇచ్చాడు, అవి చూద్దాం. If Mahadev Enterprises is dealing exclusive in taxable supplies of goods only from Himachal Pradesh. ఓకే, ఓన్లీ హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే ట్యాక్సబుల్ ఉన్నాయంట, ఉత్తరాఖండ్లో నాన్ ట్యాక్సబుల్, త్రిపురలో కూడా నాన్ ట్యాక్సబుల్. అప్పుడు మీ ఆన్సర్ ఏంటి? ఐఎమ్ ప్రేయింగ్ దట్ దేర్ షుడ్ నాట్ బి రెయిన్ నౌ. ఓన్లీ హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే ట్యాక్సబుల్ అంట, ఉత్తరాఖండ్ అండ్ త్రిపురలో నాన్ ట్యాక్సబుల్ అంట. సో నేనేం చెప్పాను, ఎక్స్క్లూజివ్గా నాన్ ట్యాక్సబుల్ ఉంటే వాళ్ళు మనం కన్సిడర్ చేయము. సో ఇది కన్సిడర్ చేయము. ఓన్లీ ఇది మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఎనీ ఆన్సర్ ఫ్రమ్ యూ గైస్? ఎనీ ఆన్సర్?
if Mahadev Enterprise is dealing in taxable supplies of goods and services only from Himachal Pradesh. ఇది ఎక్స్క్లూజివ్నెస్ ఇందులో లేదు కాబట్టి వీడికి మూడిట్లలో వీడికి పడుతుంది. నాట్ దెర్ ఇస్ నో ఎక్స్క్లూజివిటీ. ఎస్, హిమాచల్ ప్రదేశ్లో పడుతుంది. సో యూ ట్రై టు పార్టిసిపేట్ గెస్. ఐ సెడ్ దట్ క్వశ్చన్స్ ఆర్ ఫర్ యూ, కాన్సెప్ట్ ఈస్ ఫర్ మీ. If Mahadev Enterprise is dealing in the taxable supply of goods only from Himachal Pradesh and also affected interstate supplies of taxable goods other than the notified goods amounting to 4 lakh. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంటర్ స్టేట్ కూడా చేస్తున్నాడంట. ఓన్లీ హిమాచల్లోనే ట్యాక్సబుల్ ఉన్నాయి, బట్ ఇంటర్ స్టేట్ కూడా చేస్తున్నాడంట. అదర్ దెన్ నోటిఫైడ్ గూడ్స్ కాబట్టి దే ఆర్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సెకండ్ దానిలో కూడా లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ హిమాచల్ ప్రదేశ్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గైస్, కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద టైమ్, ఐఎమ్ వరీడ్ అబౌట్ ద పవర్. LMN Private Limited Coimbatore exclusively manufactures and sells product X, which is exempt from GST. Wide notification issued under relevant GST legislations. The company sells product X only within Tamil Nadu and is not registered under GST. Further, all the inward supplies of the company are taxable under the forward charge. The turnover of the company in the previous year was 45 lakhs. The company expects the sales to grow up by 30% in the current year. The company purchased additional machinery for manufacturing X on 1st June. The purchase price of the capital goods was 30 lakhs excluding GST 18%. However, effective from 1st November, exemption available on X was withdrawn by the central government and 12% was imposed thereon. అంటే ఇప్పటి వరకు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన గూడ్స్ ఎగ్జామ్డ్ కేటగిరీలో ఉండే, ఇప్పుడు అది ట్యాక్సిబుల్ కేటగిరీలోకి వచ్చింది విత్ 12% GST. The turnover of the company for the half year ending 30th September was 45 lakhs. ఇప్పుడు క్వశ్చన్లకు రండి. ఇవన్నీ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. ఓకే, చిన్నగా చూసుకోకండి ఎవరు. ఎగ్జామిన్ ద అబౌవ్ సినారియో అండ్ అడ్వైజ్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ వెదర్ ఇట్ నీడ్స్ టు గెట్ రిజిస్ట్రేషన్ అండర్ GST. సో ప్రస్తుతానికి నేను ఐటీసీ కాన్సెప్ట్ ఐటీసీ చాప్టర్లో చెప్తాను దేనిపైన ఐటీసీ వస్తుంది అనేది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అది. బట్ ప్రస్తుతానికి క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా. So this is an examination question, guys. People, even if 5 people are serious in this session, I'm okay. But please give an attempt. ఇది మీకు చేయగలుగుతున్నారా లేదనేది. ఆల్రెడీ ఆన్సర్స్ని చూసి మనం బుక్లో చేస్తాం కదా, అట్లా కాకుండా ఒకసారి ఫ్రెష్ థాట్తో ట్రై చేద్దాం వెదర్ వీఆర్ ఏబుల్ టు అప్లై ఇట్ ఆర్ నాట్ అని చెప్పేసి ట్రై చేయండి. నేను అప్పటి వరకు చిన్న బొమ్మలాగా వేసి పెడతాను. So now the question is, do they have to go for registration now? 45 lakhs వాళ్ళ టర్నోవర్ ఉండే లాస్ట్ ఇయర్, కాకపోతే అంతా ఎగ్జామ్టెడ్ కేటగిరీలో ఉండే. సో మనము ఎగ్జామ్టెడ్ టర్నోవర్ 45 lakhsని కన్సిడర్ చేసి రిజిస్ట్రేషన్కి వెళ్ళాలా వద్దా, అది మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్. Yes, Ayyappa is saying yes. Anybody else? See, please try to participate. That's what I'm saying, no? మీకు తెలుస్తుంది మీరు ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నారనేది. ఎస్, సుష్మి
ఎస్ ఓకే. సో ఎందుకు అంటే మనం టర్న్ ఓవర్లో ఏమన్నాము, ఎగ్జెంప్టెడ్ సప్లైని కూడా టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేస్తాము. ఓకే, జీరో రేటెడ్ సప్లైని కూడా ఇంక్లూడ్ చేస్తాము, నాన్ ట్యాక్సిబుల్ కూడా ఇంక్లూడ్ చేస్తాము. కాబట్టి వీళ్ళు లయబుల్ అవుతున్నారు. ఇఫ్ ద ఆన్సర్ టు ద అబవ్ క్వశ్చన్ ఈజ్ అఫర్మేటివ్ అంటే అది ఎస్ అయితే, అడ్వైజ్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ వెదర్ ఇట్ క్యాన్ అవైల్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ద అడిషనల్ మెషినరీ పర్చేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎగ్స్. అంటే వాళ్ళు ఒక మెషినరీ కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఆ మెషినరీ దేనికి వాడాలనుకుంటున్నారో అది ఎగ్జామ్టరీ కేటగిరీలో ఉంది, ఇప్పుడు ట్యాక్సిబుల్ కేటగిరీలోకి వచ్చింది. సో ఇప్పుడు ఈ మెషినరీ పైన ఐటీసీ నువ్వు ఆల్రెడీ పే చేసావు కదా, అంటే నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటావు. ఇది ఐటీసీ క్వశ్చన్, ఇది అయినో నేను దీని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీ జనరల్ ఐడియా చెప్పండి. ఎస్ ఆర్ నో ఐటీసీ ఆన్ క్యాపిటల్ గూడ్స్ వస్తుందా లేదా అంటే జనరల్గా వస్తుంది, కానీ ఇక్కడ ఎప్పుడైతే నువ్వు తీసుకుంటున్నావో అప్పుడు దట్ వాజ్ మెంట్ టు బి యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎగ్జెంప్టెడ్ ప్రోడక్ట్, ఎగ్జెంప్టెడ్ సప్లై, బట్ నౌ ఇట్ ఈస్ బికమింగ్ ట్యాక్సబుల్. సో తీసుకోవచ్చా లేదా? ఎస్ ఆర్ నో. నిహాన్ ఎస్ అంటున్నాడు. చూద్దాం ఇంకా. గెస్ దెర్ ఇస్ నో జోష్, ఆన్సర్ అంతకేం రావట్లేదు. మజా రావట్లే, చెప్పాను నేను జోష్లో వచ్చానని. ఎలిజిబుల్ ఎస్ సుష్మి, ఇద్దరు చెప్తున్నారు. నో రాజు. ఓకే, సో రాజు ఈజ్ రైట్. ఓకే, సో ఎందుకంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ యువర్ ఇన్పుట్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ ద డే బిఫోర్ యూ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఇన్ టు, అంటే లైక్ ఆర్ వెన్ దే ఆర్ మేడ్ ట్యాక్సబుల్, అవి మాత్రమే తీసుకుంటాం, క్యాపిటల్ గూడ్స్ పైన తీసుకోం. ఇది ఐటీసీలో నేను ఇంకా క్లియర్గా చెప్పాను. ఎస్ అయ్యప్ప, యు ఆర్ ఆల్సో రైట్, బట్ ఐ అప్రిషియేట్ యువర్ పార్టిసిపేటెడ్. దాన్ని నేను డిలీట్ చేయకండి. we want that enthusiasm, right? Okay, same ఏమంటారు దాన్ని, ఎంతూజియాజం చూపించండి. నౌ ద టైమ్ ఈస్ 9:23. హోప్ఫుల్లీ 9:35 వరకు చాప్టర్ కంప్లీట్ చేసేసామంటే విల్ గో టు ద అనదర్ చాప్టర్. SNP Private Limited Coimbatore exclusively manufactures and sells products Z which is exempt from GST wide notification issued on this date. The company sells products Z only within the Tamil Nadu and not registered under GST. Further, all the inward supplies of the company are taxable under the forward charge. అంటే వీళ్ళు రివర్స్ ఛార్జ్లో కట్టాల్సిన అవసరం ఏం లేదు. The turnover of the company in the previous year is 55 lakhs. మొత్తం అన్ని కాన్సెప్ట్స్ని కంబైన్ చేసి మీరు అప్లై చేయండి. The company expects the sale to grow 20% in the current year. Owing to the growing demand for the product, the company decided to increase its production capacity and purchased additional machinery for manufacturing Z on 1st July. The purchase price of the capital goods is 20 lakhs exclusive of GST. However, effective from 1st November, exemption available to Z was withdrawn by the central government and the GST 12% imposed. ఇందాక చెప్పిన క్వశ్చన్కి దగ్గర ఉంది ఇది. The turnover of the company for the half year ended 30th September was 50 lakhs. Board of Directors of SNM Private Limited wants to know whether they have to take the GST. So yes or no చెప్పండి, ఏ అని పెట్టేసి వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనల్ని అడుగుతున్నారంట జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా అని. వెరీ క్విక్లీ గైస్, ఐఎమ్ వరీడ్ అబౌట్ ద పవర్ యాక్చువల్లీ. ఓకే, నాకు సౌండ్ ఎట్లా వస్తున్నాయి? Yes or no? Yes. Okay, it's fine, Raju. Okay, so it will test some few concepts if you are not happen to be a CA student, but still I appreciate that you are giving the answer and you are participating as well. Okay, so yes, they are liable for registration. Next question. In case of the above question, SNM Private Limited is already registered. అంటే సపోజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ కంపెనీ అయ్యుండుంటే, అది హైపోథెటికల్ క్వశ్చన్, with respect to certain taxable supplies before made by it along with the manufacture of exempt product Z. అంటే ఆల్రెడీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఈ ఎగ్జెంప్ట్ ప్రోడక్ట్తో పాటు ఇంకా వేరే ప్రోడక్ట్ని కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు. Other facts remaining the same. Can it take the input tax credit on the additional machinery purchased exclusively for manufacturing Z
If yes, then how much credit can be availed? So this is a good question, Raju. You said that you want to answer, so it's a challenge. Take it like a challenge. Now in this question, the company is into manufacturing of exempted supply as well as some taxable supply, and they have purchased one machinery which is exclusively used for the exempt supply, and now that even that product is also becoming taxable after a certain period of time. So now can they take the credit on that machinery is a question. Yes or no ante. Yes or no. వర్షం తగ్గేదే లేదన్నట్టుంది. ఛార్జింగ్ ఉంటుందో ఉండదో. ఎస్, ఇందాక ఎందుకున్నా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎస్? సి ఇంతకుముందు కూడా మెషినరీని ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎగ్జామ్డ్ సప్లైస్కే వాడాం. ఇప్పుడు కూడా ఎక్స్క్లూజివ్ ఫర్ ఎగ్జామ్డ్ సప్లైస్కే వాడుతున్నాం. I'll wait for 2-3 answers. We got only one answer. వర్షం మాత్రం భారీగా పడుతుంది ఇక్కడ. మీకు సౌండ్ వస్తుంది అనుకుంటా. See, only one answer, guys. నేను అది తప్ప కరెక్ట్ అని చెప్పలేదు. సో రాజు ఈజ్ ఎస్, ఈజ్ ఆల్సో సేయింగ్ ఎస్. 2 answers. So I appreciate people who are participating. I said you need to participate more just to get the confidence. Yeah, so he is eligible for it. ఒక్కసారి చూద్దాం ఎంత అమౌంట్ వస్తుంది అనేది. ఎప్పుడు కొన్నాడు అంటే he has purchased it on 1st July. 20 lakhs పెట్టి కొన్నాడు, దానిపైన 18% కట్టాడు. 3,60,000. క్యాల్కులేటర్ వాడి ఇవి మర్చిపోయాను. సో 3,60,000 ఐటీసీ కట్టాడు. ఓకే, సో ఐటీసీ కట్టాడు. ఇప్పుడు ఎప్పుడు 1st Novemberకి అంటున్నాడు. సో 1st Novemberకి ఇది ట్యాక్సబుల్ అవుతుంది. 1st November కంటే ఎన్ని క్వార్టర్స్ అయినట్టు? 7, 8, 9 ఒక క్వార్టరు, 10, 11 అంటే 11 స్టార్టింగ్లో కాబట్టి ఇంకో క్వార్టర్, అంటే పార్ట్ ఆఫ్ ద క్వార్టర్ కూడా క్వార్టర్ అనుకుందాం. సో మొత్తం 2 quarters వాడు వాడుకున్నాడు కాబట్టి రిమైనింగ్ క్వార్టర్స్ పైనే వస్తుంది. ఓకే, సో రిమైనింగ్ క్వార్టర్స్ అంటే ఇప్పుడు 5% పర్ క్వార్టర్ లెక్క తీసుకుంటే 3,60,000 5%, 5, 4, 60 quarters తీసుకుంటామా? ఒక్క నిమిషం. 5% పర్ క్వార్టర్ అంటే 2 quarters, 10 quarters. సో 36,000 మైనస్ చేసుకొని, అంటే ఏవైతే ఎక్స్పైర్డ్ అయిన క్వార్టర్స్ను దాన్ని మైనస్ చేసుకొని 3,60,000 మైనస్ 36,000, 324. సో ఈ అమౌంట్ పైన ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. ఎన్ని అంటే నువ్వు కొనుక్కున్నాక ఎన్ని క్వార్టర్స్ అయిందో
ఆ అన్ని క్వార్టర్స్కి సంబంధించి 5% తగ్గించుకొని రిమైనింగ్ అమౌంట్ పైన యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. సో మై రిక్వెస్ట్ గైస్ క్వశ్చన్స్ని పార్టిసిపేట్ చేయండి. యూ విల్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. యూ విల్ ఎంజాయ్ మోర్ when you are participating than just listening. Okay. Rishabh Enterprises, a sole proprietor firm, started an air conditioned restaurant in Virat, Maharashtra in the month of February, wherein the customers are served cooked food as well as cold drinks and non-alcoholic beverages. So మందులు ఫుడ్ అన్నీ కలిపి ఇచ్చేస్తున్నారంట, మహారాష్ట్రలో పెట్టారంట. ఇన్ మార్చ్ ద ఫర్మ్ ఓపెన్డ్ ఏ లిక్కర్ షాప్ ఇన్ జైపూర్. లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ గుర్తుపెట్టుకోండి. జైపూర్ ఉత్తరాఖండ్లో ఇంకోటి స్టార్ట్ చేసినంటే ట్రేడింగ్ బిజినెస్, లిక్కర్ ఫర్ హోమ్ కన్సంప్షన్. డిటర్మైన్ వెదర్ ద రిషబ్ లిమిటెడ్ ఈజ్ లైబుల్ టు బి రిజిస్టర్డ్ అండర్ GST law with the help of the following information. సో ఫిబ్రవరిలో మహారాష్ట్రలో ఉంది, మార్చిలో మహారాష్ట్ర అండ్ ఉత్తరాఖండ్ రెండిట్లలో ఉంది. సర్వింగ్ కుక్డ్ ఫుడ్ అండ్ కూల్ డ్రింక్స్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇన్ రెస్టారెంట్ ఇస్ 5,50,000. ఒక్కటి నేను చిన్నగా రిమైండ్ చేస్తాను, ఈ రెస్టారెంట్లలో వాళ్ళు ఇచ్చేదాన్ని మనకు డిక్లేర్డ్ సర్వీసెస్ చెప్పాను కదా, అందులో యాజ్ పర్ దట్ దిస్ ఈజ్ ఎ సర్వీస్. ఓకే, ఇట్స్ నాట్ ఎ గుడ్. సో ఇది 5,50,000 సర్వీస్లో వచ్చేస్తుంది. మార్చిలో 6,50,000 అయిందంట. ఇక్కడ ఉత్తరాఖండ్లో 5 lakhs ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ సేల్ చేస్తున్నారు లిక్కర్ని. ఓకే. సప్లై ఆఫ్ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రమ్ రెస్టారెంట్ ఇన్ మహారాష్ట్ర. ఫుడ్ని కూడా ఇక్కడ 2 monthsలో సేల్ చేశాడు. నౌ ద క్వశ్చన్, ఇది సర్వీస్లో పోర్షన్లో వస్తుంది, ఇది గుడ్ పోర్షన్లో వస్తుంది, ఇది కూడా ఫుడ్, ఇది అమ్ముతున్న ఇది కూడా గూడ్స్ పోర్షన్లో వస్తుంది. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ రీజన్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ గివెన్ ఐటమ్స్. ఓకే. సో ఇక్కడ మీరు ఏం చెప్పండి అంటే, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా వద్దా, ఎస్ ఆర్ నో చెప్పండి. మహారాష్ట్ర, ఇంకోటి ఏంది రాయ్పూర్, ఉత్తరాఖండ్, యూకే. నేను ప్రతి పాయింట్ని ఆల్రెడీ చెప్పాను. మనకు 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఒక బ్రాకెట్లో ఉండేది, ఆ బ్రాకెట్ చెప్పాను. ఇంకొకటి ఒక సపరేట్ కేటగిరీ ఆఫ్ బ్రాకెట్లో ఉన్నది. సో అప్పుడు మనం దేన్ని లిమిట్గా పెట్టుకోవాలి అనేది క్వశ్చన్. అండ్ ఇప్పుడు ఫిబ్రవరిలో చూస్తే మనకి మొత్తం ఎంత వచ్చింది, 5, 6, 7 lakhs ఇక్కడ అమ్ముకున్నాడు. ఇక్కడ చూస్తే 8.5, 13.5 మార్చిలో అమ్ముకున్నాడు. సో మొత్తం కలిపి చూస్తే 20.5 అమ్ముకున్నాడు. కానీ అట్లా చూడకండి, మీకు ఒక వేరే లాజిక్లో చూడాలి దీన్ని. విల్ సీ హౌ మెనీ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ వన్. Yes guys, whoever is answering, please do it fast. అట్లీస్ట్ 4-5 ఆన్సర్స్ గైస్, మనం పడుతున్న ఎఫర్ట్కి జస్టిఫికేషన్. ఉత్తరాఖండ్లో తీసుకోవాలా, మహారాష్ట్రలో తీసుకోవాలి, జస్ట్ అట్లనే పెట్టండి. మహారాష్ట్రలో ఎస్ ఆర్ నో, ఉత్తరాఖండ్ ఎస్ ఆర్ నో, అంతే.
మహారాష్ట్ర ఎస్ఆర్ నో, ఉత్తరాఖండ్ ఎస్ఆర్ నో. ఎస్, ఎస్ మహారాష్ట్రలో ఎస్. ఉత్తరాఖండ్ నో. రీజన్ ఎక్స్క్లూజివ్లీ నాన్ టాక్సబుల్ సప్లైస్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, కొంచెం టైం కన్స్టెంట్ కూడా మనకు ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ మిస్ జయంత్ ఎంటర్ప్రైజెస్ జైపూర్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ డిటర్మైన్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండర్ GST యాక్ట్. Sale of diesel on which VAT is leviable 1 lakh. Sale of goods after completion of job worker 3 lakhs. Export sales 5 lakhs. Supply to its own additional place of business in Rajasthan. రాజస్థాన్లోనే ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంది, ఇంకొకటి అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంది, దానికి ఒక 5 lakh. అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ విచ్ GST టు బి పేడ్ బై ద రెసిపియంట్ రివర్స్ ఛార్జ్ అంట, అది 1 lakh. ఇందులో చెప్పండి వాట్ ఈజ్ యువర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఒక 2-3 మార్క్స్కి స్ట్రేట్ క్వశ్చన్లకు అనుకోవచ్చు. ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు, ఏమేమి ఇంక్లూడ్ చేయరో మీరు చూసుకొని చెప్పండి. ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను గైస్. ఎస్ నిహాన్, యువర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. $13 lakhs. Who is Nihan? Guys, please participate. 13 lakhs. See, this is non-taxable. ఇది నాన్ ట్యాక్సబుల్ సప్లైస్. ఐ సెడ్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ని కూడా ఎగ్జామ్ సప్లైలో తీసుకుంటాం, ఎగ్జామ్ సప్లైస్ని కూడా అగ్రిగేట్ టర్న్ ఓవర్లో తీసుకుంటాం, కాబట్టి 1 lakh తీసుకుంటాం. ఫైన్. జాబ్ వర్క్ది కూడా మనం తీసుకుంటాం, చెప్పాను కదా కాన్సెప్ట్. ఇవి వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ మనం తీసుకుంటామని. ఎక్స్పోర్ట్, జీరో రేటెడ్ సప్లైస్, వీటిని కూడా తీసుకుంటాం. 6-7 అవుతున్నాయి. అండ్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో తీసుకుంటామా. సప్లై టు ఇట్స్ ఓన్ అడిషనల్ ప్లేస్. విత్ ఇన్ ద స్టేట్ కాకుండా వేరే అవుట్ సైడ్ ద స్టేట్ మనము ఇంటర్ స్టేట్ చేసి ఉంటే డీమ్డ్ డిస్ట్రిక్ట్స్ పర్సన్స్ అని అనేవాళ్ళము, సప్లైలో తీసుకునే వాళ్ళం. ఎగ్జాంపుల్, ఒక రిజిస్ట్రేషన్ నేను తీసుకున్నాను. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తే ఇట్స్ నాట్ ఏ సప్లై. కాకపోతే వేరే డీమ్డ్ డిస్ట్రిక్ట్స్ పర్సన్స్ అయ్యి ఉండి, వేరే బిజినెస్ వర్టికల్స్ అయ్యి ఉండి, ఇక్కడ వేరే స్టేట్కి అయ్యి ఉంటే ఇది సప్లైల కోసం, కాబట్టి ఇది తీసుకోము. తర్వాత రివర్స్లో ఛార్జ్లో వాడెవడో కట్టాడంటే అది వాడి సేల్లోకి వస్తుంది, వాడి టర్న్ ఓవర్లోకి వస్తుంది, నా దాంట్లో రాదు. కాబట్టి 4, 9, 10. ఒక్క నిమిషం, తప్పు వచ్చింది, అది కూడా తప్పు వచ్చింది. ఒక్క నిమిషం అండి. సప్లై ఆఫ్ గూడ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జాబ్ వర్క్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ జయంత్ ఎంటర్ప్రైజెస్. మనం ఎవరికి ఇస్తున్నాము? ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ద కేస్ ఆఫ్ జయంత్, అంటే మనమే జయంత్. ఓకే. సప్లై ఆఫ్ గూడ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జాబ్ వర్క్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ జయంత్ ఎంటర్ప్రైజెస్ డైరెక్ట్లీ బై ద ప్రిన్సిపల్ డిక్లేరింగ్ ద ప్లేస్ ఆఫ్ జయంత్ యాజ్. ఓకే, ఇది మనది కాదు, వాడిది. ఓకే, సారీ గైస్, నా క్వశ్చన్ మొత్తం చూడలేదు.
జాబ్ వర్క్లో మనము జాబ్ వర్కరు, వాడు ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చరర్. సో వాడు మనని అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా పెట్టుకొని వాడు బిజినెస్ చేసుకుంటుండు, కాడికి వాన్ టర్న్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. సో 7 lakhs విల్ బి యువర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీ వన్? గైస్, ఎనీ క్వశ్చన్స్? థర్టీన్ కాదు, 7. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్ నెంబర్ 8. విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్ నెంబర్ 8, ఎనీబడి ఎనీ క్వశ్చన్స్? నో, ఎస్ ఆర్ నో. అర్థమవుతే అర్థమైంది, లేదంటే నో, ఎస్ ఆర్ నో. ఓకే, Rajesh, Dynamics having its head office in Chennai, Tamil Nadu, carries on the following activities with respect to turnover in a financial year. Supply of petrol at Chennai. Petrol ఆ ప్రోడక్ట్ అది ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్, అది ఎందుకు అర్థం చేసుకోండి. వాల్యూ ఆఫ్ ఇన్వర్ట్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ పేయబుల్ ఆన్ రివర్స్ ఛార్జ్ బేసిస్. Supply of transformer oil at Chennai, Tamil Nadu. Value of branch transfer from Chennai, Tamil Nadu to Bengaluru, Karnataka without payment of consideration. మనం షెడ్యూల్ 1లో మాట్లాడుకున్నాం దీనికోసం. వాల్యూ ఆఫ్ taxable supplies at Manipur branch ఇంత. It argues that it does not have a taxable turnover crossing the limit of 40 lakhs either at Chennai, Tamil Nadu or Bengaluru, Karnataka, and including turnover at Manipur branch. It believes that the determination of aggregate turnover is not required for the purpose of obtaining registration but is required for determining the composite decided based on the facts. The aggregate turnover of Rajesh. So aggregate turnover enta. I can start, మీరు చేయడం స్టార్ట్ చేసేసేయండి. ఆల్ కండిషన్స్ దట్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఓకే, ఓన్లీ అగ్రిగేట్ టర్నోవర్ చెప్పండి చాలు నాకు. మీరు చేస్తూ ఉండండి, నేను జస్ట్ పవర్ ప్లగ్ ఇన్ చేస్తాను. పవర్ అయిపోయింది ఇది. ఎస్, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఆన్సర్డ్ గైస్? ఇలా మన అదృష్టం బాగున్నట్టుంది, ఇంకా పవర్ పోలేదు. $33 lakhs. Okay, so your answer is right guys, 33 lakhs. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఒకసారి ఇది చేసుకోండి మీ ఓన్గా ఒకసారి, మనము ముందుకు ఇంకా నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, సో ఈ పీడిఎఫ్ నేను ఇస్తాను.
1 hour 45 minutes పట్టింది. 1 hour కాదు, 2 hours. యా, సో మనం రిటర్న్స్ చాప్టర్స్కి వచ్చాం గైస్. అగైన్ యాజ్ యూజువల్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను చాలా పరిగెత్తుతాను, ఫాస్ట్గా వెళ్తాను, సో దట్ మన టాపిక్స్ అన్నీ కొంచెం పైన కవర్ అవుతాయి. ఒక్కసారి హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ టేక్ ద క్వశ్చన్స్. అట్ ద సేమ్ టైం వీ కెన్ హ్యావ్ ద క్వశ్చన్స్. అంటే మన క్వశ్చన్స్లో ఇల్యూస్ట్రేషన్స్లో చూద్దాం, మీతోనే చేయిస్తాను. కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్వశ్చన్స్ మీరు చేయడానికి ట్రై చేయండి. దెన్ యూల్ హ్యావ్ ఎ ఫీల్ దట్ మీకు అర్థమవుతుందో లేదని మీకు తెలుస్తుంది. ఓకే, సో స్టార్ట్. సెక్షన్ 37లో మనం అవుట్వర్డ్ సప్లైస్ మనం GSTR 1 ఫైల్ చేస్తాం కదా, ఇక్కడ ఫైల్ చేస్తాం. ఇన్వర్డ్ సప్లైస్, ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్స్. సో ఇన్వర్డ్ సప్లైస్ మనకి ఇంకా అప్లికబుల్ కాలేదు, అది జస్ట్ బుక్లో ఉంది సెక్షన్. చెప్పాలంటే మనం ఇప్పుడు చదువుకునే వాటిలో చాలా వరకు ఓన్లీ బుక్ల వరకే పరిమితం అవుతాయి, కొన్ని ఇంకా ప్రాక్టికల్గా ఏమీ అప్లై అవ్వలేదు, కొన్ని అమెండ్మెంట్ కూడా అవుతూ ఉన్నాయి. కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతవరకు అయితే అప్లికబుల్ అదే చూసుకుంటాము. ఓకే, సో 40లో ఫస్ట్ రిటర్న్ అని ఒకటి ఉంటుంది. ఆ సెక్షన్ 40 ఎక్కడ వాడతామంటే, మనము రిజిస్ట్రేషన్ లైబుల్ అయినప్పటి నుంచి 30 days లోపు చేసుకోవాలని చెప్పాము కదా. సపోజ్ ఎవరైతే అట్లా 30 days లోపు చేసుకుంటారో వాళ్ళు ఇంకొక 30 days లోపు రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ని ఇష్యూ చేస్తారు. నేను ఇంకొక చాప్టర్లో చెప్తాను. అట్లా రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఇష్యూ చేసి వాళ్ళ మొత్తాన్ని కలిపి ఒక ఫస్ట్ రిటర్న్గా చూపెడతారు. అది మనం సెక్షన్ 40లో చూస్తాం మనము. అట్లాగే 41లో క్లెయిమ్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ ప్రొవిజనల్ యాక్సెప్టెన్స్ దేర్. ఇది ఐటీసీ చాప్టర్లో పెద్దగా ఇంకా డీటెయిల్గా ఉంటుంది. బట్ మనం ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే మనం ఐటీసీ ఎలా క్లెయిమ్ చేసుకుంటాము, కొన్ని ప్రొవిజనల్ బేసిస్ పైన కూడా తీసుకుంటాము. ఆ ప్రొవిజనల్ బేసిస్ ఏంటి అనేది నంబర్స్ వైజ్గా ఐటీసీలో ఉంటుంది, ప్రొసీజరల్ వైజ్గా ఇక్కడ ఉంటుంది. మ్యాచింగ్ కాన్సెప్ట్, మ్యాచింగ్ రివర్సల్స్, ఇవన్నీ ఐటీసీ కాన్సెప్ట్స్ ఇవన్నీ 41, 42, 43. ఇంకొకటి యాన్యువల్ రిటర్న్స్. మనము యాన్యువల్ రిటర్న్స్ కూడా మనము ఫైల్ చేయాలి. అంటే ఎవ్రీ మంత్, కొంతమంది ఎవ్రీ మంత్ చేస్తారు, కొంతమంది ఎవ్రీ క్వార్టర్ చేస్తారు. కాంపోజిట్ డీలర్స్ వాళ్ళు, లేదంటే క్వార్టర్లీ రిటర్న్స్, మంత్లీ పేమెంట్ స్కీమ్ని అడాప్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళు మంత్లీ క్వార్టర్లీ చేస్తారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళు ఒక యాన్యువల్ రిటర్న్ని వాళ్ళు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఫైనల్ రిటర్న్ అంటే ఇప్పుడు క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ 90 days కోసమే చేస్తున్నాను కదా, సో అలాంటి వాళ్ళు, లేదంటే మనం బిజినెస్ని క్లోజ్ చేసుకున్నప్పుడు, అమాల్గమేట్ అయినప్పుడు, ఇలా ఫైనల్గా అన్నిటి కలిపి ఒకసారి రిటర్న్ చేసేస్తాం. అది ఫైనల్ రిటర్న్లోకి వచ్చేస్తుంది. నోటీస్ ఆఫ్ ద డిఫాల్టర్స్, ఏదైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్ మనకు నోటీసెస్ పంపిస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ మాకు కావాలి, ఈ ఎక్స్ప్లెనేషన్ మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు 46 కింద పెడతారు. 47 కింద లెవీ ఆఫ్ ఫీజు, మనకు ఫీజు ఇక్కడే పడుతుంది ఏదైనా తప్పులు చేసినా, లేట్ అయినా, ఇలాంటి వాటి కోసం. తర్వాత జిఎస్టీ ప్రాక్టీషనర్స్ ఒక కోర్స్ ఉంటుంది. కొంతమంది CA CMA CS క్వాలిఫికేషన్ లేని వాళ్ళు GST ప్రాక్టీషనర్ కూడా చేసుకోవచ్చు, అది కూడా గుడ్ ప్రొఫెషన్. సో వాటికి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అలాంటివి ఉంటాయి, ప్రొసీజరల్. అందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా కాన్సెప్ట్స్ ఏమి ఉండవు, బట్ కాన్సెప్ట్స్ మనకు మొత్తం ఇక్కడ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చెప్తాను. మనకు OIDAR సర్వీసెస్ అని కొన్ని ఉంటాయి. అంటే బయట కంట్రీలో ఉన్న వాళ్ళు కొన్ని సర్వీసెస్ని మన ఇండియాలో నాన్ రిజిస్టర్డ్ పర్సన్స్ కోసం ఇచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మనం ఇందాక రిజిస్ట్రేషన్ చాప్టర్లో మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ అసలు OIDARలో ఏమేమి సర్వీసెస్ వస్తాయని చెప్పడానికి మనకి ఇక్కడ చెప్తున్నాడు. మీన్స్ సర్వీసెస్ విచ్ డెలివరీ ఈజ్ మ్యాండేటెడ్ బై ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే ఆ సర్వీసెస్ ఓన్లీ ఇంటర్నెట్ ద్వారానే తీసుకుంటాం. మనం నెట్ఫ్లిక్స్ తీసుకుంటున్నాము, అమెజాన్లో కొన్ని పర్చేజ్ చేస్తున్నాము, లేకపోతే గూగుల్ డ్రైవ్ని పర్చేజ్ చేస్తున్నాము, ఇలాంటివి అంటే మూవీస్ని, బుక్స్ని, ఇలాంటివి. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓవర్ ద ఇంటర్నెట్ ఆర్ అన్ ఎలక్ట్రానిక్ నెట్వర్క్ అండ్ ద నేచర్ ఆఫ్ విచ్ రెండర్స్ దర్ సప్లై ఎసెన్షియల్లీ ఆటోమేటెడ్. అంటే అవన్నీ ఆటోమేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు నేను నెట్ఫ్లిక్స్ తీసుకోవాలంటే పేమెంట్ జరగగానే నాకు యాక్సెస్ వచ్చేస్తుంది, అంటే మ్యాక్సిమం అది ఆటోమేటెడ్గానే ఉంటుంది. దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలని కూడా అది కూడా ఆటోమేటెడ్గా అవుతుంది. అంటే నేను కొనాలనుకున్నప్పుడు అక్కడ నిలబడి కూర్చొని ఎవరు నాకు చెప్పడం ఏమి ఉండదు. మోస్ట్ ఆఫ్ దేర్ సర్వీసెస్ ఆర్ ఆటోమేటెడ్ అండ్ ఇన్వాల్వ్స్ మినిమల్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఎక్కడో అక్కడ తప్ప వాళ్ళ పెద్దగా ఇంటర్వ్యూన్ అవ్వరు, మొత్తం ఆటోమేటెడ్ సిస్టమ్ ప్రకారమే అవుతుంది. అండ్ ఇంపాసిబుల్ టు ఎన్షూర్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్. సింపుల్గా ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది కదా, ఇంటర్నెట్ ద్వారా మనకు ఫారెన్ నుంచి మనకు కొన్ని సర్వీసెస్ వస్తుంటాయి, అవి జనరల్గా ఆటోమేటెడ్గానే అయిపోతుంటాయి, హ్యూమన్ ఇంటర్వెన్షన్ చాలా తక్కువగా ఉంటుంది. అందులో ఏమేమి వస్తాయి అంటే అడ్వర్టైజ్మెంట్ ఆన్ ద ఇంటర్నెట్. మనం ఇప్పుడు గూగుల్ యాడ్స్ చూస్తున్నారు, ఇప్పుడు నా వీడియో పెట్టినప్పుడు కొన్ని యాడ్స్ మీకు వస్తుంటాయి. సో అలాంటివన్నీ ఆటోమేటెడ్గానే వచ్చేస్తుంటాయి.
అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడింగ్ క్లౌడ్ సర్వీసెస్. ఇప్పుడు నేను మీకు ఒక యాప్ ఇచ్చాను, యాప్కి సంబంధించి కొంచెం డేటాబేస్ కొనుక్కోవాలి, ఒక కెపాసిటీ కొనుక్కోవాలి. సో అవన్నీ నేను క్లౌడ్ సర్వీసెస్ని తీసుకుంటాను. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ పెట్టాను, వెబ్సైట్ డిజైనింగ్ చేయాలి, సో అవన్నీ క్లౌడ్లోనే సర్వీసెస్ నాకు వచ్చేస్తున్నాయి. ప్రొవిజనింగ్ ఆఫ్ ఈ బుక్స్, మూవీస్, మ్యూజిక్, సాఫ్ట్వేర్, ఇప్పుడు పేర్లు సరిగ్గా గుర్తుకు రావట్లేదు. కొన్ని మ్యూజిక్ యాప్స్ ఉంటాయి కదా, స్పాటిఫై. సో స్పాటిఫై, లేదంటే మూవీస్ చూడడం, నెట్ఫ్లిక్స్, ఈ బుక్స్, అమెజాన్లో కొన్ని బుక్స్ చదువుకోవడానికి, ఇవన్నీ ఆటోమేటెడ్గానే అయిపోతుంటాయి. ప్రొవైడింగ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఆర్ అదర్వైజ్ టు ఎనీ పర్సన్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. సో డేటాను కూడా కొనుక్కుంటారు. ఇప్పుడు మీరందరూ సిఏ స్టూడెంట్స్ అంటే మీ డేటాని మీకు తెలియకుండానే వేరే వాళ్ళు కొనేసుకుంటారు, వాళ్ళు మీకు డీటెయిల్, వాళ్ళు మీకు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి. ఓకే. ఆన్లైన్ సప్లైస్ ఆఫ్ డిజిటల్ కంటెంట్, ఏదైనా సరే అలాంటివి, మ్యూజిక్ కూడా, డిజిటల్ డేటా స్టోరేజ్. ఇప్పుడు నా యువర్ స్టోరేజ్ ఇస్ ఫుల్, పర్చేజ్ మోర్ అని చెప్పి యాడ్లు వస్తూ ఉంటాయి. యాడ్లు కాదు, నాకు ఇంటరప్షన్స్ వస్తూ ఉంటాయి, స్పేస్ ఈజ్ ఆల్మోస్ట్ ఫుల్ అని. అవి కొనుక్కున్నామంటే దాన్ని కూడా ఇది ఓఐడిఆర్ సర్వీసెస్లోకి వస్తుంది. ఆన్లైన్ గేమింగ్ మీద చాలా ఫేమస్ అయిపోయింది, సో అవి కూడా ఓఐడిఆర్ సర్వీసెస్లోకి వచ్చేస్తాయి. ఓకే. తర్వాత నేను డెఫినేషన్స్ పైన ఫోకస్ చేస్తాను, ఎందుకంటే ఇవి క్లారిటీ లేకుండా సబ్జెక్ట్ మీద కరెక్ట్గా అర్థం కాదు. మీరు గుర్తుపెట్టుకోకుండా పర్లేదు, బట్ డెఫినేషన్ ఉన్న ప్రతి పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలి. జీరో రేటెడ్ సప్లైస్ అని అంటాము. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ మనం బయట వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాటిని జీరో రేటెడ్ సప్లైస్ అంటాము. లేదంటే మనం ఏదైనా సెజ్కి మనం ఇచ్చేసిన, సెజ్ డెవలపర్కి మనం సప్లై చేసినా అవి కూడా జీరో రేటెడ్ సప్లైలోకి వస్తుంటాయి. ఓకే. సో ఫర్నిషింగ్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్, ఎవరెవరు అవుట్వర్డ్ సప్లైస్లో ఎవరెవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనేది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మనం మళ్ళీ జెడ్ స్పీడ్లో వెళ్దాం. The details of outward supplies of both goods and services are required to be furnished by every registered person, including casual taxable person, except the following. Okay. So క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ ఉన్నాడా, అదే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం నుంచి బిజినెస్ చేస్తున్నాడు, వాడు కూడా GSTR1 ఫైల్ చేస్తాడు. వాడు చేయడం అనుకోకండి, 90 days అయినా సరే, ఎందుకంటే వాని దగ్గర నుంచి కొన్న వాళ్ళు ఐటీసీ తీసుకోవాలి కదా, మళ్ళీ మనం ఆ చైన్ని ఎక్కడ ఆపకూడదు కదా. సో క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కూడా చేస్తుంటాడు, కానీ కొంతమంది చేయరు. ఎవరు అంటే ఐఎస్డి చేయరు. ఐఎస్డి కాన్సెప్ట్ ఐటీసీ చాప్టర్లో చెప్దాం. బేసికల్గా చెప్పాలంటే వానికి బిజినెసే లేదు, వాడు ఒక డమ్మీ ఎంటిటీ, జస్ట్ ఒక డివిజన్ లాగా పెట్టి అన్ని ఇన్వాయిసెస్ వాడు తీసుకొని అందులో ఉన్న ఎలిజిబిలిటీ, నాన్ ఎలిజిబుల్ క్రెడిట్ని అందరికీ పంచిపెడతా ఉంటాడు. వానికి అవుట్పుట్ ఎక్కడ ఉంది, ఇన్పుట్ తీసుకొని ఇవ్వడం తప్ప వానికి అవుట్పుట్ ఏం లేదు. కాబట్టి వాడు కూడా GSTR1 ఏమేమి ఫైల్ చేయడు. ఎన్ఆర్టీపీ వీనికి కూడా అవసరం లేదు. అండ్ కంపోజిట్ వాళ్ళకు కూడా అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు క్వార్టర్లీ చేస్తారు, మంత్లీ ఏం చేయరు. వాడు ఐటీసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ అవనే చేయడు. ఇంకొకటి TDS డిడక్ట్ చేసేవాళ్ళు, TCS కలెక్ట్ చేసుకునే వాళ్ళు, ఓఐడిఏఆర్ ఇందాక చెప్పాను కదా, వీళ్ళు కూడా మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో జనరల్గా వాళ్ళు నాన్ రిజిస్టర్డ్ పర్సన్స్కే వాళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. సపోజ్ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్లో వచ్చింది అనుకుందాం, వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ టు ద ఎక్సెప్షన్ దట్ ఎవ్రీ ట్యాక్సబుల్ పర్సన్ షుడ్ ఫైల్ GSTR ఆన్ ఏ మంత్లీ బేసిస్ అన్నప్పుడు మీరు చెప్పొచ్చు ఐఎస్డీకి అవసరం లేదు, ఎన్ఆర్టీపీకి అవసరం లేదు, కంపోజిషన్ 1కి అవసరం లేదు, TDS TCS వాళ్ళకు అవసరం లేదు, ఓఐడిఆర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకు కూడా అవసరం లేదని చెప్పేసి మనము చెప్పొచ్చు. ఓకే. సో ఏ ఫామ్లో చేస్తారు అంటే GSTR1లో చేస్తారు. సపోజ్ మీకు ఆ మంత్కు సంబంధించి ఇన్పుట్ ఏం లేదు, అవుట్పుట్ ఏం లేదు, అసలు ఏం దెర్ ఇస్ నో మూవ్మెంట్ ఆఫ్ ఎనీథింగ్. ఇప్పుడు మనం కోవిడ్ టైంలో చాలామంది మొత్తం 100% క్లోజ్ పెట్టుకున్నారు, ఏం ఆన్లైన్ అంటే లైక్ కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు యాజ్ అన్ ఎంప్లాయీ, కానీ బిజినెస్ వైజ్గా చాలామంది చేసుకోలేరు. సో వాళ్ళు నిల్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ నిల్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు జస్ట్ మెసేజ్ మొబైల్లో, అంటే వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఒక SMS పంపించేస్తే ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ద్వారా వ్యాలిడేషన్ చేసేసుకుంటే మీరు రిటర్న్ ఫైల్ చేసినట్టు. అంటే ఎప్పుడైతే నిల్ రిటర్న్ ఉంటుందో ఆ నిల్ రిటర్న్ టైంలో మీరు సిస్టమ్ పైన కూర్చొని అంతా చేయాల్సిన అవసరం లేదు, నీ అంతలో నువ్వు నీ స్వతహాగా నువ్వు చేసేసుకోవచ్చు. ఓకే. సో క్వార్టర్లీ రిటర్న్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. క్వార్టర్లీ రిటర్న్ అనే కాన్సెప్ట్ ఏంటంటే క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్స్, అంటే ఎవరికైతే ప్రీవియస్ ఇయర్లో 5 crores కన్నా తక్కువ టర్న్ ఓవర్ ఉంటుందో వాళ్ళు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఆప్షనల్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ వాళ్ళు ట్యాక్స్ కడతారు, కానీ క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తారు. ఆ మంత్లీ ఎలా కడతారంటే 2-3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ప్రీవియస్ మంత్లో ఉండే ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా కట్టుకోవడము, లేదంటే అందులో 35% కట్టుకోవడము, లేదంటే నువ్వు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడము, ఫిక్స్డ్ పేమెంట్ మెథడ్ ఆర్ సెల్ఫ్ అసెస్మెంట్ మెథడ్ అని చెప్పేసి. సో ఏదైనా మెథడ్ని ఫాలో చేసి మీరు మంత్లీ మీరు కట్టుకోవచ్చు. ఓకే. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఎవరికైతే 5 crores కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు ఈ క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే వాళ్ళు QRMP తీసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ మంత్ 13th వరకు కట్టాలి, అదర్స్ 11th కట్టాలి. అంటే ఇది లాస్ట్ ఇయర్ అంతకన్నా ముందు వరకు 10th అనేది ఉండేది, 10th కాస్త 11th చేస్తారు. ఇప్పుడు నేను ఇది ఏంటి మనకు జూన్, సో జూన్ మంత్లో జరిగిన నా
ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని జూలై 10th వరకు నేను చేయాల్సింది అట్లా ఉండదు. ఇప్పుడు 10th కాస్త 11th వెళ్ళింది, జూలై 11th వరకు నేను నా రిటర్న్ ఫైల్ చేయాలి. కానీ ఎవరైతే క్యూఆర్ఎంపీ ఈ స్కీమ్ ఫాలో అవుతున్నారో వాళ్ళు 13th వరకు చేసుకోవచ్చు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ అనుకోండి. అంటే డైరెక్ట్లీ దీనిపైన క్వశ్చన్ రాకపోవచ్చు, బట్ ఒక క్వశ్చన్లో మీరు డేస్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, వాయిలేషన్ జరిగిందో లేదా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ డేస్ మీకు యూజ్ అవ్వచ్చు. ఓకే, సో ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ అనేది ఐఎఫ్ఎఫ్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇది కూడా అమెండ్మెంట్, ఇందాక ఎవరో కమెంట్ సెక్షన్లో చెప్పారు జస్ట్ అమెండ్మెంట్లు చెప్పండి సార్ అని. చూద్దాం, అది మన టైం బట్టి మనం చేద్దాం. బట్ ప్రస్తుతానికి ఐఎఫ్ఎఫ్ అనేది కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను క్వార్టర్లీ రిటర్న్ కాన్సెప్ట్లోకి నేను వెళ్ళాను, అంటే ఆ పాలసీకి నేను వెళ్ళాను. అంటే ఇప్పుడు నేను జాన్, ఫెబ్, మార్చ్ ఇది మొత్తం కలిపేసి నేను ఏప్రిల్ 13th నేను నా రిటర్న్ ఫైల్ చేస్తాను. కానీ నేను జాన్లో కూడా సేల్ చేస్తాను, ఫిబ్రవరిలో కూడా సేల్ చేస్తాను. అంటే ఆ 2 months నా దగ్గర నుంచి ఎవడైతే కొంటాడో వాడు మళ్ళీ వాడు ఐటీసీ తీసుకోకూడదా? వాడేమంటాడు, నీ దగ్గర ఎందుకు తీసుకోవాలరా బాబు, నువ్వు నీ దగ్గర కొంటే నాకు ఐటీసీ రావట్లేదు, నాకు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ చాలా ఉంది, నాకు ఈ మంత్ ఐటీసీ కావాలని చెప్పి, నేనేమో లేదు నేను మా ఏప్రిల్లో కట్టుకుంటానని చెప్పేసి ఏప్రిల్లో రిటర్న్ ఫైల్ చేస్తానని చెప్పేసి. సో ఇలాంటి వల్ల ఈ చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. ఏంటి, పెద్ద కంపెనీలు ఏమనుకుంటాయి, అరే నీ దగ్గర తీసుకుంటే వేస్ట్ రా బాబు, నువ్వు క్యూఆర్ఎంపీ సెలెక్ట్ చేసుకున్నావు, నాకు ఐటీసీ రాదు, నాకు వద్దు, నేను ఇంకా వేరే దగ్గర తీసుకుంటా అని చెప్పేసి. సో గవర్నమెంట్ దాన్ని కూడా ఆలోచన చేసి ఒక చిన్న పాలసీ ఏం పట్టించిందంటే, పేరు మర్చిపోయింది కూడా, ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ, ఐఎఫ్ఎఫ్, ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ. సో ఈ ఫెసిలిటీ ఏంటి అంటే, నువ్వు జనవరి మంత్లో, ఫిబ్రవరి మంత్లో నువ్వు ఎవరెవరైతే నిన్ను కంపల్సరీగా నేను ఐటీసీ తీసుకోవాలి అని కూర్చుంటారో వాళ్ళది మాత్రం నువ్వు కరెక్ట్గా ఒక పోర్టల్ ఇది, ఆ పోర్టల్లో నువ్వు నీ ఇన్వాయిసెస్ని అప్లోడ్ చేసేసి, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇన్వాయిసెస్ని అప్లోడ్ చేస్తావో వాడు ఐటీసీ తీసుకుంటాడు. అంటే ఇది రిటర్న్ ఫైల్ చేయడం అంటే, రిటర్న్ ఫైల్ చేయడం కాదు. ఇప్పుడు నేను ఒక 50 సేల్ చేశాను అనుకుందాం, 50 ఇన్వాయిసెస్ని సేల్ చేశాను, అందులో 2-3 తేడాగాళ్ళు ఉంటారు, వాళ్ళు నాకు ఐటీసీ ఇప్పుడే కావాలంటున్నారు. సో వాళ్ళ కోసం నేను ఏం చేయొచ్చు, ఈ ఐఎఫ్ఎఫ్ పోర్టల్లోకి వెళ్ళేసేసి ఇన్వాయిస్ని అప్లోడ్ చేస్తే అది వాడు 3Bలోకి వెళ్ళిపోతుంది, వాడు ఐటీసీ దాన్ని క్లెయిమ్ చేసుకుంటాడు. సో ఇప్పుడు నాకు ప్రెషర్ లేదు, నేను మొత్తం 50-50 చేసుకోను, నాకు ఆ 50 మొత్తంలో ఎవడైతే తేడాగా నాకు కంపల్సరీ కావాలంటాడో వాళ్ళే మాత్రమే ఐఎఫ్ఎఫ్ పోర్టల్లో చేస్తాను. మిగతాయి నేను ఎట్లా చేసుకుంటాను కదా, నేను నా రిటర్న్ ఫైల్ చేసుకుంటాను కదా, GSTR1 నా క్వార్టర్లీ రిటర్న్, ఆ క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మిగతా ఇవి 50లో 3-4 చేశాను అనుకుందాం, ఇంకా మిగతా 46-47 నేను నా క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు చేస్తాను. మళ్ళీ డూప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ నేను ఐఎఫ్ఎఫ్లో చేశాను కదా, నా GSTR1 చేసేటప్పుడు రిమైనింగ్ వాటిని మాత్రం అక్కడ నేను అప్లోడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇదొక కాన్సెప్ట్ గైస్. అది ఎంతవరకు చేయొచ్చు అంటే 50 లక్షల వరకు మాత్రమే చేయొచ్చు, 50 లక్షల వరకు ఉన్న ఇన్వాయిసెస్ మాత్రమే చేయొచ్చు ఫర్ ఈచ్ మంత్. అంటే ఈ పాలసీ, ఈ స్కీమ్ ఏంటంటే ఫస్ట్ 2 months నువ్వు కట్టకున్నా పర్లేదు, ఎవరైనా అడిగితే ఐఎఫ్ఎఫ్లో అప్లోడ్ చేసుకో, లాస్ట్ మంత్కి వచ్చేసరికి డైరెక్ట్ నువ్వు నార్మల్గానే నీ GSTR1 నువ్వు సబ్మిట్ చేయని చెప్పి చెప్తుంది. A registered person shall not be allowed to furnish the details of the outward supplies in form GSTR1 if he has not furnished the written in GSTR3B for the preceding 2 months. నువ్వు లాస్ట్ 2 months నుంచి ఇలా తోకాడించావు అనుకుందాం, అంటే నువ్వు లాస్ట్ 3 months నుంచి నువ్వు నీ రిటర్న్ ఫైల్ చేయకపోతే నువ్వు GSTR1 నువ్వు ఫైల్ చేయలేవు. ఓకే, సో 2 months నీకు టైం ఇచ్చేస్తున్నాడు. GSTR3Bని లాస్ట్ 2 months నుంచి నువ్వు ఫైల్ చేయకపోతే then you are not eligible to file your output supplies in GSTR1. A registered person opting for QRMP scheme shall not be allowed to furnish the details of outward supplies in GSTR1 or IFF if he has not furnished the return in the form GSTR3B for the preceding tax period. సో ఎవరైతే QRMP స్కీమ్లో ఉన్నారో వాడు 1 month డిఫాల్ట్ చేస్తే వానికి లేదు, వాడు GSTR1 ఫైల్ చేయలేడు. అలాగే నార్మల్ వాళ్ళు అనుకుందాం 2 అంటే ఇప్పుడు 1 month అంటే వీనికి ఏంటి 1 time, ఇది 1 period అని చెప్పొచ్చు. 1 period అంటే ఒక 1 quarterకి, మిగతా వాళ్ళకి 2 periods అంటే 2 months. ఓకే, ఇంకా ఇది ఒకటి 86 అని ఒక రూల్ ఉంటుంది. ఆ 86 రూల్ కూడా ఏంటంటే 50 లక్షల కన్నా ఎక్కువ వీళ్ళు వాడుకునే వాళ్ళకి నువ్వు 99% కన్నా ఎక్కువ నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాడిన వాడు నువ్వు 1 ట్యాక్స్ పీరియడ్కి నువ్వు GSTR3B ఫైల్ చేయకపోయినా నువ్వు GSTR1 నువ్వు ఫైల్ చేయలేవు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే పెద్ద ఎంటిటీ అది,
ఆ పెద్ద ఎంటిటీ 1 ట్యాక్స్ పీరియడ్కి నువ్వు జిఎస్టీఆర్ 3బిని నువ్వు ఫైల్ చేయలేవు అంటే జిఎస్టీఆర్ 1ని నువ్వు అవుట్పుట్లో నువ్వు ఫైల్ చేయలేవు. A taxpayer cannot file GSTR 1 before the end of the current tax period. However, the following are exceptions. Casual taxpayer after the closure of their business, క్యాన్సలేషన్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నేను జూన్లో ఉన్నాను, ఇప్పుడు ఈ మంత్ అయిపోతే తప్ప నేను జిఎస్టీఆర్ 1 నేను ఫైల్ చేయకూడదు. జూన్లోది జూలైలోనే చేయాలి, జూలైది ఆగస్టులోనే చేయాలి, ఇదే ప్యాటర్న్లో వెళ్ళాలి. కానీ ఎక్సెప్షన్ ఏంటంటే ఆ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ ఎందుకు అతనికి ఎక్సెప్షన్ ఇచ్చాడు? వాడు బతికేదే కొన్ని రోజుల కోసం, ఏదో 70 రోజులు 40 రోజులు 50 రోజులు మ్యాక్సిమం 90 డేస్ టైం పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, వానికి మంత్ అయిపోయిన తర్వాత వదిలేయడం ఎందుకు? వాడికి ఫైనల్ అసెస్మెంట్ చేయాలి కాబట్టి వాడు ఏ మంత్లో క్లోజ్ చేసినా ఆ మంత్లో చేసేసుకోవచ్చు. ఓకే, లేదంటే క్యాన్సలేషన్ ఆఫ్ జిఎస్టీ అని ఇందాక మనం సెక్షన్లో మాట్లాడుకున్నాం. కొన్ని సందర్భాలలో నేను క్యాన్సిల్ చేస్తాను, ఫ్రాడ్ అలాంటివి ఏమైనా చేసినప్పుడు, అప్పుడు ఏ మంత్లో నీకు ఆర్డర్ పాస్ చేశాను, నువ్వు నీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసాను చెప్పి నేను ఆర్డర్ పాస్ చేశాను, ఆ మంత్లోనే నువ్వు జిఎస్టీఆర్ 1ని ఫైల్ చేసుకోవచ్చు. ఇది ఒకటి కొంచెం ఇంపార్టెంట్ గైస్, ఇఫ్ యూ హ్యాపన్ టు బి ఇంట్రెస్ట్ స్టూడెంట్. మనం ఫైల్ చేసేటప్పుడు ఇన్వాయిస్ వైజ్ డీటెయిల్స్ జనరల్గా ఇవ్వాలి మనం B2B ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో వాళ్ళు కూడా ఐటీసీ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు ఇన్వాయిస్ లెవెల్లో చేయమని చెప్తారు. ఓకే, అట్లా కాకుండా మనము B2C అనుకో కన్సాలిడేట్ చేయొచ్చు, అదే ఇక్కడ చెప్తుంటాడు. ఇన్వాయిస్ వైజ్గా ఎక్కడెక్కడ ఇవ్వాలంటే ఇంట్రాస్టేట్ సప్లైస్ మేడ్ టు రిజిస్టర్డ్ పర్సన్ మన తెలంగాణలో ఉన్నవాడైనా పర్లేదు, లేదంటే మహారాష్ట్రలో ఉన్న వాడైనా పర్లేదు, వాడు ఐటీసీ తీసుకోవాలి కదా. కాబట్టి ఇన్వాయిస్ వైజ్గా ఇస్తే ఇన్వాయిస్ వైజ్గా నేను ఎవరికి అమ్మానో వాళ్ళ జిఎస్టీ నెంబర్ కూడా పెట్టడం వల్ల అది ఆటో పాపులేట్ అయిపోయి వాడి దగ్గరికి వెళ్తుంది, వాడు ఐటీసీ తీసుకుంటాడు. ఇది లాజిక్. కన్సాలిడేట్ చేసేటప్పుడు 100 మంది కలిపి ఒకసారి చేస్తే ఎవరు తీసుకుంటారు ఐటీసీ? ఓకే, అది కరెక్ట్ కాదు. ఓకే, ఇంటర్స్టేట్ సప్లైస్ మేడ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ విత్ ఇన్వాయిస్ వాల్యూ ఎక్సీడింగ్ 2.5 lakh. సో ఈ రెండింటికి తేడా అర్థం చేసుకోండి. ఇప్పుడు రిజిస్టర్డ్ పర్సన్ అయితే వాడు మనోడైనా పక్కవాడైనా వానికి ఇన్వాయిస్ వైజ్గా చేయాలి. అదే ఇప్పుడు అన్రిజిస్టర్డ్ అనుకుందాం, విదిన్ ది స్టేట్ అయితే ప్రాబ్లం లేదు, కానీ మనం బయట స్టేట్ అనుకుందాం, అది అన్రిజిస్టర్డ్ అయినా పర్లేదు. ఎందుకంటే మనకు స్టేట్ లెవెల్లో ట్యాక్స్లు ఎట్లా పోతున్నాయి, ఎట్లా ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి ఎలా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగాలో తెలుసుకోవడానికి ఒక మానిటరింగ్ మెకానిజంలో ఉండడానికి 2.5 lakh దాటిందంటే అది కూడా మనం ఇన్వాయిస్ లెవెల్లోనే చేయాలి. ఓకే, కన్సాలిడేషన్ లెవెల్లో ఎప్పుడు చేయొచ్చు అంటే ఇంట్రాస్టేట్ సప్లైస్ మేడ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్స్ ఫర్ ఈచ్ ట్యాక్స్ రేట్. ఓకే, సో ఈచ్ ట్యాక్స్ రేట్ అంటే మనం అమ్మే ప్రోడక్ట్స్ ఎట్లున్నాయి అంటే కొన్ని 28% అప్లికబిలిటీ ఉన్నాయి, కొన్ని 18% ఉన్నాయి, కొన్ని 12% ఉన్నాయి, కొన్ని 6% ఉన్నాయి, అట్లా రకరకాల ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. నువ్వు కన్సాలిడేషన్ అన్ని కలిపి కన్సాలిడేషన్ చేయడం కాదు, రేట్ వైజ్ కన్సాలిడేషన్ చేయాలి. అది ఎప్పుడు అన్రిజిస్టర్డ్ పర్సన్ విత్ ఇన్ ద స్టేట్ అయితేనే. ఇంటర్స్టేట్ సప్లైస్ మేడ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ విత్ ఇన్వాయిస్ వాల్యూ అప్ టు 2.5 lakh. కింద చెప్పిన దానికి ఉల్టా చెప్పాడు. మనం పక్క రాష్ట్రానికి అమ్ముతున్నాం, 2.5 lakh కన్నా తక్కువ ఉంది ఇన్వాయిస్ వాల్యూ అంటే నువ్వు ట్యాక్స్ రేట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో దాన్ని మనం కన్సాలిడేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో HSN డీటెయిల్స్ అనేది ఇంకో కాన్సెప్ట్, హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ క్లీచర్ అని ఉంటుంది. సో దానికి ఒక కోడ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక క్లాసెస్ చెప్పాను అంటే, guys, is my network proper? I am kind of getting some buffer in my phone. Can someone confirm that it's okay at this moment? Buffer avutunda, like you are able to get my voice and all? Buffer avutunda? Just wait for 2 minutes, guys. Wait for 2-3 minutes. So video is not problem, guys. The thing is that the network is got disturbed because of rain and all. We'll wait for 2-3 minutes.
If things, yes, if things goes well, we can continue, or else we can see what we can do best. ఎందుకంటే ఇది హై రిజల్యూషన్ కెమెరా కదా, కొంచెం నెట్వర్క్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలి. విల్ వెయిట్ ఫర్ 2-3 minutes. Wait for 2-3 minutes. ఓకే, వాయిస్ అయితే క్లియర్ అంటున్నారు కదా, ఒక 5 minutes అయితే వాయిస్తోనే ట్రై చేద్దాం. సో హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం ఏదైతే సర్వీసెస్ ఇస్తున్నామో వాటికి కొన్ని డిజిట్స్ ఉంటుంది. మన వరల్డ్ వైడ్గా ఒక ప్రోడక్ట్ని, ఒక నేచర్ని, ఒక ఐటమ్ని ఒకే విధంగా ఒకటే దాంతో కంపేర్ చేయడానికి, మనం ఒక ఐటమ్ని మనం అకౌంటింగ్ సర్వీసెస్ అంటాం, ఇంకొకటి దాన్ని బుక్ కీపింగ్ అంటాడు, ఇంకొకటి దాన్ని ఇంకేదో సర్వీస్ అంటాడు, షేర్డ్ సర్వీసెస్ అంటాడు. సో రకరకాల పేర్లు ఉంటాయి ఒకటే దానికోసము. అలాంటి ఇష్యూస్ కాకుండా ఉండడానికి ఒక హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్క్లేచర్ అని పెడతాడు. అదేంటంటే మీ టర్న్ ఓవర్ ప్రిసీడింగ్ ఇయర్ 5 crores వరకు ఉంటే మీరు 4 digits కోడ్ని చూసుకోవాలి. అంటే కోడ్ చాలా పెద్ద కోడ్. అలా కాకుండా 5 crores కన్నా ఎక్కువ ఉంటే 6 digits పెట్టుకోవాలి. అంటే మీకు బిట్స్లో 1 markలో రావచ్చు, ఇది 1 markకి రావచ్చు. సో 1 mark రావచ్చు. ఏంటి అంటే మీ టర్న్ ఓవర్ ప్రీవియస్ ఇయర్ 5 crores వరకు ఉంటే 4 digits B2B, 4 digits B2C ఆప్షనల్గా మీరు అంత డిజిట్స్ మీరు మెన్షన్ చేయాలి ప్రతి ప్రోడక్ట్, ప్రతి ఇన్వాయిస్ పైన. మీ రిటర్న్ ఫైల్ చేయడంలో కూడా ప్రతి దానిలో అది మీరు ఫాలో అవ్వాలి. 5 crores కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ దాటింది అంటే మీరు 6 digitsకి వెళ్ళాలి. 5 crores దాటిందంటే 6 digitsకి వెళ్ళాలి. సో మనం ఒక ఇన్వాయిస్ మనకు వచ్చినప్పుడు దాన్ని ఎప్పటిలోపు మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఐటీసీ క్లెయిమ్ మీకు 2 పాయింట్స్ ఉంటాయి. ఐటీసీ క్లెయిమ్ చేసుకోవడం అని ఒక పాయింట్, ఐటీసీ యూటిలైజ్ చేసుకోవడం ఒక పాయింట్. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు ల్యాప్టాప్ కొన్నాను. ల్యాప్టాప్ ఒక 1,00,000 రూపాయలు కొన్నాను అనుకుందాం. 1,00,000 రూపాయల పైన నేను ఒక 18% GST కట్టానంటే 18,000 GST కట్టాను. సో 18,000 నేను నా అకౌంట్లోకి తెచ్చుకున్నానంటే దట్ ఈస్ కాల్డ్ క్లెయిమింగ్ ఆఫ్ ఐటీసీ. కానీ ఆ 18,000ని నా అవుట్పుట్ లైబిలిటీ తోటి తగ్గించానంటే దట్ ఈస్ యూటిలైజింగ్ ద ఐటీసీ. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి టైం ఉంటుంది, యూటిలైజ్ చేసుకోవడానికి టైం ఉండదు. అంటే ఇప్పుడు నేను క్లెయిమ్ చేసేసుకున్నాను అంటే నేను నా రిపోర్ట్లోకి వచ్చేసింది, నా GSTR 3Bలో కూడా వచ్చేసేసింది. మా వాడు అంటే నేను ఎవరి దగ్గర అయితే కొన్నానో వాడు GSTR 1లో వాడు చూపించాడు, నాకు కూడా వచ్చేసేసింది. సో నేను క్లెయిమ్ చేసేసుకున్నాను, అది నేను ఎప్పుడైనా వాడుకోవచ్చు. సో అలా క్లెయిమ్ చేసుకోవడానికి మీకు ఎంత టైం ఉంటుంది అంటే మీరు సెప్టెంబర్ మంత్ రిటర్న్ ఫైల్ చేయడానికి డ్యూ డేటు, ఆర్ మీరు యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్ అంటే 31st December ఆర్ 20th October. 20th సెప్టెంబర్ 30th సెప్టెంబర్ మంత్ అంటే 20th అక్టోబర్ మంత్ నువ్వు 20th వరకు చేస్తావు. అంటే ఇప్పుడు ఎక్స్టెండ్ అయ్యి 22-24 వరకు వెళ్ళింది. బట్ ఆ టైం వరకు నువ్వు దాన్ని రిటర్న్ ఫైల్ చేస్తావు కాబట్టి అది, ఆర్ నువ్వు యాన్యువల్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేస్తావు అది, విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్, అప్పట్లోపు నువ్వు ఒక ఇన్వాయిస్ పైన క్రెడిట్ని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ మంత్ ఏంది 2022 జూన్. ఇప్పుడు నేను ఒకటి పర్చేస్ చేశానంటే ఇది ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ రిటర్న్ నేను 20th October వరకు చేస్తాను, ఆర్ నెక్స్ట్ ఇయర్ యాన్యువల్ రిటర్న్ నేను ఎప్పుడు ఫైల్ చేస్తే విచ్ ఎవర్ ఇస్ అర్లియర్, అప్పటి వరకు నేను దీన్ని నా ఐటీసీ, నా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో వచ్చేలాగా చూసుకోవాలి అనేది ఇక్కడ ఆ పాయింట్. నీల్ రిటర్న్ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను. మన మొబైల్లో మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ఓటీపీ బేసిస్ని చేసుకొని మీరు నీల్ GSTR 1ని కూడా ఫైల్ చేయొచ్చు. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ నేను ఆల్రెడీ థియరిటికల్గా చెప్పాను, అంటే వర్డ్స్లో చెప్పాను. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అనే కాన్సెప్ట్ని.
కొన్ని క్వశ్చన్స్లో చూద్దాం, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఈ క్వార్టర్లీ చేసేవాడు 22nd 24th వరకు చేసుకోవచ్చు. మామూలుగా అయితే 28th మ్యాచ్ వరకు చేసుకుంటాడు. ఈ క్యూఆర్ఎంపీ స్కీమ్ 5 crores ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఇది ఇంకొకటి చాలా హైలైట్ పాయింట్ గైస్. ఈ హైలైట్ పాయింట్ ఏంటంటే క్యూఆర్ఎంపీ ఇప్పుడు నాకు ఒక 20 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. 20 బ్రాంచెస్ ఉంటే ఒక 5 బ్రాంచెస్కి క్యూఆర్ఎంపీ క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ స్కీమ్ తీసుకోవచ్చు. రిమైనింగ్ 15 బ్రాంచెస్కి నేను నార్మల్ స్కీమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ పాసిబుల్. ఐ విల్ రిపీట్ దిస్ పాయింట్, ఎగ్జామ్లో డౌట్ రావచ్చు ఇది. కొన్ని బ్రాంచెస్కి నేను క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకోవచ్చు, కొన్ని బ్రాంచెస్కి నేను డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. క్యూఆర్ఎంపీ స్కీమ్కి వెళ్ళాలని అనుకున్న వాళ్ళు లాస్ట్ రిటర్న్ని అంటే లాస్ట్ మంత్కి సంబంధించిన రిటర్న్ని వాళ్ళు ఫైల్ చేసి ఉండాలి. కొన్ని క్వశ్చన్స్తో చెప్తాం, ఇవి థియరటికల్గా తలనొస్తుంది. ఈ క్యూఆర్ఎంపీలో కూడా డ్యూ డేట్ మనము సింపుల్గా 22 or 24 చెప్పలేము. ఇట్ డిపెండ్స్ అపాన్. ఆడియో రావట్లేదా? నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. నెట్వర్క్ ఇష్యూ వల్ల చాలానే ఇబ్బంది పెడుతుంది గైస్. ఇది స్టేట్స్ని బట్టి ఉంటుంది. కొన్ని స్టేట్స్కి 22, కొన్ని స్టేట్స్కి 24. దీన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి ఎంత పెద్దగా గుర్తుండదు. ఓకే, ఎవరైతే కంపోజిట్ స్కీమ్లోకి వెళ్తున్నారో వాళ్ళు నెక్స్ట్ మంత్ 10th వరకు వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలి. యాన్యువల్ రిటర్న్ని 30th April అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ అయిపోతుంది కదా, 30th April వరకు వాళ్ళు యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాలి. నేను చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను. టు ది పాయింట్, ఎగ్జామ్కి అవసరమైన పాయింట్ కోసం మాత్రమే చెప్తున్నాను. పీడిఎఫ్ చాలా ఎలాబొరేటెడ్గా చేశాను, లైక్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అన్నట్టు, ఎవ్రీ రీడింగ్ అన్నట్టు. యా, సో ఐ విల్ రిపీట్. క్యూఆర్ఎంపీ స్కీమ్లో ఉన్న వాళ్ళు 22nd కొన్ని స్టేట్స్కి ఉంటుంది, 24th కొన్ని స్టేట్స్కి ఉంటుంది. వాళ్ళు ఎవరైతే క్యూఆర్ఎంపీ స్కీమ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ వెళ్ళే టైంకి ఏ మంత్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుందో ఆ మంత్కి సంబంధించిన రిటర్న్ వాళ్ళు ఫైల్ చేసి ఉంటేనే వాళ్ళు క్యూఆర్ఎంపీ స్కీమ్కి వెళ్తారు. అది పెండింగ్లో ఉన్నప్పుడు కొత్త స్కీమ్కి వెళ్ళనివ్వడు. ఇంకొకటి కమింగ్ టు కంపోజిషన్ అంటే వాడు ఐటీసీ తీసుకోలేడు, ఐటీసీ పాస్ ఆన్ చేయలేడు. వీడు ఏ మంత్కి అయితే చేస్తున్నాడో ఆ మంత్కి నెక్స్ట్ మంత్ 10th లోపు వాడు రిటర్న్ని ఫైల్ చేస్తాడు. యాన్యువల్ రిటర్న్ మాత్రం 30th April అంటే ఇప్పుడు ఏ ఇయర్కి అయిందో నెక్స్ట్ ఇయర్లో 30th April వరకు వాడు రిటర్న్ని ఫైల్ చేయాలి. Quarterly statement for payment of assessed tax. The persons required to file GSTR 4 are also required to furnish a statement in the form GSTR CMP 08 containing details of payment of self-assessed tax for every quarter or part thereof by 18th day of the month succeeding such quarter. Okay, so nee quarter okay, sorry guys, sorry. Okay, so there is some mistake in my concept. Okay, so I'm sorry, I'll just repeat this point. తప్పు చెప్పాను, ఐఎమ్ సారీ. సో కాంపోజిట్ స్కీమ్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తారు, ఇట్స్ నాట్ మంత్లీ. ఓకే, సో కాంపోజిట్లో ఉన్న వాళ్ళు ఆ క్వార్టర్ ఎండ్ అయినాక 18th వరకు చేస్తారు. సక్సీడింగ్ క్వార్టర్, ఆ క్వార్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ 18th వరకు చేస్తారు. ఓకే, యాన్యువల్ రిటర్న్స్ మాత్రం 30th April వరకు ఫైల్ చేస్తారు. ఐఎమ్ సారీ, ఈ నెట్వర్క్ ఇష్యూ ఇదంతా ఎక్కడెక్కడో కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోయింది. ఐ రిపీట్. కాంపోజిట్ స్కీమ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్వార్టర్ అయిపోయినాక నెక్స్ట్ క్వార్టర్ 18th వరకు ఫైల్ చేస్తారు.
యాన్యువల్ రిటర్న్ మాత్రం 30th ఏప్రిల్ వరకు ఫైల్ చేస్తారు. ఎన్ఆర్టీపీ వాళ్ళ కోసం చూద్దాం. ఏ రిజిస్టర్డ్ ఎన్ఆర్టీపీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ స్టేట్మెంట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, అవుట్వర్డ్ సప్లైస్ GSTR 1 ఎవరెవరు ఫైల్ చేయకూడదు అన్నప్పుడు ISD దగ్గర ఈ ఎన్ఆర్టీపీ కూడా వచ్చాడు. వీడికి కూడా అవుట్వర్డ్ సప్లైస్ మంత్లీ చేయాల్సిన అవసరం లేదు. వీడు లాస్ట్ డేట్ వీడు GSTR 5 ఎప్పుడు ఫైల్ చేస్తాడంటే షుడ్ బి ఫర్నిష్డ్ వితిన్ 20 days ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ద క్యాలెండర్ మంత్ ఆర్ వితిన్ 7 days ఆఫ్టర్ ద లాస్ట్ డే ఆఫ్ ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. మీనింగ్ చెప్తాను. ఇప్పుడు ఎన్ఆర్టీపీఏ షార్ట్ పీరియడ్కి ఇండియాకి వస్తున్నాడు. షార్ట్ పీరియడ్కి ఇండియాకి వచ్చిన తర్వాత ఏ మంత్లో అయితే బిజినెస్ అయిపోతుందో ఆ మంత్ క్యాలెండర్ మంత్ అయిపోయిన తర్వాత 20 days వరకు ఆర్ 7 days ఫ్రమ్ ద వ్యాలిడిటీ. ఓకే, 7 days ఫ్రమ్ ద వ్యాలిడిటీ అంటే ఇప్పుడు వాడికి 90 days వ్యాలిడిటీ మనం ఇచ్చాం. ఓకే, 90 days వ్యాలిడిటీ ఇచ్చామంటే 90 days ఏ రోజు అయితే అయిపోతుందో ఆ రోజు నుంచి 7th డే ఆర్ ఏ మంత్లో అయిపోతుందో ఆ మంత్లో నెక్స్ట్ మంత్ 20th వరకు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎగ్జాంపుల్ ఎట్లా వస్తుండొచ్చు అంటే నీకు 20th లేట్ రావచ్చు, ఆ 7 days దగ్గర రావచ్చు. ఓకే, బట్ వాట్ ఎవర్ ద కేస్ వాడికి ఇచ్చిన వ్యాలిడిటీ అయిన రోజు నుంచి అయిన 7 days లోపు ఆర్ ఏ మంత్లో అయిపోతుందో ఆ మంత్ క్యాలెండర్ మంత్ తర్వాత నెక్స్ట్ 20 days లోపు విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్ అప్పట్లోపు వాడు రిటర్న్ని ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ఆర్టీపీకి యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు యాన్యువల్గా ఉండట్లేదు. ఒక 2 నెలలు 3 నెలలు మ్యాక్సిమం వాడు ఉండేది. సో వీడికి కూడా యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. కమింగ్ టు GSTR 6 రిటర్న్ ఫర్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. ISD is not required to file statement of outward supplies with its return. It needs to file only a monthly return in the form GSTR 6 electronically through commercial common portal. ఈ పాయింట్ కూడా మనం అక్కడే వచ్చింది. అవుట్వర్డ్ రిటర్న్స్ ఎవరెవరు ఫైల్ చేస్తారో దానిలో ఎక్సెప్షన్స్లో ఎన్ఆర్టీపీ ఎలా వచ్చిందో ISD కూడా వచ్చాడు. ఎందుకంటే వీడికి అవుట్పుటే లేదు, కాకపోతే వీడు ఒక 6 అనేది GSTR 6 అనేది ఒకటి ఫైల్ చేస్తారు. ఎందుకంటే వీడు ఫైల్ చేసిన దాన్ని బేస్ చేసుకొని వీడి దగ్గర ఉన్న వేరే యూనిట్స్ వాళ్ళు మొత్తం ఇన్పుట్ ట్యాక్స్ తీసుకోవడానికి. ఓకే, సో వాడు ఓన్లీ ఈ రిటర్న్ మాత్రమే ఫైల్ చేస్తాడు, అవుట్వర్డ్ రిటర్న్ని వాడు ఫైల్ చేయడు. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు చేయొచ్చు అంటే 13th మంత్ సక్సీడింగ్ ద ట్యాక్స్ పీరియడ్. ఓకే, సో ఇప్పుడు మనం జూన్లో ఉన్నామా, సో వాడు నెక్స్ట్ మంత్ 13th వరకు వీడు చేయాలి. ఏం చేస్తున్నాడు, అవుట్వర్డ్ ఏం లేదు, వీడు ఇటు క్రెడిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఆ డిస్ట్రిబ్యూట్ చేసేది 13th వరకు చేస్తే వాళ్ళు ఎవరైతే అంటే ఇంకా మన ఒక పెద్ద కంపెనీలో ఇది ఒక చిన్న డివిజన్, ఈ డివిజన్ వీడు 13th వరకు చేస్తే వాళ్ళు దాన్ని 20th లోపు దాన్ని వాళ్ళకి ఫైనలైజ్ చేసుకొని వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని తీసుకొని వాళ్ళు పేమెంట్ చేసుకుంటారని చెప్పడానికి. ఓకే, సో 13th ఈజ్ ఫర్ ద ISD, 20th ఈజ్ ఫర్ ద NRTP. 20th or 7th. GSTR 7 రిటర్న్ ఫర్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. సో ఇది ఎవరిదంటే గవర్నమెంట్ పేమెంట్ చేస్తున్నప్పుడు ఇది TDS ప్రొవిజన్స్ మనకు అప్లై అవుతాయి. whenever taxable goods or services are both are supplied to central government or state government department or establishment or local authority or governmental agencies, recipient is required to deduct a tax at source under section 51. ఇప్పుడు నేను ఒక గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఒక గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఒక డివిజన్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళకి వేరే రిజిస్ట్రేషన్ ఉందా లేదా సంబంధం లేకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ దీనిపైన తీసుకోవాలి, TDS కోసం సపరేట్గా తీసుకోవాలి. మనం సెక్షన్ 24లో మాట్లాడుకున్నాం, కంపల్సరీ రిజిస్ట్రేషన్ వాళ్ళ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఎందుకు రిజిస్ట్రేషన్ కోసము, నేను వాళ్ళకు సర్వీసెస్ ఇచ్చాను, గూడ్స్ సప్లై చేశాను, దానిపైన వాళ్ళకి పేమెంట్ ఇస్తాప్పుడు TDS డిడక్ట్ చేసుకొని ఇస్తారని చెప్పడానికి, అంటే గవర్నమెంట్కి వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి మాత్రమే. మంత్లీ రిటర్న్ డిడక్టర్ షెల్ ఫర్నిష్ ఏ మంత్లీ రిటర్న్ ఇన్ ఫార్మ్ GSTR 7 ఎలక్ట్రానికలీ త్రూ కామన్ పోర్టల్. ఎప్పటి వరకు చేయొచ్చు అంటే వీడు 10th వరకు చేయొచ్చు. ఓకే, ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 13th వరకు ISD, 10th వరకు TDS, 20th వరకు NRTP. ట్యాక్స్ డిడక్టెడ్ TDS సర్టిఫికేట్ నాకు ఏదైతే డిడక్ట్ చేస్తారో వాళ్ళు 5 days లోపు నాకు ఒక సర్టిఫికేట్ని ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్ ఉందో చెప్పండి గైస్. చాలా ఫాస్ట్ వెళ్తున్నాను, ఐ ట్రూలీ యాక్సెప్ట్ ఇట్. బట్ నాకు పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఇంకొక చాప్టర్ కూడా ఉంది, ఆ చాప్టర్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి నేను భీష్మించుకున్నాను. ఓకే, ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ గైస్ సో ఫార్? నేను చెప్పాను ఆపకుండా వెళ్తానని. ఐ హోప్ ఐ హ్యావ్ గివెన్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత టైం మనకు లేదు, కొంచెం టైమే ఉంది. NRTP, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ CTP, ISD అండ్ TDS డిడక్ట్ చేసేవాడు. ఇంక ఇప్పుడు
ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ కూడా వస్తాడు. 13th ఏమో ఐఎస్డి, 20th ఏమో ఎన్ఆర్టీపీ, 10th ఏమో టీడీఎస్. 5 days లోపు నాకు సర్టిఫికేట్ ఇవ్వాలి నేను డిటెక్ట్ చేశానని చెప్పడానికి. While GSTR 4 for a financial year is required to be filed by 30th April following the year, for a tax quarter is to be paid by 18th month. Okay, ఇది ఆల్రెడీ చెప్పాము కదా, 18th is for కంపోజిట్ వాళ్ళకని. ఓకే, సో ఈ క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ స్కీమ్ వాళ్ళు ఈ పాయింట్ కూడా ఆల్రెడీ మాటలలో వచ్చేసింది. ఒక క్వార్టర్లో ఫస్ట్ 2 months, క్వార్టర్కి 3 months, ఫస్ట్ 2 monthsకి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ అయిపోయిన క్వార్టర్లో వాళ్ళు ఎంత కట్టారో దానిలో నువ్వు డైరెక్ట్గా అమౌంట్ తీసుకోవచ్చు. నేను నంబర్స్తో పాటు చెప్తున్నా, ఒక సమ్ ఉంటుంది, 35% అలా తీసుకోవచ్చు. 3rd monthకి వచ్చేసరికి నువ్వు యాక్చువల్ పేమెంట్ క్యాలిక్యులేషన్ చేసుకొని నువ్వు GSTR 1 ఫైల్ చేస్తావు. ఓకే, సో ఇది ఓన్లీ వన్ ఆఫ్ ది మెథడ్స్. ఒకటేమో సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది, ఒకటేమో డైరెక్ట్గా లాస్ట్ మంత్ నుంచి తీసుకోవడం ఉంటుంది. సో ఫిక్స్డ్ సమ్ మెథడ్ అనేది ఏం చెప్తుందంటే 35% ఆఫ్ ద ట్యాక్స్ పేడ్ ఇన్ క్యాష్ ఇన్ ద రిటర్న్ ఫర్ ద ప్రెసిడింగ్ క్వార్టర్ వేర్ ద రిటర్న్ వాజ్ ఫర్నిష్డ్ క్వార్టర్లీ. అంటే ఇప్పుడు జాన్, ఫెబ్, మార్చ్ ఒక క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్ ఒక క్వార్టర్. ఇప్పుడు నేను ఏప్రిల్, మే, జూన్లో ఉన్నప్పుడు ఏప్రిల్ మంత్కి నేను ఎంత అమౌంట్ కట్టాలి అంటే జాన్, ఫెబ్, మార్చ్ ఈ క్వార్టర్కి నేను క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తాను కదా, ఈ దాంట్లో ఎంతైతే కట్టానో అందులో 35% కట్టాలి. ఒక ఛార్జింగ్ డౌట్ ఉంది, ఒక్క నిమిషం ఆగండి. ఎస్, సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, మీరు లాస్ట్ క్వార్టర్లో ఆల్రెడీ క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసి ఉంటే ఈ క్వార్టర్లో ఫస్ట్ మంత్లో లాస్ట్ క్వార్టర్ ఎంత కట్టారో దానిలో 35% కట్టండి. ఓకే, అట్లా కాకుండా లాస్ట్ మంత్లో ట్యాక్స్ లయబిలిటీ, ఓకే ఇది చెప్తాను. ఈ బొమ్మను చూడండి అందరూ, ఈ బొమ్మను చూడండి ఒకసారి. జాన్, ఫెబ్, మార్చ్ ఈ క్వార్టర్కి CGST 100 కట్టాడు, ట్యాక్స్ పేడ్ ఇన్ క్యాష్ అంటే ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ని వాడుకొని లాస్ట్ క్వార్టర్లో SGST 100 కట్టాడు, IGST 500 కట్టాడు, సెస్ 50 కట్టాడు. సో ఇప్పుడు మనం ఏమంటున్నాడంటే ట్యాక్స్ రిక్వైర్డ్ టు బి పేడ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద మంత్స్ అంటే ఫస్ట్ 2 monthsకే, 3rd monthకి అవసరం లేదు, ఎందుకంటే 3rd monthకి నువ్వు డైరెక్ట్గానే కట్టేస్తావు కాబట్టి ఫస్ట్ 2 monthsే ఇష్యూస్. ఈ 100లో 35%, 35, 100లో 35%, 35, 500లో 35%, 175, 50లో 35%, 17.5. అంటే ఫస్ట్ మంత్ ఏప్రిల్ మంత్ అంతే కడతావు, మే మంత్ కూడా అంతే కడతావు, జూన్లో రియల్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటావు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా గైస్ ఇది ఒక్క దానిలో? See, even if I'm going fast also, people whoever is sticking to this, you will understand many points, because many points are coming at వేరియస్ ప్లేసెస్లో ఒకటే పాయింట్ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మీకు అర్థం కాకపోయినా పర్లేదు, పక్కకు పట్టేసేయండి, సేమ్ పాయింట్ మనం ఇంకా ముందు మళ్ళీ మాట్లాడుకుంటాం. అర్థం కాని మళ్ళీ వదిలేసేయండి. సో దేర్ విల్ బి సో మచ్ ఆఫ్ ఓవర్లాపింగ్ హియర్. ఓకే, టాపికే అలాంటిది, సబ్జెక్టే అలాంటిది. ఓకే, సో ఏదైనా ఒక పాయింట్ ఒక దగ్గర అర్థం కాకపోతే భయపడకండి, అది మళ్ళీ ఐటీసీలో వస్తుంది, రిజిస్ట్రేషన్లో ఒకసారి వస్తుంది, రిటర్న్స్లో ఒకసారి వస్తుంది, సేమ్ పాయింట్ జాబ్ వర్క్లో ఒకసారి వస్తుంది, రకరకాలుగా వచ్చేస్తుంది, ఎగ్జామ్షన్లో ఒకసారి వస్తుంది. ఎనీ క్వశ్చన్స్ గైస్? I am seeing very less participation in the comments today. I am not sure if it is too hard for you to kind of digest the speed at which I am going, but this is the need of the hour guys, we have to really go fast. Only one person saying clear, Nihan, Ashok, nobody else. ఏం అర్థం కావట్లేదా? వీ హ్యావ్ 15 members ఆన్ కాల్. పార్టిసిపేట్ చేయొచ్చు గైస్, ఇట్స్ నథింగ్ రాంగ్. ఇట్స్ క్లియర్. సో ఒక 5 members అనే క్లియర్ అంటే నాకు అనిపిస్తుంది ఓకే ఐఎమ్ గోయింగ్ ఎట్ గుడ్ స్పీడ్ అని.
దట్స్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, అంతే. యా. సో లాస్ట్ క్వార్టర్లో మీరు రిటర్న్ ఫైల్ చేసి ఉంటే మీరు లాస్ట్ క్వార్టర్లో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచి ఒక్కొక్క దానికి ఎంతెంత కట్టారో దానికి 35% కట్టండి. అది ఎప్పుడు పనికి వస్తుంది? ఎప్పుడైతే లాస్ట్ క్వార్టర్లో మీరు ఫైల్ చేసి ఉంటేనే, లాస్ట్ క్వార్టర్ మొత్తం మీరు బతుకుంటేనంటే స్టార్టింగ్ తర్వాత క్వార్టర్ నుంచి మీరు ఆ స్కీమ్లో ఉంటేనే. అట్లా కాకుండా లాస్ట్ క్వార్టర్లో లాస్ట్ లాస్ట్ క్వార్టర్లో లాస్ట్ క్వార్టర్లో మీరు క్వార్టర్లీ చేయలేరు, ఓన్లీ మంత్లీ చేస్తారు. మంత్లీ రిటర్న్ ఫైల్ చేస్తారు. అంటే ఇప్పుడు నార్మల్ ట్యాక్సబుల్ పర్సన్ టైప్లో మంత్లీ చేస్తారు. సో లాస్ట్ మంత్కి ఎంత కట్టారు? 50 కట్టారు. సో ఇప్పుడు 50కి 50, ఇక్కడ 50 కట్టారు, 50కి 50, 80 కట్టారు, 80కి 80. అర్థమవుతుందా? లాస్ట్ క్వార్టర్ మొత్తంలో మీరు క్వార్టర్లీ బేసిస్లో కట్టుంటే అందులో 35% థర్డ్ మంత్ యాక్చువల్. కానీ లాస్ట్ క్వార్టర్లీ కాకుండా మంత్లీ కట్టుంటే లాస్ట్ మంత్లో ఎంతైతే కడతారో 100% యాజ్ ఇట్ ఈస్గా కట్టండి. ఈసారి కూడా ఫస్ట్ మంత్లో అంతే కట్టండి, సెకండ్ మంత్లో అంతే కట్టండి. అయితే ఒక్కొక్కసారి దీన్ని మనం అడ్వాంటేజ్ కూడా వాడుకుంటాం. సపోజ్ లాస్ట్ క్వార్టర్లో మనకు చాలా ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో చాలా డబ్బులు ఉండి మనం ఏం కట్టకపోతే, జీరో ఉంటే మనం సేమ్ దాన్ని మనం జీరోలో కూడా కట్టుకోవచ్చు. ఓకే, అది ఒక్కొక్కసారి అవుతుంది అలా. ఇంకొకటి సెల్ఫ్ అసెస్డ్. ఓకే, సో ఇందులో ఒక చిన్న పాయింట్ చెప్పాలి గైస్, మీకు ఇందులో చిన్న పాయింట్ చెప్పాలి. మనము Q1, Q2 రెండింటిని మనం ఎట్లా కడుతున్నాము? ఒక ప్రొవిజనల్ బేసిస్ పైన కడుతున్నాం కదా. మనము థర్డ్ మంత్కి వచ్చినప్పుడు యాక్చువల్ బేసిస్లో మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సపోజ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఇక్కడ 35 కట్టారు కదా మీరు ఫస్ట్ మంత్లో. ఇట్ సో హ్యాపెన్స్ దట్ మీరు 50 కట్టాల్సిన లైబిలిటీ ఉండే, అంటే 15 రూపాయలు తక్కువ కట్టారు కదా. అంటే 15 రూపాయల పైన మీకు ఇంట్రెస్ట్ పడుతుంది అంటే పడదు. ఎందుకంటే ఒక లాలో చెప్పిన ఒక సెక్షన్ ప్రకారం మీరు ఫాలో అయ్యారు. మీరు అక్కడ మీ తప్పేం లేదు. అది ఇప్పుడు లా ఏం చెప్తుంది? లాస్ట్ క్వార్టర్లో మీరు క్యాష్ లెడ్జర్లో ఎంతైతే కట్టారో దానిలో 35% కట్టమన్నది. నేను అంతే కట్టాను. కానీ నేను నిజంగా చూసుకుంటే నా లైబిలిటీ ఎక్కువ వచ్చినంత మాత్రం నేను ఇంట్రెస్ట్ కడతానంటే కట్టను. ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ దేర్ ఇస్ ఎ షార్ట్ ఫాల్ డ్యూ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద 35% అండ్ యువర్ యాక్చువల్. ఓకే, ఎప్పుడు క్వార్టర్లీ రిటర్న్ మొత్తం ఫైల్ చేసి అది మొత్తం మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు. ఓకే, ఎందుకంటే అది మీ చేతిలో లేకుండే కాబట్టి. హవెవర్ నో సచ్ అమౌంట్ మేబీ. ఓకే, ఇక్కడ వచ్చినది సెల్ఫ్ అసెస్డ్ మెథడ్. The said person in any case can pay tax due by considering the tax liability on inwards and outward supplies and the input tax credit available in form GST PMT 06. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఒక మెథడు మీరు ఫిక్స్డ్ అమౌంట్ మెథడ్ అని చెప్పి ఒకటి అన్నాడు. ఇక్కడ పేరేంది? ఫిక్స్డ్ సమ్ మెథడ్ అని చెప్పి. ఆ లాస్ట్ క్వార్టర్లో ఎంత ఉంటే దాంట్లో 35%, లేకపోతే లాస్ట్ మంత్ ఎంత ఉంటే అంతే ఇదే తీసుకున్నాం. అదొక టైపు. అలా నాకు లేదు, నేను అట్లా చేయలేను అనుకుంటే నీకు ఆప్షన్ ఉంది. అది యూ హ్యావ్ ఎన్ ఆప్షన్. వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ గో విత్ యువర్ ఎస్టిమేషన్. అంటే మొత్తం దాన్ని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. నా అవుట్పుట్ ఎంత ఉండబోతుంది, ఇన్పుట్ ఎంత ఉండబోతుంది, నేను ఎంత కట్టాల్సిన అవ్వచ్చు. అట్లా నీ ఓన్ బేసిస్లో నువ్వు ఫస్ట్ మంత్కు సెకండ్ మంత్కు నువ్వు ఫైల్ చేయాలి. బట్ చెప్పాలంటే నిజంగా నువ్వు అంత చేసేటోనివి అయితే నువ్వు మళ్ళీ క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ ఎందుకు వచ్చినట్టు? నార్మల్ రిటర్న్కి వెళ్ళిపోవచ్చు కదా. జస్ట్ లా అట్లా ఒక ఆప్షన్ ఇచ్చింది. సో ఇంట్రెస్ట్ పడదు. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ 2 monthsలో షార్ట్ ఫాల్ ఉంటే ఇంట్రెస్ట్ పడదు. ఇంకొకటి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ ఆర్ ఒమిషన్. మనం ఇన్కమ్ ట్యాక్స్లో మనము రిటర్న్ని రివైజ్ చేస్తాం కదా, అట్లా రివైజ్ చేసే కాన్సెప్ట్ మనకు జిఎస్టీలో లేదు. ఒక మంత్లో నువ్వు ఒక ఐటీసీ తీసుకోలేదు, ఏదైనా తప్పు జరిగింది అంటే సబ్సిక్వెంట్ మంత్లో దాన్ని రెక్టిఫై చేసుకో అంటే ఆ మంత్కి ఫైల్ చేసేటప్పుడు ఏదైతే నువ్వు మిస్ చేసుకున్నావో దాన్ని అప్పుడు, అంటే ఇప్పుడు జనవరి మంత్లో నువ్వు చాలా ఇన్వాయిసెస్ రేజ్ చేసి అమ్మేసావు. అందులో ఒక ఇన్వాయిస్ మర్చిపోయారు బుక్ చేయడము. అది నీకు ఫిబ్రవరిలో గుర్తుకొచ్చింది. ఫిబ్రవరి మంత్లో నువ్వు దాన్ని కట్టేసుకో. అంటే ఫిబ్రవరి మంత్లో సేల్స్లో నీ అవుట్వర్డ్ సప్లైస్ చూపించుకో. కానీ 1 month గవర్నమెంట్కి డిలే అయింది కదా వాళ్ళకి రావాల్సిన అవుట్పుట్ రెవెన్యూలో. కాబట్టి ఆ 1 monthకి మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, 18% ఇంట్రెస్ట్ పడుతుంది.
సో నువ్వు అట్లా ఎప్పటి వరకు రెక్టిఫై చేసుకోవచ్చు అంటే సేమ్ ఇందాక కాన్సెప్ట్ ప్రకారమే ఐటీసీ ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే మనం ఒకటి చెప్పామా, నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ మంత్కు నువ్వు రిటర్న్ ఫైల్ చేసేది 20th October ఆర్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసేది విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అని చెప్పి మనం ఎట్లా అంటున్నామో ఇక్కడ కూడా నువ్వు ఎప్పటి వరకు నువ్వు రెక్టిఫై చేసుకోవచ్చు. ఏమైనా తప్పు జరుగుతా అంటే ఆ మంత్లో జరిగిన తప్పుని ఆ ఇయర్ ఎండింగ్ అయిపోయి సెప్టెంబర్ మంత్కి 20th Octoberకి రిటర్న్ ఫైల్ చేయడము, యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అప్పట్లోపు చేసుకోవచ్చు. GSTR 8 స్టేట్మెంట్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ఇందాక మనం ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అనే కాన్సెప్ట్ని చూసాము. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అనే కాన్సెప్ట్ని చూసాము. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అనే కాన్సెప్ట్ని చూసాము. ఇప్పుడు ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అనే కాన్సెప్ట్ని చూద్దాం. నెక్స్ట్ మంత్ 10th లోపు కట్టాలి, 5 days లోపు సర్టిఫికేట్ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ వాళ్ళకి మనం ఏదైనా సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ఇచ్చేస్తే అప్పుడు అది అప్లై అవుతుంది. 2.5 lakh దాటితే అది కూడా. సో వీళ్ళదేంటి కాన్సెప్ట్ అంటే మంత్లీ స్టేట్మెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ లైబుల్ టు కలెక్ట్ ట్యాక్స్ ఎట్ సోర్స్ షెల్ ఫర్నిష్ మంత్లీ స్టేట్మెంట్ ఇన్ ఫార్మ్ GSTR 8 ఎలక్ట్రానికలీ త్రూ కామన్ పోర్టల్. ఎప్పటివరకు కట్టేయచ్చు అంటే 10th, ఆ TDS కూడా 10th అన్నాము, ఇక్కడ కూడా 10th వరకే మనం తీసుకుంటున్నాము. ఫర్దర్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్ బై ECO ఈజ్ రిక్వైర్డ్ టు బి డిపాజిటెడ్ బై ద 10th of the month సక్సీడింగ్ ద క్యాలెండర్ మంత్ ఇన్ విచ్ ద ట్యాక్స్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. వాడు ఎప్పుడైతే కలెక్ట్ చేసుకుంటున్నాడో, ఇప్పుడు నేను ఒక గూడ్స్ని ఒక సర్వీసెస్ని ఒక ECO ద్వారా నేను అమ్ముతున్నప్పుడు వాడు నాకు వచ్చే డబ్బుల నుంచి వాడు ECO 1%, 2% అని ఉంటుంది, వాడు డిడక్ట్ చేసుకుంటాడు. వాడు ఏదైతే డిడక్ట్ చేసుకుంటూ అది నాకు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో నాకు వచ్చి కూర్చుంటుంది. అంటే వాడు ఏ మంత్కి అయితే కలెక్ట్ చేసుకుంటున్నాడో నెక్స్ట్ మంత్ 10th లోపు వాడు రిటర్న్ ఫైల్ చేస్తాడు GSTR 8 అని చెప్పేసి. సో ఇది నాకు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో నాకు వచ్చేసి కూర్చుంటుంది. సో GSTR 9A అండ్ 9B యాన్యువల్ రిటర్న్స్ అండ్ యాన్యువల్ స్టేట్మెంట్స్. సో ఇవన్నీ కొన్ని అప్లికబుల్ అవుతున్నాయి, ఇంకా కొన్ని అప్లికబుల్ అవ్వట్లేదు. ఆల్ రిజిస్టర్డ్ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫైల్ అన్ యాన్యువల్ రిటర్న్, హౌఎవర్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. మనకు ప్రతిసారి ఎక్సెప్షన్లో వచ్చిన ఎవరెవరు ఉన్నారో అవే వస్తాయి ఎక్సెప్షన్స్లో. మీకు ఎగ్జామ్లో వచ్చినా మీకు అర్థమైపోతుంది. ఒకడు క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్, ఎందుకంటే వాడు ఉండేది 90 రోజుల కోసమే బతుకుతాడు, మ్యాక్సిమం 90 days బతుకుతాడు. సో వాడికి యాన్యువల్ రిటర్న్ ఎక్కడ ఉంటుంది, సో వాడికి యాన్యువల్ రిటర్న్స్ వాడికి ఉండదు. NRTP వాడు కూడా షార్ట్ పీరియడ్ కోసం వస్తున్నాడు, వాడికి కూడా యాన్యువల్ రిటర్న్స్ ఉండదు. ISDకి ఉండదు. ISDకి ఎందుకు ఉంటుంది అంటే వాడికి అసలు బిజినెసే లేదు, వాడు ఉన్నదే ఇన్పుట్స్ని తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి. ఓకే, అట్లాగే TDS TCS రెండు కాన్సెప్ట్స్ ఏంది. ఒక TDS ఏమో గవర్నమెంట్ కాన్సెప్ట్, అంటే గవర్నమెంట్ వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు సో వాళ్ళకు ఏం అంటే అది ఇట్స్ ఓన్లీ ఏ మెకానిజం దట్ ద గవర్నమెంట్ గెట్ సమ్ రెవెన్యూ ఆన్ టైం, అంతవరకు మాత్రమే. సో వాళ్ళకి యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయమని చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఉంటుంది. ఓకే, సో ఎగ్జామ్లో వచ్చినా మీరు 5 points ఈజీగా రాసుకోవచ్చు గైస్. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్, TDS TCS, OIDR సర్వీసెస్, ISD, ఇవి పాయింట్స్ మీరు రాసుకోవచ్చు. ఓకే, ఫైనల్ రిటర్న్ బాయ్ ఇంకా GSTకి నాకు ఇంకేం సంబంధం లేదని చెప్పడానికి కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే మనం సరెండర్ చేస్తున్నామో లేకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారో అప్పుడు మనము ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇది ఎగ్జామ్లో మీరు ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో ఒక 4 marksకి ఎగ్జామ్లో అడగవచ్చు కూడా. ఫైనల్ రిటర్న్ హ్యాస్ టు బి ఫైల్డ్ విదిన్ 3 months ఆఫ్ ద డేట్ ఆఫ్ ద క్యాన్సలేషన్ ఆర్ డేట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద క్యాన్సలేషన్ విచ్ ఇస్ లేటర్. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ఒక అథారిటీ వచ్చేసి నన్ను క్యాన్సిల్ చేయించేసింది నా రిజిస్ట్రేషన్ని. సో ఎప్పుడైతే అది ఆర్డర్ చేసిందో, అంటే ఏ రోజు అయితే మెన్షన్ చేసిందో ఆ రోజు నుంచి 3 months వరకు, ఆర్ డేటా ఏ రోజైతే క్యాన్సిల్ అయిందో ఆ రోజు నుంచి 3 months వరకు. అంటే ఏ రోజైతే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారో ఏ రోజైతే వాళ్ళు ఆర్డర్లో మెన్షన్ చేస్తారు, ఏ రెండిట్లో ఏది లేటర్ ఉంటే దాని నుంచి 3 months వరకు అన్నట్టు అనుకోండి. సో ఇది ఎగ్జామ్లో ఒక 4 marksకి 3 marksని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఓకే, సో UAN కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను. కొన్ని ఏజెన్సీస్, ఎంబసీస్, యునైటెడ్ నేషన్స్ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మన వాళ్ళు ప్రాపర్ ఆఫీసర్ ఒక 15 days లోపు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా గూడ్స్ తెచ్చుకుంటే దానిపైన వాళ్ళు ట్యాక్స్ కడితే దాన్ని రీఫండ్గా తీసుకోవడానికి. ఓకే, సో వాళ్ళకి యాన్యువల్ రిటర్న్స్ అలాంటి ఫైల్ చేయాల్సిన అలాంటి కాన్సెప్ట్స్ వాళ్ళకి ఏమీ ఉండదు. ఇంకొకటి OIDAR కాన్సెప్ట్ చెప్పాను. OIDAR చెప్పాను స్టార్టింగ్లోనే డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బయట కంట్రీలో ఉన్న వాళ్ళు ఆన్లైన్లో కంప్యూటర్ ఇంటర్నెట్ టెక్నాలజీని వాడుకొని కొన్ని సర్వీసెస్ని మనకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు 20th లోపు నెక్స్ట్ మంత్ 20th లోపు GSTR 5A వాళ్ళు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసేది మోస్ట్లీ అన్రిజిస్టర్డ్ పర్సన్స్కే ఉంటుంది కాబట్టి దానిపైన ఓవర్ ITC అనేది తీసుకోరు, వాళ్ళు చాలా తక్కువ తీసుకోవడంలో కూడా.
ఓకే, డిఫాల్ట్ ఆర్ డిలే ఇన్ ఫర్నిషింగ్ ద రిటర్న్. ఎప్పుడైనా మనకు డిలే జరిగితే మన పరిస్థితి ఏంటి అంటే కొన్ని ఫైన్లు పడతాయి. The notice requires the registration person to furnish the return within 15 days, following which the tax liability will be assessed under section 62. అది 62 ప్రకారం చేస్తారని ఒక సెక్షన్ ఉంటుంది. అంటే వాడికి అసెసింగ్ ఆఫీసర్కి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడు ఒక ర్యాండమ్గా సెల్ఫ్ బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అన్నట్టుగా వాడు చేసుకుంటాడు. సో అలా చేసుకోకుండా ఉండాలనుకుంటే వాడు ఎప్పుడైతే నోటీస్ ఇస్తాడో 15 days లోపు మీరు ఇన్ఫర్మేషన్ని, ఎక్స్ప్లెనేషన్ని అవన్నీ ఇవ్వండి. ఎందుకు మీరు రిటర్న్ ఫైల్ చేయలేదు, యాన్యువల్ రిటర్న్ ఎందుకు ఫైల్ చేయలేదు, మంత్లీ రిటర్న్ ఎందుకు ఫైల్ చేయలేదు అనే డీటెయిల్స్ మీరు ఇవ్వండి. లేట్ ఫీజ్ ఫర్ డిలే ఇన్ ఫైలింగ్ ద రిటర్న్. మీరు ఎప్పుడైనా లేట్ జరిగింది అంటే మీకు ఎంతవరకు అంటే ఒక్కొక్క డేకి 100 రూపీస్ ఆర్ 5000, విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ అనుకోండి. సో హౌ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్? ఐ జస్ట్ వాంట్ టు నో గైస్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే మీరు యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీరు డిలే చేస్తే 100 రూపీస్ పర్ డే ఆర్ 5000 రూపీస్, విచ్ ఎవర్ ఇస్ లోవర్, అది మీకు ఇంట్రెస్ట్ రూపంలో పడుతుంది. ఏ రిజిస్టర్డ్ పర్సన్ హూ ఫెయిల్స్ టు ఫర్నిష్ ద యాన్యువల్ రిటర్న్కి 100 రూపీస్ పర్ డే ఆర్ 0.25% ఆఫ్ ద టర్న్ ఓవర్, విచ్ ఎవర్ ఇస్ లోవర్. సో ఇది కూడా ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో ఇది రావచ్చు. మీరు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు అయితే 100 రూపీస్ పర్ డే ఆర్ 5000 రూపీస్, విచ్ ఎవర్ ఇస్ లోవర్. అలా కాకుండా యాన్యువల్ రిటర్న్ అయితే 100 రూపీస్ పర్ డే ఆర్ 0.25% ఆఫ్ యువర్ టర్న్ ఓవర్, విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఇది మీకు పెనాల్టీ రూపంలో పడుతుంది. ఓకే, సో ఐ విల్ జస్ట్ స్టాప్ ఫర్ ఎ సెకండ్ గైస్. మీరు ఎవరు ఏం సపోర్ట్ చేయట్లేదు. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. నాతో పాటు ఇవాళ నైట్ అవుట్ చేసేది ఎవరు? ఒక్కసారి ఒక హ్యాండ్ ఇచ్చుకోండి. గైస్, హౌ మెనీ ఆఫ్ యు ఆర్ విల్లింగ్ టు కంప్లీట్ విత్ మీ దిస్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్? సి ఎగ్జామ్స్ మీవి గైస్, సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ జీల్. కంప్లీట్ చేసేసాలి ఇప్పుడు అన్నట్టుగా ఉండాలి. ఏ ఆర్డర్లో చేయాలి అలాంటివి ఉంటాయి. One student, చూద్దాం. At least if 5 students are there, yes, saying yes, I'll continue guys. 5 out of 10-15 members we have on call. ఇంకొక 1 అవర్లో అయిపోద్ది అంతే. అంతేనా? టు పూజిత. ఎందుకంటే అట్లీస్ట్ కొంతమంది ఉంటే లైక్ ఐ ఫీల్ గుడ్. 2 more people. Yes, that is a spirit. Atna, that is a spirit. That is cheating, Pujita. You are raising twice. ఇంకొక్కరు లేరా? there is no one more person. What is this guys? Okay, we'll start. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. సో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ రెండు ఉంటాయి. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ మనం ఎవరి దగ్గరైనా కొనుక్కున్నప్పుడు వాడికి మనం కట్టిన ట్యాక్స్ని వాడికి కట్టిన ట్యాక్స్ని మనము ఐటీసీలో తీసుకుంటాం, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో తీసుకుంటాం. మనము బ్యాంకులో వెళ్ళి మన అకౌంట్ పైన క్రెడిట్ చేసుకున్న దాన్ని ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో పడతాయి. ఎక్కడి నుంచి వస్తాయి అంటే ద అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ షల్ బి మేడ్ త్రూ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడ్స్, నేమ్లీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్,
ఎన్ఈఎఫ్టీ ఆర్ ఆర్టీజీఎస్ ఓవర్ ద కౌంటర్ అయితే ఒక 10,000 ఏదో లిమిట్ ఉంటుంది, అంతవరకే కట్టాలి, అంతకన్నా ఎక్కువ కట్టలేము. సో 10,000 వరకు ఉంటుంది. సో 10,000 వరకు డిపాజిట్ చేసి కట్టాలి. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో చేసుకోవచ్చు. సో 10,000 అనే రిస్ట్రిక్షన్ కొన్ని వాటికి అప్లికబుల్ కాదు. ఎప్పుడు అప్లికబుల్ కాదంటే సపోజ్ గవర్నమెంట్ డిపాజిట్ చేస్తే వాళ్ళు ఎంత చేసుకోవచ్చు, వాళ్ళకు మంచిగానే కుదురుతుంది, ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. వాళ్ళకు ఈ 10,000 మ్యాక్సిమం ఓవర్ ద కౌంటర్ చేయాలనే కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. ఓకే, సో ప్రాపర్ ఆఫీసర్ వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు రికవరీ త్రూ అటాచ్మెంట్ అంటే ఇప్పుడు ఒకడు జిఎస్టీ కట్టట్లేదు అంటే వాడి ప్రాపర్టీని జప్తు చేశారు. సో అప్పుడు జప్తు చేసినప్పుడు వాడు ఒకటి కూడా అమ్ముకుంటాడు కదా, అంటే లైక్ వేలం పాటలా. సో అప్పుడు క్యాష్లో కట్టినా పర్లేదు అని చెప్పుకోవడానికి. ప్రాపర్ ఆఫీసర్ కలెక్టెడ్ బై వే ఆఫ్ క్యాష్ చెక్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్ డ్యూరింగ్ ఎనీ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎన్ఫోర్స్మెంట్లో కానీ ఏవి దొరికితే అవి అప్పుడు నువ్వు క్యాష్లోనే కట్టాను ఎందుకంటారు. సో ఎగ్జామ్లో మీకు ఒక క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చు అంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ దట్ కెన్ బి డిపాజిటెడ్ ఓవర్ ద కౌంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ టు దిస్ అని చెప్పి. అంటే మీరు 10,000 వరకే కట్టొచ్చు. ఎక్సెప్షన్ ఏంటి అంటే గవర్నమెంట్ వాళ్ళు కట్టుకున్నప్పుడు ప్రాబ్లం లేదు, ఏదైనా అటాచ్మెంట్ చేసినప్పుడు కూడా 10,000 కన్నా ఎక్కువ చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్లో కానీ అలాంటి ప్రాసెస్లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ టైంలో కానీ 10,000 ఏం లిమిట్ లేదు, ఎంత వస్తే అంత అని చెప్పి తీసుకోవచ్చు. ఓకే, సో పేమెంట్ చెల్లాలని ఒకటి ఉంటుంది, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతగా ఏం ఇంపార్టెంట్ కాదు. సో ఇప్పుడు టీడీఎస్ 51, సెక్షన్ 51 టీడీఎస్, సెక్షన్ 52 టీసీఎస్. సో సెక్షన్ టీడీఎస్లో మనకు సంబంధించి ఏదైనా డిడక్ట్ అవుతే మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లోకి అది వెళ్ళిపోతుంది. ఇందాక ఆల్రెడీ పాయింట్లు చెప్పేసాను, అది ఆటో పాపులేట్ అయిపోతుంది. కమింగ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. సో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లు అంటే వాడు ఏవైతే GSTR 1 ఫైల్ చేస్తాడో అవన్నీ మనకి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో వచ్చి కూర్చుంటాయి. Input tax credit as self-assessed in monthly return will be reflected in ITC ledger. The credit in this ledger can be used to make the payment of only taxes and no other amount of such interest or penalties. So ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, చాలామంది దీన్ని కొంచెం కన్ఫ్యూజన్లో చూస్తారు. ఇప్పుడు నాకు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంది, నేను ఎవరి దగ్గర నుంచో పర్చేస్ చేసేటప్పుడు అమౌంట్ పే చేశాను, నేను లీగల్గా ఎలిజిబుల్ అయిన అమౌంట్ను. సో ఈ అమౌంట్ని నేను దేనికి వాడుకోవచ్చు అంటే నేను అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ కడతాప్పుడు ఈ అమౌంట్ని వాడుకోవచ్చు, అంటే తగ్గించుకోవచ్చు, అంతే తప్ప ఈ అమౌంట్ తోటి నేను ఇంట్రెస్ట్, పెనాల్టీ, లేట్ ఫీజు ఇలాంటివి కట్టకూడదు. సో ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోండి. The amount available in the electronic credit ledger may be used for making any payment towards the output tax liability under CGST, SGST, UTSC and IGST. అంటే మనం రకరకాల జిఎస్టీలు కట్టొచ్చు, కానీ ఇంట్రెస్ట్, పెనాల్టీ, ఫీజు ఇలాంటివి కట్టకూడదని చెప్తున్నాడు ఐటీసీ తోటి. ఐటీసీ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ కెన్ నాట్ బి యూటిలైజ్డ్ ఫర్ ద ట్యాక్స్ పేయబుల్ అండర్ ద రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ గైస్, చాలా ఇంపార్టెంట్ అంటే అర్థమైందంటే ఇప్పుడు నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ తగ్గించుకోవడానికి నేను ఐటీసీ వాడుకుంటాను, కానీ ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచో ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గర నుంచి పర్చేస్ చేశాను, ఒక దగ్గర నుంచి పర్చేస్ చేశాను, మేబీ వాడు అన్రిజిస్టర్డ్, రివర్స్ ఛార్జ్లో నేను కట్టాల్సిన అవసరం వస్తుంది. అంటే ట్యాక్స్ కట్టాల్సింది ఎవరు, వాడు కట్టాల్సిన ట్యాక్స్ నేను కడుతున్నాను ఫర్ టైమింగ్. అంత మాత్రాన ఈ కట్టాల్సిన లయబిలిటీని నా ఐటీసీతో నేను చేసుకోకూడదు, ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రెవెన్యూనే కాదు, వాడు రిజిస్టర్డ్ కాదు కాబట్టి రివర్స్ ఛార్జ్లో నేను కడుతున్నాను అంతే తప్ప ఈ అమౌంట్ కడతప్పుడు నా ఐటీసీని వాడకూడదు. లాజికల్గా కూడా అర్థం చేసుకోండి. ఓకే, ఇంకొకటి ఆర్డర్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ అదర్ డ్యూస్. ఇది కూడా కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఎవరైతే ఈ టైం వరకు సెషన్ వదిలేసి వెళ్ళిపోయి గైస్, నేను ట్రూలీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి మీరు 6 to 8 మార్క్స్ని ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇఫ్ యూ హ్యాపెన్ టు బి CMA ఫైనల్ స్టూడెంట్ ఆర్ CA ఫైనల్ స్టూడెంట్స్. ఓన్లీ ఇంటర్ వాళ్ళకి అని కాదు, ఫైనల్ వాళ్ళకి కూడా కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది. ఓకే, సో ఏ ఆర్డర్లో మనం లైబిలిటీని డిశ్చార్జ్ చేస్తామని కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. క్రొనలాజికల్ ఆర్డర్ అంటే ఒక ఆర్డర్ని ఫాలో అవ్వాలి. క్రొనలాజికల్ అంటే తెలుసు కదా, డేట్ వైజ్గా. అంటే లాస్ట్ ఇయర్ది ఫస్ట్, ఇప్పుడు 17, 18, 19, 20 అట్లా నాకు చాలా ఉన్నప్పుడు ఆ ఆర్డర్ నుంచి నేను నా లైబిలిటీని కట్టుకుంటూ రావాలి అంతే. నేను ఫస్ట్ క్లియర్ చేసుకుంటానని అనకూడదు. సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ అండ్ అదర్ డ్యూస్ ఫర్ ద ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్స్, అంటే ముందు జరిగిన ట్యాక్స్ పీరియడ్స్ హ్యావ్ టు బి డిశ్చార్జ్డ్ ఫస్ట్. ముందు సెల్ఫ్ అసెస్డ్గా చేసుకునేవి మొత్తం ఫస్ట్ కట్టుకోవాలి. సెల్ఫ్ అసెస్డ్ ఆర్డర్ కానీ లేకపోతే ఏదైనా ఎలా నుంచి వచ్చినాయి కాదు, సెక్షన్ 73, 74 అని ఉంటాయి, అక్కడ నుంచి వచ్చినాయి కాదు, మనం సెల్ఫ్ అసెస్ చేసుకున్న ప్రీవియస్ పీరియడ్ ఫస్ట్. సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ అండ్ అదర్ డ్యూస్ ఫర్ ద కరెంట్ పీరియడ్ హ్యావ్ టు బి డిశ్చార్జ్ నెక్స్ట్. అంటే ప్రీవియస్ పీరియడ్ది ఫస్ట్ అన్ని ఆర్డర్లు అయిపోవాలి, తర్వాత కరెంట్ పీరియడ్లోకి రావాలి.
Once those two steps have exhausted, thereafter any other amount payable including demand determined under section 73, 74 to be discharged. Okay, సో అర్థమైందా? ఫస్ట్ సెల్ఫ్ అసెస్డ్ ప్రీవియస్ పీరియడ్, సెల్ఫ్ అసెస్డ్ కరెంట్ పీరియడ్, తర్వాత 73, 74 ప్రకారం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తారు. అదే నువ్వు తప్పు చేసావు, ఎగ్గొట్టావు, ఫేక్ చేసావు, ఇలాంటివి ఏమైనా అంటుంటారు, అవి తర్వాత వచ్చేస్తాయి. ఓకే, సో అదర్ డ్యూస్లోని మీకు ఫీజు, అదర్ అమౌంట్ ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. ఇంట్రెస్ట్, పెనాల్టీ, ఫీజు ఉంటాయి. వాళ్ళు ఏదైనా చేస్తే ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేస్తారంటే, మనము డిపార్ట్మెంట్కి ఇచ్చేది ఉంటే వాళ్ళు 18% ఛార్జ్ చేస్తారు, మనకు రీఫండ్ వచ్చేది ఉంటే 6% ఇస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి అది. కంప్యూటేషన్ ఆఫ్ పీరియడ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఒకసారి చూద్దాం. నేను థియరిటికల్గా చెప్తున్నాను, సమ్స్ మళ్ళీ చేయిస్తాను. ఓకే, స్టిక్ అరౌండ్. ద పీరియడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బీ ఫ్రమ్ ద డేట్ ఫాలోయింగ్ ద డ్యూ డేట్ ఫర్ పేమెంట్ టు ద యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, 22nd వరకు కట్టాలి, 24th వరకు కట్టాలి, లేకపోతే 28th వరకు కట్టాలి, ఇట్లా డేట్స్ పెట్టుకున్నామా? ఆ క్యూఆర్ఎంపీ వానికి 20 to 24 డిపెండింగ్ అపాన్ ద స్టేట్, మిగతా వాళ్ళకి 20 ఇట్లా అనుకున్నామా? వాడు ఆ డేట్ వచ్చి కట్టాలి. అట్లా ఎన్ని రోజులు లేట్ చేస్తే ఆ డేట్కి నెక్స్ట్ డే నుంచి ఆ డేట్ వరకు, అంటే ఇప్పుడు ఇవాళ నేను లాస్ట్ డేట్ అనుకో, ఇవాళ ఇంట్రెస్ట్ ఛార్జ్ పడుతుంది కదా, అందుకంటే నెక్స్ట్ డే నుంచి మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ద ఇంట్రెస్ట్ పేయబుల్ అండర్ దిస్ సెక్షన్ షెల్ బి డెబిటెడ్ టు ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. ఒక లెడ్జర్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. మనం కట్టాల్సింది మొత్తం డిశ్చార్జ్ చేసేది ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. ద లయబిలిటీ ఫర్ ద ఇంట్రెస్ట్ కెన్ బి సెటిల్డ్ బై అడ్జస్ట్మెంట్ విత్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ బట్ నాట్ విత్ ద బ్యాలెన్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఈ పాయింట్ ఇందాక చెప్పాను, ఏదైనా ఇంట్రెస్ట్ పడింది అంటే ఇంట్రెస్ట్ నువ్వు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ నుంచి ఉన్న బ్యాలెన్స్ తోటి నువ్వు వాడుకోలేవు. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే నువ్వు డబ్బులు పెట్టి డిపాజిట్ చేసింది, స్టార్టింగ్లో చెప్పిన బ్యాంక్లో నుంచి, క్రెడిట్ కార్డ్ నుంచి, డెబిట్ కార్డ్ నుంచి, ఓవర్ ద కౌంటర్ 10,000, ఇవన్నీ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో కూర్చుంటున్నాయి. ఆ అమౌంట్ని మాత్రమే నువ్వు ఇంట్రెస్ట్ని డిశ్చార్జ్ చేయడానికి వాడుకుంటావు, వేరేటివి వాడుకో. ఓకే, సో ఒక క్వశ్చన్ ఉంది గైస్. క్వశ్చన్ ఉంది. సో నేను క్వశ్చన్ వచ్చినప్పుడు నేను సంతోషిస్తాను, ఎందుకంటే నాకు కొంచెం బ్రేక్ వస్తుంది కాబట్టి. మిస్ నిత్య హ్యాస్ ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఇన్ హర్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే వీడి డబ్బులు క్యాష్తో కట్టినవి, ఆర్ టీడీఎస్, టీసీఎస్ అమౌంట్స్. మేజర్ హెడ్స్, మైనర్ హెడ్స్ అని ఒకటి ఉంటుంది గైస్. మేజర్ హెడ్స్, మైనర్ హెడ్స్ అంటే ఒక చిన్న షార్టెస్ట్ వేలో చెప్తాను. సిజిఎస్డి, ఎస్జిఎస్డి, ఐజిఎస్టీ, యూటీజిఎస్టీ, అట్లా అదే మేజర్ హెడ్. దాని కింద ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, ఇంకేదైనా ఉంటే అది అట్లా ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ ఒక 5 or 6 ఉంటాయి, అలా ఉంటాయి. దీన్ని మైనర్ హెడ్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు సిజిఎస్టీలో వీడికి ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ ఉంది. ఎస్జిఎస్టీలో ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, ఫీజు ఉంది. ఐజిఎస్టీలో ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ ఉంది. ఓకే, సో ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్ ఏమైందంటే ఒక 2-3 years అయిందనుకో, 2 years అయిందనుకుంటా, ఒక హెడ్ నుంచి ఇంకొక హెడ్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక అమెండ్మెంట్ జరిగింది. బట్ ప్రస్తుతానికి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, her tax liability for the month of February for CGST, SGST was 75,000 each. She failed to pay the tax and contacted you as a legal advisor on 12th April to advise her as to how much amount of interest and amount of tax or interest she is required to pay, if any, by utilizing the available balance to the maximum extent possible as per the GST law. Okay, so ఒకసారి క్వశ్చన్ నేను క్లియర్గా చెప్తాను. తన దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో భారీ డబ్బులు ఉన్నాయి. ఇగో ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి, ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. కానీ ఆమె ఫిబ్రవరి మంత్కి ఆమె లైబిలిటీ ఏముందంటే, సిజిఎస్టీ 75,000 ఉంది, కట్టాల్సింది అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ, ఎస్జిఎస్టీ 75,000. క్లియర్? సో ఇప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీని నేను ఎట్లా డిశ్చార్జ్ చేయొచ్చు? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ నుంచి డిశ్చార్జ్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచి చేయొచ్చు. ఎస్, క్యాష్ లెడ్జర్లో ఉంది కాబట్టి చేయొచ్చు. కానీ ఆమె ఫిబ్రవరిది ఎప్పటి వరకు కట్టాలి? కానీ ఆమె ఎప్పుడు కట్టింది? 12th April కట్టింది. ఏమైనా డిలే ఉందా? ఒక్క నిమిషం, నన్ను కూడా ఆలోచించండి. ఓకే, యూ ఆల్సో స్టార్ట్ డూయింగ్. చెప్పాను కదా, క్వశ్చన్స్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఫిబ్రవరి అంటే March 20th వరకు కట్టాలి, అంటే ఆమెకు ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో ఒకసారి చెప్పండి ఎవరైనా. సి ఎవ్రీబడి పార్టిసిపేట్, ఈవెన్ 5 people who said yes along with me. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎస్జిఎస్టీకి ఎంత పడుతుంది, సిజిఎస్టీకి ఎంత పడుతుందో ఫస్ట్ చేయండి.
ఓకే, మనం 20th ఏప్రిల్కి మనం అడిగిన నెక్స్ట్. ఓకే, సారీ గైస్, షీ వాంట్స్ టు పే ద ట్యాక్స్ ఆన్ 20th ఏప్రిల్. ఆమెకు 20th ఏప్రిల్కి కట్టాలనుకుంటుందంట. 20th ఏప్రిల్కి కట్టాలనుకుంటుంది. సారీ, 12th ఏప్రిల్ ఈజ్ ద డే వెన్ షీ అప్రోచ్డ్ అస్ ఫర్ ద కన్సల్టేషన్. ఓకే, సో 20th ఏప్రిల్ ఈజ్ ద డే వెన్ షీ వాంట్స్ టు పే ద అమౌంట్. సో 1 month డిలే పడింది. 1 month డిలేకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది? ఇంట్రెస్ట్ 75,000, 18%. April 31 days. Okay. ఎవరికైనా ఆన్సర్ వచ్చింది నేను రాయకన్నా ముందు? యాజ్ ఎనీబడి? గైస్, పూజిత, మహేంద్ర, స్వప్న, 1147 is the interest. సో 1147 is the interest. అర్థమవుతుందా? ఫిబ్రవరి మంత్కి తను ఏప్రిల్ 20th కట్టాలి, కానీ ఆమె ఫిబ్రవరి మంత్కి 20th మార్చి కట్టాలి. ఫిబ్రవరి అసలు మార్చి కదా, మార్చి 20th కట్టాలి, కానీ ఆమె ఏప్రిల్ 20th కడుతుంది. సో ఏప్రిల్లో 31 days ఉంటాయి కాబట్టి 31 days ఇంట్రెస్ట్ పడుతుంది, అంటే 1147 పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆమె మొత్తం కట్టాల్సింది ఏంటి? మొత్తం కట్టాల్సింది 75,000 ప్లస్ ఈ అమౌంట్ కట్టాలి. $75,000 ట్యాక్స్, ఇంట్రెస్ట్ 1147, ఇది CGST. SGSTకి 75,000, ఇది. ఓకే, సో ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అంటే, మైనర్ హెడ్ నుంచి విత్ ఇన్ ద మైనర్ హెడ్ వాళ్ళు చేంజెస్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇంట్రెస్ట్ 1000 ఉంది. సో ఆమె CGSTలో 1000 ఇక్కడ వాడేసుకుంటుంది. ఇక్కడ SGSTలో ఇంట్రెస్ట్ 400 ఉంది, ఇక్కడ 400 వాడుకుంటుంది. ట్యాక్స్లో 40,000 ఉంది, ఇక్కడ 40,000 వాడుతుంది. ఇక్కడ 80,000 ఉంది, 80,000 వాడుతుంది. అంటే ఇప్పుడు ఇంకెంత కట్టాల్సింది ఆమె? 75లో 40 పోయిందంటే 35 ఇందులో కట్టాలి. అంటే ఇంకా అయిపోలేదు, ఇంకా IGST కూడా ఉంది అక్కడ. 147 ఇది ఎక్స్ట్రా వెళ్ళిపోయింది, నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. $747. సో ఇప్పుడు మనం 35,000 ఏడికని తీసుకురావచ్చు? IGST నుంచి CGSTకి చేసుకోవచ్చు, అంటే IGST నుంచి CGSTకి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. మేము 45 ఉంది కాబట్టి ఇలా 35 ఇక్కడ వాడుకోవచ్చు. సో ఇది 0 అయిపోద్ది. ఇక్కడ 147 ఉంది, ఇక్కడ పెనాల్టీ 800 ఉంది కదా. సో 800 పెనాల్టీ నుంచి మేము 147 ఇక్కడ తెచ్చుకోవచ్చు, కాబట్టి ఇది 0 అయిపోద్ది. ఇక్కడ ఆల్రెడీ నిల్లోనే ఉంది కాబట్టి దీనికి ఏం ప్రాబ్లం లేదు, నెగిటివ్లోనే ఉంది అది. సో ఇంట్రెస్ట్ 747 అయితే ఆమె పెనాల్టీ నుంచి 747 తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఏం డబ్బులు ఏం పోవట్లేదు, బట్ మ్యాటర్ ఏంటంటే అనవసరంగా 1147 ఇంట్రెస్ట్ పడింది మనకు, అంతే, లేట్ అవ్వడం వల్ల. గైస్, ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి ప్లీజ్, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. ఓకే, ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగండి. హాయ్ మల్లమోతు శివ, వంశీ హాయ్. హిందీలో ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగండి. ఎస్ ఆర్ నో, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐ టోల్ యూ, ఇవాళ మనం భీష్మించుకొని ఉన్నాం కంప్లీట్ చేయాలని.
అట్లా అని చెప్పి కొంచెం ఒక డౌట్ ఉంటే వెళ్ళిపోతాను నేను కాదు. ఐ విల్ స్టిల్ బీ దేర్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేద్దాం. అందుకే థియరీ నేను ఎక్కువ పట్టించుకోవట్లేదు, కొంచెం కొంచెం పైన చెప్పి వెళ్ళిపోతున్నాను. బికాజ్ ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ సెషన్, ఇట్స్ ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. Anybody, any questions, or can I go to the next one? ఓకే, ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్ అగైన్. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఫిబ్రవరి వరకు నాకు ఇవన్నీ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఇంత బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో అంటే నేను నాకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఇవన్నీ వాడి కట్టిన అమౌంట్. మేజర్ హెడ్స్ అని ఉంటాయి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అని. అందులో డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నాయి. అవి ఎట్లయినా వాడుకోవచ్చు, కానీ వాడుకునేటప్పుడు ఒక పద్ధతిగా వాడుకోవాలి. ఎలా వాడుకుంటున్నానో చూడండి. నేను నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఫిబ్రవరి మంత్కి ఎంత ఉందంటే 75,000 సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 75,000. ఎక్కడ చెప్పారు సార్ మీకు ఆ మాట అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఆ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఫర్ సిజిఎస్టీ అండ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ వాజ్ 75,000 ఈచ్. సిజిఎస్టీకి 75,000, ఎస్జిఎస్టీకి 75,000. అంటే రెండు నా లయబిలిటీలు ఉన్నాయి ఆ మంత్కి. ఏ మంత్కి? ఫిబ్రవరికి. సో ఫిబ్రవరి మంత్కి నేను ఎప్పుడు కట్టాల్సింది? ఫిబ్రవరి అంటే నెక్స్ట్ మంత్ మార్చ్ 20th వరకు నేను కట్టాలి డబ్బులు. ఇట్స్ నాట్ ఎ రిటర్న్, ఓకే? డోంట్ థింక్ ఇట్స్ ఎ రిటర్న్, ఇట్స్ ఎ మనీ ఐ హ్యావ్ టు పే ఇన్ క్యాష్. అంటే నేను నా దగ్గర ఉన్న ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లోని అమౌంట్ని వాడుకుంటూ ఆ 75,000 సెటప్ చేయాలి. అది ఆటోమేటిక్గా జరగదు, అది నేను చేయాలి వెళ్ళి అక్కడ. నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ 75,000 సిజిఎస్టీ, 75,000 ఎస్జిఎస్టీ ఉంది. నా ఇన్పుట్ ట్యాక్స్ కూడా చాలానే పడుంది, కానీ దీన్ని తీసుకెళ్ళి దాన్ని సెటప్ చేయాలి. నాకు ఇది అర్థం కావట్లేదు అంటే నేను సింపుల్ మన లేమన్ లాంగ్వేజ్లో చెప్తాను. మేబీ మీకు కానీ మీ పేరెంట్స్ కానీ, మనకు క్రెడిట్ కార్డు బిల్ వస్తుంది. క్రెడిట్ కార్డుకి ఒక అకౌంట్ ఉంటుంది మన యాప్లో, మనకు డెబిట్ కార్డు ఒకటి ఉంటుంది, దానిలో ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు డెబిట్ కార్డులో ఒక 50,000 ఉంది, క్రెడిట్ కార్డులోకి 20,000 బ్యాలెన్స్ బిల్ వచ్చింది. 20,000 బిల్ వస్తే ఆటోమేటిక్గా ఏం వెళ్ళదు, ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళదు. నేను ఆ డ్యూ డేట్ చూసి ఈ డెబిట్ కార్డులో ఉన్న అమౌంట్ని కట్టేసారి, పే చేయాలి. అంటే డెబిట్ కార్డులో మైనస్ అవుతుంది, నా లయబిలిటీ మైనస్ అయిపోతుంది. అట్లాగే నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఇక్కడ 75,000 ఉంది, ఇక్కడ 75,000 ఉంది, అంటే మొత్తం 1.5 lakh ఉంది. నాకు డబ్బులు కూడా బాగానే ఉన్నాయి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో, కానీ దీన్ని నేను యూటిలైజ్ చేసి సెట్ ఆఫ్ చేసి ఫైల్ చేసి రిటర్న్ ఫైల్ చేయాలి. అది నేను చేయలేదు. అంటే ఈ అమ్మాయి ఎప్పటి వరకు చేయాల్సింది? ఫిబ్రవరి మంత్ కంటే మార్చ్ 20th వరకు చేయాల్సింది. కానీ ఆమెకు తెలియకనో ఏదో ఒక రీజన్ వల్ల మన దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, నేను 20th ఏప్రిల్కి కడతా సార్ అంటుంది. అంటే 20th మార్చ్ కట్టాల్సింది 20th ఏప్రిల్ కడుతూ అంటుంది. అంటే ఆమె 1 month డిలే చేస్తుంది. డేస్లో చూసుకుంటే 31 days డిలే చేస్తుంది. సో 31 days ఆమె డిలే చేసినందుకు ఆమెకి ఇంట్రెస్ట్ పడాలి. ఇంట్రెస్ట్ 18% ప్రకారం పడుతుంది. సో ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే 75,000 సిజిఎస్టీ, 18% ఇంట్రెస్ట్, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ డిలే ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ యు ఆర్ ఆర్డర్డ్ టు ఫైల్ యువర్ రిటర్న్ టు ద డేట్ ఆన్ విచ్ యు ఆర్ యాక్చువల్లీ ఫైలింగ్ ఇట్, 31 days. సో అలా చేస్తే 1147 నాకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ నాకు ఎస్జిఎస్ కూడా అదే పడుతుంది. క్యాలిక్యులేషన్ చేసినా అదే వచ్చేస్తుంది. ఓకే, సో ఇది నా ఇంట్రెస్ట్ పడుతుంది. ఇప్పుడు నేను నా కంప్యూటేషన్కి వెళ్తున్నాను. అంటే నేను ఎలా యూటిలైజ్ చేసినా చూడాలంటే సిజిఎస్టీలో నాకు ఇప్పుడు 2 ఉన్నాయి నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీస్. నేను 75,000 కట్టాల్సిన ఒరిజినల్ అమౌంట్ 1147. ఇప్పుడు నేను లేట్ చేయడం వల్ల తెచ్చుకున్న ఇంట్రెస్ట్, అంటే నేను సాధించిన ఇంట్రెస్ట్ కాదు, నేను కోల్పోయిన ఇంట్రెస్ట్. ఓకే, 1147 ఉన్నది. అట్లాగే ఎస్జిఎస్టీలో కూడా 75,000, 1147. ఇది మీకు ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను యూటిలైజ్ చేసుకోవాలి. ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నా ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆ హెడ్ కిందనే నీకు ఎంత ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లు ఉందో చూసుకో. ఇప్పుడు సిజిఎస్టీ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సిజిఎస్టీలో మనకి ఆల్రెడీ 40,000 రూపీస్ ఉంది. ఆ 40,000 మాత్రమే ఫస్ట్ నేను వాడుకుంటాను. అంటే ప్రస్తుతానికి మొత్తం క్యాలిక్యులేషన్ కాదు, ఒక స్టెప్లో 40,000 వాడతాను. ఇక్కడ ఎస్జిఎస్లో 80,000 ఉంది, ఇక్కడ నేను 80,000 వాడతాను. కానీ 80,000 వాడాల్సిన అవసరం లేదు కదా, నాకు 75,000 నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఉన్నప్పుడు నేను దీన్ని 0 చేసేసుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు నేను 75లో 40 ఉన్నందుకు 35,000 నాకు ఇంకా తక్కువ ఉంది. ఆ తక్కువ నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు? సిజిఎస్టీ ఎగ్జాస్ట్ అయిపోయింది, ఎస్జిఎస్టీ నుంచి నేను తెచ్చుకోలేను. సిజిఎస్టీది ఎస్జిఎస్టీది అట్లా రాదు. ఐజిఎస్టీది నేను తెచ్చుకోవచ్చు. ఐజిఎస్టీలో 45,000 నాకు అలాగే ఉంది, కానీ నాకు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ లేదు.
ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో బ్యాలెన్స్ ఉంది, కానీ నేను కట్టాల్సిన అవసరం నాకు లేదు. సో నేను ఇక్కడ ఉన్నదాన్ని ఈ 45,000 నేను ఇక్కడ వాడుకుంటున్నాను, అంటే ఇక్కడ 35 వాడుకుంటున్నాను. 35 ఎందుకు వాడుకుంటున్నాం అంటే నాకు 35 అవసరం వచ్చినుండే, కాబట్టి 35 వాడుకుంటే 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 1147 నా ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ నేను ఎక్కడి నుంచి వాడుకుంటున్నాను, నా ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఇంట్రెస్ట్లో 1000 ఉంది. సో 1000లో నేను ఓన్లీ 1000 వాడుకుంటాను, అంటే ఇంకా 147 తగ్గింది. 147 నాకు ఇంకా అవసరం పడింది. నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, ఇక్కడ నాకు పెనాల్టీ రూపంలో 800 ఉందా, 800 నుంచి నేను ఓన్లీ 147 తెచ్చుకుంటాను. సో దట్ నాకు 0 అయిపోతుంది. అట్లాగే SGSTలో కూడా సేమ్ కాన్సెప్ట్. ఒక్కసారి ఇప్పుడు చెప్పండి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత? రత్న, శివ, వంశీ, హౌ మెనీ ఆఫ్ యు ఆర్ దేర్? తగ్గేదే లేవాల. తగ్గిపోతున్నారు, తగ్గేదే లేదంటే తగ్గుతున్నారు మన వ్యూవర్స్. ఎనీ డౌట్ గైస్ ఆఫ్టర్ దిస్? Okay, anyone else? Any doubt from this? Okay, so we'll go to the next question then. We'll go to the next question. A makes intra-state supply of goods valued 7. చేద్దాం ఇది కూడా. A makes intrastate supply of goods valued 50,000 to B within the state of Karnataka. There is no input tax credit available to A. B makes interstate supplies to X Limited located in Telangana after adding 10% as a margin on the value of the goods excluding taxes obviously. Thereafter, X Limited sells it to Y in Telangana intrastate sales after adding 10% in his margin on the value of the goods excluding taxes. Assume that the tax rate is 18%, 9% for 9% each. Calculate the tax payable at each stage. ఓకే, ఇది బేసిక్ క్వశ్చన్ గైస్, ఎగ్జామ్లో వస్తుందని చెప్పి అనుకోలేము, బట్ మీ కాన్సెప్ట్ని టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ రాద్దామా, ఇక్కడ రాస్తా. ఏ కర్ణాటకలో ఉన్నాడు, తను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏం లేదంట, దాన్ని బీకి అమ్ముతున్నాడు, అతను కూడా కర్ణాటకలోనే ఉన్నాడు, 50,000 అమ్ముతున్నాడు. GST ఎంత యాడ్ చేస్తున్నాడు, 18% యాడ్ చేస్తున్నాడు. బి దాన్ని తీసుకెళ్ళి ఎక్స్ లిమిటెడ్కి, ఇతను తెలంగాణ స్టేట్లో ఉన్నాడంట, ఇతను 10% యాడ్ చేసుకొని అమ్ముతున్నాడు. ఈ ఎక్స్ లిమిటెడ్ అతను వచ్చేసి వై లిమిటెడ్కి, అతను కూడా తెలంగాణ స్టేట్లోనే ఉన్నాడంట. ప్రతి ఒక్కరు 10% ఏం చేస్తున్నారు, యాడ్ చేస్తూ పోతున్నారు, అంటే వాల్యూ యాడెడ్ టైప్లో. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఇది క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నేను చెప్పాను కదా క్వశ్చన్ వచ్చినప్పుడు నేను రిలాక్స్ అవుతాను, మీరు చేయాలి. మైనర్ హెడ్ చేయొచ్చు నిహాన్. ఓకే, సో ఇప్పుడు ఏ లిమిటెడ్ అల్టిమేట్గా ఎంత కట్టాలి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో, ఏ అంటున్నా, బి వాడు ఎంత కట్టాలి, ఎక్స్ వాడు ఎంత కట్టాలి, వై వాడు ఎంత కట్టాలి. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను ఆన్సర్ గైస్, చెప్పాలి కదా, సమ్స్ మీరు చేయాలి. చాలా చిన్న క్వశ్చన్. వీ హ్యావ్ 10 people, నాకు తెలిసి ఒక 5 members అయితే సీరియస్గా ఉండొచ్చు. 5 members పెన్ను క్యాలిక్యులేటర్ తీసుకొని చేయండి. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనుకోండి, ఇది రేపు ఎగ్జామ్ అయితే మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారో అట్లా అనుకోండి. Very quickly guys, we have
వీ హ్యావ్ అనదర్ 1 hour ఆర్ సో, అంటే మ్యాక్సిమం టైం. అంతలోపు మనం దీన్ని కంప్లీట్ చేసేద్దాం. సమ్స్ పైన ఫోకస్ చేద్దాం. ఏంటి సార్ ఇంకా 1 hour మమ్మల్ని చంపుతారని అనుకోకండి. ఎగ్జామ్లో లాస్ట్ మూమెంట్లో పడ్డ కష్టం మనం ఇంటర్ నుంచి ఫైనల్ నుంచి క్వాలిఫైడ్కి తీసుకెళ్తారు. ఓకే, మీరు ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డారో తెలీదు. ఈ లాస్ట్ మూమెంట్లో పడ్డ కష్టం మ్యాటర్స్ ఎ లాట్. మీరు ఏ స్టేజ్లో ఉన్నా పర్లేదు, ఫెయిల్ అయ్యే స్టేజ్లో ఉన్నా పాస్ రావచ్చు, పాస్ అయ్యే స్టేజ్లో ఉన్నా ఎగ్జామ్షన్కి రావచ్చు. ఏ వాడు ఎంత కట్టాలి? నేను వెయిటింగ్ ఫర్ ఆన్సర్స్ కదా, అట్లీస్ట్ 5 ఆన్సర్స్. వీడు ఎంత కడుతుంటా? 9%. సో ఇది 4500 అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ. వాడికి ఏమి ఇన్పుట్ ట్యాక్స్ లైబిలిటీ కాబట్టి వీడు 9000 గిన్నె కడతాడు. వీడు ఒక 10% యాడ్ చేసుకుంటాడు, 55,000. సో వీడు పక్క స్టేట్ కడుతున్నాడు కాబట్టి ఐజిఎస్టీ పడుతుంది 18%. ఎంత? 18%. సో 15,000 18% అంటే 9,900. అందులో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వచ్చేసి 4,500. సో మన బాబు ఎంత కడతాడు ఇక్కడ? వీడు 900 వీడు కడతాడు. ఇది క్యాష్లో కట్టాల్సిన డబ్బు. ఎలక్ట్రానిక్ క్యాష్ అంటే ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచి కట్టాల్సిందే. వీడు ఇంకో 10% యాడ్ చేసుకుంటుండు, అంటే వీనికి ఎంత వచ్చింది? ఇప్పుడు 50,000 కమ్మిండు, ఇప్పుడు 55,000 కమ్మిండు, ఇప్పుడు 10%. చేయండి గైస్, ఫాస్ట్గా చేయండి, నాకన్నా ఫాస్ట్గా చేయండి. సేమ్ స్టేట్ కాబట్టి వీనికి ఒక 9% వేసుకున్నాం. 5445 అంటే వీనికి ట్యాక్స్ ఎంత పడుతుంది? ఇట్లా చేస్తే 10,980 పడుతుంది. సో వీడికి ఓకే మర్చిపోయినా, 5445 ఇది ఎస్జిఎస్టీ, ఇది సిజిఎస్టీ అనుకుందాం. వీడు పక్క రాష్ట్రం నుంచి కొన్నాడు కాబట్టి ఐజిఎస్టీ ఉంది. ఐజిఎస్టీ ఫస్ట్ సిజిఎస్టీకి పెట్టుకుందాం అనుకుందాం. అంటే ఇది 45,450 అయిపోతుంది, అంటే 0 అయిపోతుంది. అంటే వాడి దగ్గర ఉన్నది 4,500. తప్పు వచ్చింది, ఒక్క నిమిషం అండి. $9,900 వాడి దగ్గర ఉంది. 9,900 45 మొత్తం అంటే 355 9,900 4455 ఉంది. సో అందులో 4455 కట్టాలి. 5445 అంటే 990 క్యాష్లో కట్టాలి. గైస్ ఎంతమందికి ఆన్సర్ వచ్చింది? సో ఐ టోల్ యూ ఇట్స్ మోర్ అబౌట్ పార్టిసిపేషన్ గైస్. 900 నిహాన్. ఓకే, 9,900 కాదు, ఓన్లీ 900 వచ్చింది. ఎవరికి వచ్చింది? నిహాన్ కొంచెం దగ్గరలో వచ్చావు, 990. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి గస్సి, చేయగలిగిన వాళ్ళు చేయండి.
చెయ్యకడం కొంచెం ఇబ్బంది అనుకున్న వాళ్ళు వినండి, ట్రై చేయండి, రాకపోయినా ఒకసారి లాస్ట్లో చూడండి. సో ఇట్స్ ఎనీవే విన్ విన్ సిచ్యువేషన్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఆన్ యువర్ ఓన్, ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్ అలాట్. సో లాస్ట్ మూమెంట్లో కాన్ఫిడెన్స్ మ్యాటర్, సబ్జెక్ట్ కంటే కాన్ఫిడెన్సే మ్యాటర్ ఎగ్జామ్ హాల్లో. $990 ఇంకెవ్వరికి రాలేదా? 990 అతను 9900 కాదు 990. నాట్ ఈవెన్ 1 person has got 990. వాడు ఎంత కట్టాలి లాస్ట్కి? వైల్ ఎక్స్ లిమిటెడ్ వాడు క్యాష్లో ఎంత కట్టాలి? 990 వచ్చింది ఎవరికైనా? నిహాన్ తప్పు వచ్చింది. దుర్గా, పూజిత, మహేంద్ర పడుకున్నారా ఏంది? నాతో వచ్చే వాళ్ళు ఎవరంటే నేను అన్నారు కదా. నాతో నైట్ అవుట్ చేసేవాళ్ళు ఎవరి వల్ల? యా రత్న, గుడ్ కరెక్ట్. 9900, 990 కరెక్ట్. రత్న ఈజ్ రైట్. ఎవరికైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో? ఎనీబడి హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్? కెన్ యూ గో టు ద నెక్స్ట్ వన్? యా, సి ఆన్సర్స్ రాకపోయినా పర్లేదు. మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు హర్ట్ ఇట్, బట్ రాకపోయినా అడగండి. లైక్ ఈ పాయింట్ దగ్గర నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ అ ప్లేస్ వేర్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఎస్ మహేంద్ర, దట్స్ గుడ్. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ others also sometimes. Can one use input tax credit for payment of interest, penalty and payment under the reverse charge? 100% no. ఇందాక చెప్పాను కదా, ఎవరిదో లైబిలిటీ నువ్వు కట్టేది రివర్స్ ఛార్జ్, నువ్వు దాన్ని నీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని వాడకు, ఇంట్రెస్ట్ పెనాల్టీ కూడా వాడకు. ఈ చాప్టర్ నుంచి చాలా మార్క్స్ వస్తాయి కదా, చాలామందికి తప్పు అవుతుంది. ఓకే, సో అప్లికేషన్ పైన ఫోకస్ చేయండి. ఇంకా ఉన్నాయి, ఒక 5-6 క్వశ్చన్స్ ఉన్నాయి. Miss ABC Limited have belatedly filed GST returns under 1939 for the month of Jan after 60 days from the due date of filing the return. Total tax paid in such return as follows: IGST, CGST, SGST. ఇందాక చెప్పిన క్వశ్చన్కి దరిదాపుల్లో ఉంది. అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ అంటే ఈమె వాళ్ళు ఆ కంపెనీ కట్టాల్సిన డబ్బులు అవి. ట్యాక్స్ పేయబుల్ అంటే రివర్స్ ఛార్జ్. ఒక కాన్సెప్ట్లో గుర్తు చెప్పాను, ఐటీసీని మీరు రివర్స్ ఛార్జ్ అమౌంట్కి కట్టకూడదు, దాన్ని లాస్ట్లో చూసుకోవాలి, అంటే దాన్ని యాడ్ చేసుకొని ఐటీసీని వాడుకోకూడదు. ఇన్పుట్ ట్యాక్స్ అవైలబుల్ ఫర్ యూటిలైజేషన్ అంటే వాడి దగ్గర ఆల్రెడీ ఐటీసీ ఉంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఏమైంది? ఈ మైక్రోసాఫ్ట్ కూడా చిరాకి ఇచ్చినట్టుంది, ఇంకేం సేపు రా బాబు అని ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. ఇది కాదు మనం చేసింది ఏంది ఇప్పుడు, రిటర్న్స్ ఇంత కదా. వీడు చిరాకు పడ్డా మనం చేద్దాం ఇవాళ. సో అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ వాడు కట్టాల్సింది. ట్యాక్స్ లైబిలిటీ రివర్స్ ఛార్జ్, ఐటీసీ వాడకూడదు. ఇన్పుట్ ట్యాక్స్ అవైలబుల్ ఫర్ యూటిలైజేషన్ నా దగ్గర రెడీగా ఉంది. ట్యాక్స్ పేడ్ త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే చెప్పాను కదా, 2 రకాలు మనకి వాడుకునేవి. ఒకటి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. సో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ నుంచి ఇంట్రెస్ట్ కట్టలేవు, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచి నువ్వు ఇంట్రెస్ట్ పెనాల్టీ, రివర్స్ ఛార్జ్ ఇవన్నీ కట్టుకోవచ్చు. ఓకే, ఎగ్జామిన్ ద ఇంట్రెస్ట్ పేయబుల్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లా. వీడు 60 రోజులు లేట్ చేసినందుకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది? ఇంట్రెస్ట్ ఇక్కడ లేదు, నువ్వు యాడ్ చేసుకోవాలి దాన్ని ఇందాక చేసినట్టుగా. వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ ద ఎంటైర్ ట్యాక్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి హ్యాస్ టు బి పేడ్ త్రూ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్? సో అది పక్కకు పెడేద్దాం, ఇక్కడ వరకు అయితే చూద్దాం. మనకు ప్రస్తుతానికి మనకు ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి?
ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి, వన్ పాయింట్ బై పాయింట్ వెళ్దాం, ఎందుకంటే అన్నీ ఒకటేసారి చేయలేం కదా. క్విక్లీ క్యాలిక్యులేటర్ తీసుకోండి, పెన్ను తీసుకోండి, పెన్సిల్ తీసుకోండి, పెన్ను పేపర్ తీసుకొని చేయండి. మీరు ఎగ్జామ్లో చేసిన ఒక ఫీలింగ్తో చేయండి, ఎక్కడ చూడకుండా, కామెంట్ సెక్షన్, బుక్ ఏం చూడకుండా. వస్తే వస్తుంది, రాకుంటే యు లర్న్. ఫస్ట్ విల్ గో విత్ ఐజిఎస్టీ. ఆన్సర్ వచ్చిన వాళ్ళు అక్కడ రాసేస్తున్నాను, అంటే ఇన్ కేస్ ఎవరికైనా రాకపోయినా నేను అండర్స్టాండ్ ఫ్రమ్ దట్, ఓకే ఇది లాజిక్ అయి ఉండొచ్చు కదా అని. ఓకే, అన్నీ ఒకటేసారి రాస్తా అని ఏమనుకోకండి. ఐజిఎస్టీలో ఇంట్రెస్ట్ ఎంత పడాలి, ఇంట్రెస్ట్ ఎంత దేనిపైన పడాలి? $4,15,000 రివర్స్ ఛార్జ్ 18,000 into 2.5 lakh 2,18,000. Yes, I got a payment. Okay, 2,18,000 interest 18%, 60 by 360. 6450. ఎవరెవరైతే చేయగలుగుతున్నారో ప్లీజ్ డూ ఇట్, ప్లీజ్ డూ ఇట్. వీడు కట్టాల్సింది 285, 32 రివర్స్ ఛార్జ్. ఆల్రెడీ యూటిలైజ్ చేసుకుని 55 262 పెండింగ్ ఉంది. $7,752. Yes. $285 అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ, 32 52 అంటే అందుకని పంపించలేదు. సో ఇది ఇంట్రెస్ట్ పోర్షన్. ఓకే, సో అది ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ మాత్రమే. ఇంకొక పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే దీన్ని మనం ఎట్లా డిశ్చార్జ్ చేయాలి. ఏమంటున్నాడు, వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ ద ఎంటైర్ ట్యాక్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి హ్యాస్ టు బి పెయిడ్ త్రూ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఎక్సెప్ట్ ట్యాక్సెస్ టు బి పెయిడ్ ఆన్ రివర్స్ ఛార్జ్ బేసిస్. ఓకే, సో మనం ఆన్సర్ ఏం చెప్తాము, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ నుంచి వాడాలనుకుంటున్నప్పుడు ఈ ఇంట్రెస్ట్ పోర్షన్ని మనము క్యాష్ లెడ్జర్లోనే కట్టాలి, దీన్ని మనం ఐటీసీ నుంచి తీసుకోలేము అని చెప్పి ఎగ్జామ్లో రాయొచ్చు. చూద్దాం ఎవరికైనా ఈ అమౌంట్స్ వచ్చాయా. The entire tax for the month of January has to be paid through electronic credit ledger except tax paid on the reverse charge basis. Reverse 18 32 కట్టిండు. 7752. ఓకే, 6450. ఎస్, సపోజ్ వాడు రివర్స్ ఛార్జ్ బేసిస్లో కట్టాల్సిన అమౌంట్ని
క్యాష్లో నుంచి కడితే ప్రాబ్లం లేదు, క్రెడిట్లో నుంచి కట్టాలని చెప్పి అని ఆగిండు అంటే దానిపైన కూడా ఈ అమౌంట్ల పైన కూడా ఇంట్రెస్ట్లు సేమ్ ఇందాక ఎట్లా వచ్చినాయి 60% 18% రావాలి. ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు అంత టైం కూడా లేదు. సో దీస్ ఆర్ ఆల్ నైస్ క్వశ్చన్స్ గైస్. యాక్చువల్లీ చాలా క్వశ్చన్స్ని చాలా కాన్సెప్ట్స్ని మనకు టెస్ట్ చేస్తాయి. ఓకే, ఎగ్జామిన్ ద taxes టు బి పెయిడ్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బిలో ఇన్ఫర్మేషన్. అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ ఇచ్చాడు, రివర్స్ ఛార్జ్ ఇచ్చాడు, ఎలక్ట్రానిక్ క్యాష్ క్రెడిట్ లెడ్జర్లో ఎంత ఉందో ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఉన్న అమౌంట్ని మనం రివర్స్ ఛార్జ్ బేసిస్లో కట్టాల్సిన అమౌంట్ తోటి వాడుకోలేము. అవుట్పుట్ ట్యాక్స్ రిపోర్టెడ్ అండర్ IGST కాలమ్ పర్టైన్స్ టు ద మంత్ ఆఫ్ February which was not paid for the said period. Also note that the input tax credit available in the electronic credit ledger pertains to input tax on purchase made during the month of July and no opening balance exists for the previous months. ఇప్పుడు మనకు వాడు అల్టిమేట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే taxes. ఓకే, ఇప్పుడు ఎంత ట్యాక్స్ పే చేయాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ 30 to 45 seconds మ్యాక్సిమం. అంతలోపు నేను కొంచెం వాటర్ తాగొచ్చు. సో అంతలోపు యూ ట్రై టు ఆన్సర్ దిస్. ఇప్పుడు దీనిలో ఇంట్రెస్ట్ ఎలా పడాలి, ఏ ఆర్డర్లో సెట్ చేయాలి, ఎందుకంటే అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ మూడిట్లలో ఉంది. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఒక దానిలో ఎక్కువ ఉంది, ఒక దానిలో తక్కువ ఉంది. చూడు, CGST SGSTలో నువ్వు కట్టాల్సిన దానికంటే నీకు ఓకే తక్కువనే ఉంది, IGSTలో ఎక్కువ ఉంది. ఎస్, ఆన్సర్ చెప్పేది ఎవరు? ఇందాక చెప్పిన లాజిక్ ప్రకారం. మీరు చేస్తూ ఉండండి, నేను కూడా చూస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. థర్టీ టు 45 seconds లోపు చేయొచ్చు. 1 minute అనుకోండి ఇక మ్యాక్సిమం. ఎక్కడ మీరు ప్రజెంటేషన్ పైన ఫోకస్ చేయకండి, జస్ట్ ఇలా రాసేసి రాయడం కూడా లేదు, జస్ట్ అమౌంట్స్ తోటే మీరు గేమ్ ఆడండి అంతే. ఏ ఆర్డర్లో చేస్తున్నారు, ఫస్ట్ IGST చేసుకోండి. IGST మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయిందంటే అయిపోయింది, మిగిలింది అంటే దాన్ని కాస్త CGSTకి SGSTకి కొంచెం కొంచెం ఇవ్వండి. తర్వాత రివర్స్ ఛార్జ్ మెకానిజంని యాడ్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ద అమౌంట్. ఇది ఒక థాట్ మీకు వచ్చింది అంటే ఎగ్జామ్లో ఇది ఒక 4 marks రావచ్చు. సో యూ విల్ స్లోలీ గెట్ 4 marks, ఎక్కువ హార్డ్ వర్క్ లేకుండా. నేను దీన్ని ఏం చేయాలంటే నంబర్లని ఇక్కడ రాస్తాను. మీరు చేస్తున్నాండి, నాదేం చూడకుండా. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ వాడు ఎంత కట్టాలి అంటే 1475 కట్టాలి. మన వ్యూవర్స్ తగ్గిపోతున్నారు లేట్ అవుతున్నా కొద్దీ. ఓకే, ఐఎమ్ ఫైన్ యార్, నేను ఎక్కువ ఐ వోంట్ సే ఎనీథింగ్.
1475,000 అంటే జీరో అయిపోద్ది. మన సెషన్లో నేను చేయడం కంటే మీతోనే ఎక్కువ చేయిస్తాను. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ ద కేస్. అన్ని క్వశ్చన్స్ నేను చేస్తాను అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. నేను చెయ్యాలని కూడా అట్లా ప్రిపేర్ అయ్యి రాను, కొన్ని క్వశ్చన్స్ చేయించాలని నేను అనుకుని వస్తాను. ఇక్కడ తప్పు వచ్చింది కొంచెం. 28 వీడికి ఉంది, 38 ఓకే. 28 ఓకే, సేమ్ అమౌంట్ అయితే. అయితే వీని దగ్గర ఎంత ఉంది ఎలక్ట్రానిక్ 26,52,000లో 14,75,000 ఉంది, పోయింది. 11,77,000. దీన్ని సగభాగం చేస్తే 5,888 ఓకే. సో ఐజిఎస్టీలో వీళ్ళ దగ్గర 28,50,000 ఉండే, అందులో నుంచి 14,75,000 మాత్రమే వాడుకున్నాడు. 28,52,000 నుంచి 28,52,000 నుంచి 14,75,000 వాడుకున్నాడు. 13,77,000 ఇంకా ఉంది. దాన్ని సగభాగాలు చేసి సిజిఎస్టీ ఎస్జిఎస్టీకి ఇచ్చేస్తే గైస్ మీరు మీ ఓన్గా చేసేసేయండి. ఐ టోల్డ్ యూ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ మ్యారథాన్, అంటే మీరే ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 688,500 688,500 ఓన్లీ కాన్సెప్ట్స్ చెప్పుకుంటూ వెళ్తే కాదు, క్వశ్చన్స్లో నంబర్స్ కూడా ఉంటాయి ఎగ్జామ్లో. 0 10 02 చేస్తే ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. రివర్స్ ఛార్జ్ కూడా ఉంది. ఓకే, రివర్స్ తర్వాత కలుపుదాంలే. కానీ 313,500 313,500 మీకు ఇంకా ఎంత ఉంది. సో 28,34,000 కట్టాల్సింది. 1832 కట్టాలి అంటే 1022 రావాలి. ఓకే, 28,52,000 అంటే 14,75,000 అవుట్పుట్ ట్యాక్స్లో కట్టాడు కాబట్టి 1377 688. ఇక్కడ తేడా పడుతుంది. ఐజిఎస్టీలో వీడికి 2650 ఓకే. సారీ గైస్, నేను 28 తీసుకున్నాను ఇక్కడ. మ్యాథమెటికల్ మిస్టేక్. 26 ఇది 26,52,000 minus 14,75,000. I'll explain the logic. If anybody is not understanding, don't lose your confidence. కాబట్టి 588,500 588,500 10,2,000 minus 588,500 413. yes. శ్యామల ఇది ప్లస్ వాడు రివర్స్ ఛార్జ్ మెకంలో కట్టాల్సిన 36,000 144,000 తీస్తే 144,000 చూస్తే 557 అల్టిమేట్గా కట్టాల్సింది. ఇది 36,000
557 500 557 5. మీలో ఎంతమందికి ఆన్సర్ వచ్చింది అండ్ ఎంతమందికి డౌట్ ఉంది? ఓకే, ఐజిఎస్టీ 36,000. గుడ్ దుర్గా, కరెక్ట్. ఐజిఎస్టీ 8,000. హేమాల్ సింగ్ మహిదా, కొంచెం తప్పు వచ్చింది. యువర్ ఆన్సర్స్ సమ్వేర్ వెంట్ రాంగ్. హేమలత, ఐఎమ్ నాట్ షూర్ హౌ టు ప్రొనౌన్స్ దట్ నేమ్, బట్ IGST is right for one person. CGST 144. Okay, so SGST 962. So okay guys, if anybody is having any doubts or questions with respect to this, the presentation is not so good, not so neat, I understand, because I had to look into the question and do it simultaneously. But any question as to why this treatment is given, if anybody is having that question, please let me know, we can solve it now. Okay, this type of a question will definitely come in the examination for 4 to 5 marks for any CA or CMA, inter or final. ఎవరికైనా క్వశ్చన్ వస్తుంది. ఎనీ క్వశ్చన్స్ గైస్? సి మన వ్యూవర్స్ తగ్గిపోతున్నారు. వాట్ ఈస్ దిస్? ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్ ఆర్ వాట్? నాతో వచ్చేది ఎవరు అంటే హూ ఆర్ దేర్? I'll wait for some time. If anybody is having questions with respect to this, guys, please respond. We have only few people, so even if the people who are watching are not responding, somewhere I feel that you are not watching it all and I don't feel like continuing. We have to continue. Any questions with respect to this answer? Any question? Why is a question. ఏం చేశాను, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి ఇన్పుట్ ట్యాక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్లో ఉన్న అమౌంట్స్ని యూటిలైజ్ చేస్తున్నాను. ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు ఐజిఎస్టీ. ఐజిఎస్టీలో వాళ్ళ దగ్గర ఉంది అంత 2652 ఉండే, వీడు ఎంత వాడుకున్నాడు? 1475 వాడుకున్నాడు, అంటే 1177,000 మిగిలింది. దాన్ని ఆఫ్ చేసి ఇద్దరికి ఇస్తున్నాడు, ఇద్దరు తమ్ముళ్ళకి, ఎస్జిఎస్టీ సిజిఎస్టీ. ఆఫ్ వేయాలి సార్, వేరే దేశాలు కూడా ఇవ్వచ్చు కదా అనుకుంటే అది మీ ఇష్టము, బట్ జనరల్గా ఆఫ్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఓకే, అండ్ దెన్ ఆ విధంగా వీళ్ళది మొత్తం జీరో అయిపోయింది. తర్వాత ఆర్సీఎం లాస్ట్లో యాడ్ చేసాం. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ కెన్ నాట్ యూటిలైజ్ యువర్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ టు మేక్ ద పేమెంట్ ఫర్ యువర్ ఆర్సీఎం. దట్ ఈస్ ద రీజన్ వై వైల్ అడ్జస్టింగ్ యువర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ you don't include RCM in your output tax liability. As the last step, you add the RCM liability. Any question, guys? Any question? Any questions? No? Yes, please. Nobody? Anybody? Clear? How many of you are say clear? Okay, I'm going to the next question. If no response is, you are not getting any response. This is the last question for this chapter, then we'll go to the next chapter. Okay, so last question for this chapter. Please participate. I want your participation. The more you participate, the more confidence you get, and I also get more confidence to continue the session. Miss X Limited being a registered person supplying taxable goods in the following manner: ఇంట్రస్టెడ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్, ఇంట్రస్టెడ్ సప్లై ఆఫ్ గూడ్స్. సో ఇది అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో వచ్చేస్తుంది. ఇంట్రస్టెడ్ పర్చేజెస్, ఇంట్రస్టెడ్ పర్చేజెస్. సో ఈ రెండు మీకు ఇన్పుట్స్లోకి వస్తాయి. ఒకటి ఎస్జిఎస్టీ సిజిఎస్టీ వస్తుంది, ఒకటి ఐజిఎస్టీ వస్తుంది. ఐటీసీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఆల్రెడీ వీరికి ఇంత ఐటీసీ ఉంది. ఆల్రెడీ ఉన్న ఐటీసీకి ఇప్పుడు కొత్త ఐటీసీ యాడ్ అవుతుంది, ఎందుకంటే రెండు కొనుక్కున్నారు, ఒకటి ఐజిఎస్టీ ఒకటి ఎస్జిఎస్టీ నుంచి. ఉన్న ఐటీసీకి ఇది యాడ్ చేయండి. వచ్చిన టోటల్ని మీ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో ఎంత అమౌంట్ పెట్టాలో చూడండి. దెన్ యూ సెట్ ఆఫ్ ఇన్ ద ఆర్డర్ విచ్ ఐ సెట్ ఇట్. ఫస్ట్ ఐజిఎస్టీ, దెన్ see if there is anything remaining. If there is anything is remaining, you give it to the others. If it is not there, you get it from the CGST as well. Okay.
Yes, how many of you are there? Last question, then we'll go to the tax invoice, debit note, credit note. Very quickly. I'm going to continue till 12 o'clock today, okay? ఇంకా మెంబర్స్ ఉంటాయి, it feels good actually. I gave you the exam answer also, but I want you to do this question. You already have opening ITC, then you add the ITC that is eligible for the current period to the respective CGST, SGST, like that. Once you do that, try to adjust that input tax credit to the output tax liability in the order prescribed by the law. Then tell me what is the amount that needs to be paid in cash. Electronic cash ledger ఎంత పే చేయాలో చెప్పండి. దెన్ ఇంకా మనం ఆపేటోడే లేడు. అంతవరకు వచ్చామంటే we have come a long way. చూద్దాం ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారు. Who is giving the answer for this example one question? Then I will start the next chapter and we'll go like ఇందాక వేసినట్టే. ఏమైనా క్యాష్ లెడ్జర్ లేకపోతే ఐటీసీలో క్యారీ ఫార్వర్డ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పండి. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఏమైనా కట్టాలా ఒకటి, అంటే పెయిడ్ ఇన్ క్యాష్ అదేమైనా ఉందా? అది ఏమైనా లేదు అనుకుంటే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, సిజిఎస్టీకి ఎంత ఉంది, ఎస్జిఎస్టీకి ఎంత ఉంది, ఐజిఎస్టీకి ఎంత ఉంది. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ గైస్. You can expect for 6 marks. CMA students, you can expect for 6 marks. SGST excess 48,000 Durga. Yes, 48,000. Good. Good. ఇంకా మిగతా వాళ్ళు కూడా దాన్ని కంపేర్ చేసుకోండి. ఎస్జిఎస్టీ సిజిఎస్టీ 40. ఓకే, ఉల్టా రాశాను. SGST, sorry, IGST. See, question is intrastate supply of goods, which means in the current month I am making a sale. Intrastate అన్నప్పుడు మీరు ఏం చేయాలి, 18,000 పైన 18 lakhs పైన 9% ఎస్జిఎస్టీకి ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, సిజిఎస్టీకి ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు 18 lakhs ఉంది కదా, 18 lakhsలో 9% అంటే 162,000 వస్తుంది. సో 162,000 నీ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో ఎస్జిఎస్టీలో 162, సిజిఎస్టీలో 162. తర్వాత ఇంటర్ స్టేట్ సప్లైస్ 13 lakhs అన్నాడు. సో 13 lakhs అన్నప్పుడు ఇంటూ 18% అంటే 234,000. సో 234,000 ఐజిఎస్టీలో అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీలో పెట్టండి. అంటే ఇప్పుడు 3 అమౌంట్లు వచ్చాయా, దానికి మీరు ఎలా వాడుకుంటారంటే
ఐటీసీ మీకు ఆల్రెడీ 1,30,000, 1,30,000, 1,70,000 ఉంది. దానికి తోడు ఇవి 2 సేల్స్ అంటే అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో, ఈ 2 పర్చేజెస్, కాబట్టి మీకు ఇది ఇన్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో వస్తుంది. ఎలా వస్తుంది? ఇంట్రాస్టేట్ అన్నాడు 13 lakhs. ఇంట్రాస్టేట్ అంటే మన స్టేట్లోనే. సో 13 lakhsలో 9%, 9%, 117, 117 అవి 2 ఇక్కడికి యాడ్ చేయండి. 117 ఇక్కడ, 117 ఇక్కడ యాడ్ చేయండి, 117 ఇక్కడ యాడ్ చేయండి. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ 150,000 మనం కొన్నామంట, 18%. సో 27,000 ఇక్కడ యాడ్ చేయండి. వచ్చిన అమౌంట్ రెండింటిని యాడ్ చేసినాక వచ్చిన అమౌంట్ని ఫస్ట్ CGSTకి ఇవ్వండి. మిగిలింది అంటే అది ఇందాక చెప్పిన లాజిక్ ప్రకారం. ఎస్ దుర్గా, యువర్ ఆన్సర్ ఇస్ రైట్. ఓకే, సో ఇప్పుడు చిన్న, నేను ఇక్కడ చేసేంత టైం లేదు, నేను డైరెక్ట్ ఇక్కడ చూపెడతాను. ఆల్రెడీ మనకు 130, 130, 170 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఓపెనింగ్లో ఉందా? 130, 130, 170 ఫైన్. ఇప్పుడు కొత్తగా కొన్నందుకు మనకు మళ్ళీ 3 అమౌంట్లు వచ్చాయి. 117, 117, 27, 117, 117, 27 అంటే మొత్తం మనకు ఎలిజిబుల్ క్రెడిట్. ఇంత క్రెడిట్ని మనం వాడుకోవచ్చు అని. మన అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది? ఇందాక స్టార్టింగ్లో చేసిన 162, 162, 234 అని మనం వాడుకుంటే అప్పుడు ఫస్ట్ IGSTకి మనం ప్రిఫరెన్స్ ఇద్దాం. ఇక్కడ ఏదో ఎట్లా వేస్తాడు అట్లా వేస్తాడా? యా. సో IGSTలో 197 ఉంది. సో మనం 187 మొత్తాన్ని ఇక్కడ వాడేసుకుంటాం, ఎగ్జాస్ట్ చేసుకుంటున్నాం ఇంకా రూపాయి లేకుండా. తర్వాత ఇక్కడ 247 ఉంది, కానీ ఇక్కడ మనం వాడుకోవాల్సింది ఎంత? 162. సో 247లో 162 వాడుకుంటున్నామంటే ఇంకా 85 మిగిలింది. ఓకే, ఆ 85ని ఇక్కడికి ఇచ్చేసాం. అంటే వీడికి అల్టిమేట్గా వీడికి 0 అయిపోయింది. ఇప్పుడు వీడికి 234 అవుట్పుట్లో 197 ఉంది. అంటే 37 వీనికి ఇంకా కట్టాలి, వీడికి 37 ఇంకా ఉండాలి, వీడికి 87 ఇస్తున్నాం. అంటే ఇప్పుడు వీనికి అవుట్పుట్ 162, 247 వారి దగ్గరే ఉంది, ఇంకొక 85,000 మళ్ళీ వచ్చింది, అంటే మొత్తం 170 ఉంది. చిచ్చి ఏంది ఇట్లా వచ్చింది? కొంచెం అండి. 162, 247 అంటే 85 ఉంది. సో వాడు ఇక్కడ ఉల్టా చెప్పాను, ఇక్కడ 85 ఉంది, ఇక్కడ 85 ఉంది. సో వాడు ఏం చేస్తాడంటే, ఇది IGST కదా, IGST అంటే CGST వాడు ఫస్ట్ ఇస్తాడు. వీడికి ఎంత కావాలి? 37 కావాలి. సో వీడు ఓన్లీ 37 ఇస్తున్నాడు. అంటే 87,000లో 37 ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కాబట్టి 48,000 ఇంక మనకి మిగిలిపోయింది. ఇక్కడ 85,000 ఎట్లా వచ్చింది? 162 - 247, 162, 247, 85 వీనికి మిగిలింది. వీడికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది కాబట్టి నీళ్ళు అయిపోయింది. ఎనీ క్వశ్చన్స్ గైస్? అంటే ఆల్రెడీ ఆన్సర్ని నేను చెప్పాను, ఎక్కువ టైం స్పెండ్ చేయలేక. ఫస్ట్ IGST చూడండి, IGSTతో సెటప్ చేసుకోండి. ఎక్కువ ఉన్నది అంటే పక్కనకి ఇవ్వండి, తక్కువ ఉన్నది అంటే తీసుకోండి, CGST నుంచి తెచ్చుకోండి. ఓకే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు తర్వాత చేసుకోవచ్చు గైస్. మనం కాన్సెప్ట్ పైన ఎక్కువగా ఫోకస్ చేసాము. తర్వాత ట్యాక్స్ నోట్, డెబిట్ నోట్, ట్యాక్స్ ఇన్వాయిస్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఇంకొక టాపిక్ ఉంది. ఇది కూడా హోప్ఫుల్లీ ఇంకొక మనం 15-20 మినిట్స్లో కంప్లీట్ చేసేద్దాం. మనకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది అని చేసేద్దామని చెప్పడానికి. ట్యాక్స్ ఇన్వాయిస్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అట్లీస్ట్ 2-3 people ఉన్నా పర్లేదు. ఐ విల్ కంటిన్యూ ఇట్. నాకు ఎందుకంటే నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ టాపిక్ అగైన్ సమ్ అదర్ డే. ట్యాక్స్ ఇన్వాయిస్ మనం ఎప్పుడు ఇష్యూ చేయాలంటే సెక్షన్ 31 మనం మాటికి మాట్లాడుతూ ఉంటాం. ప్రతి సెక్షన్లో ఈ సెక్షన్ 31 మాట్లాడుతూనే ఉంటాం. ITC దగ్గర ఇదే మాట్లాడుతుంటాము, టైమ్ ఆఫ్ సప్లై దగ్గర మాట్లాడుతుంటాము. అంటే టైంకి నువ్వు ఇన్వాయిస్ ఇష్యూ చేస్తావా లేదని చెప్పేసి. ఎప్పుడెప్పుడైతే మూమెంట్ ఉంటుందో ఆన్ ఆర్ బిఫోర్ ద మూమెంట్ చేసేసుకోవాలి. మూమెంట్ ఉంటుందో ఆన్ ఆర్ బిఫోర్ ద మూమెంట్ చేసేసుకోవాలి. లేదంటే ఇప్పుడు మూమెంట్ లేదు, వెన్ దే ఆర్ మేడ్ అవైలబుల్ టు ద రెసిపియంట్ అప్పటికే చేసుకోవాలి. ఓకే, ఈ రిజిస్టర్